అనేది. సో అవతల వ్యక్తి నా సంతోషాన్ని కోరుకుంటున్నాడు అనేటువంటి భావన నాలో కలిగినప్పుడు, అవతల వ్యక్తి మీద నాకు విశ్వాసం కలిగినప్పుడు, అవతల వ్యక్తిని నేను ఎలా ఎవాల్యుయేట్ చేస్తాను అంటే, అతని పర్పస్, నా పర్పస్ హ్యాపీనెస్ అండ్ ప్రాస్పెరిటీ. అతని ప్రోగ్రాము, నా ప్రోగ్రాము ఈ 4 లెవెల్స్‌లోని హార్మనీలో బతకడము. అండ్ అతని పొటెన్షియల్, నా పొటెన్షియల్ కూడా సేమే. ఇద్దరికి కూడా ఈ 4 లెవెల్స్‌లో ఇండివిడ్యువల్, ఫ్యామిలీ, సొసైటీ, నేచర్ లెవెల్‌లో నలుగురికి 4 లెవెల్‌లో కూడా ఇద్దరికి కూడా హార్మనీలో బతికేంత పొటెన్షియల్ భగవంతుడు ఇచ్చాడు. సో పర్పస్ గాని, ప్రోగ్రామ్ గాని, పొటెన్షియల్ గాని ఏది తేడా లేదు. తేడా ఏదన్నా ఉంది అంటే కేవలం కంపిటెన్స్‌లో తేడా ఉండుండొచ్చు. సో అతని కంపిటెన్స్ ఎక్కువ ఉంటే నేను అతని దగ్గర నుంచి నేర్చుకుంటాను. అవతల వ్యక్తి కంపిటెన్స్ తక్కువ ఉంటే నేను నేర్పించే ప్రయత్నం చేస్తాను. ఎప్పుడు? వెన్ ఐ ఎన్ష్యూర్ ద రిలేషన్‌షిప్. కనెక్ట్ అయిన తర్వాతే కరెక్ట్ చేసే ప్రయత్నం చేస్తాను. సో అవతల వ్యక్తిని సరిగ్గా మూల్యాంకనం చేయడం అంటే అతని కంపిటెన్స్ ఎంతుందో తెలుసుకోవడం. ఎంత మాత్రం కూడా అవతల వ్యక్తిని కులం ఆధారంగా, డబ్బు ఆధారంగా, పదవి ఆధారంగా, శరీరం ఆధారంగా అంచనా వేయడం కాకుండా, అతను ఒక సెల్ఫ్, నేనొక సెల్ఫ్ అనేది రెస్పెక్ట్ అండి. అలాగే దాని తర్వాత మనం ఎఫెక్షన్ అంటే స్నేహము. మనం అవతల వ్యక్తిని ప్రకృతిలో ఉన్నటువంటి ఇంద్రధనుస్సుని గాని, ప్రకృతిలో ఉన్న బ్యూటీని అందటిని యాజ్ ఇట్ ఈస్‌గా ఎలా ఉందో అలాగే తీసుకొని దాన్ని ఇలా మార్చాలి, అలా మార్చాలని అనుకోవట్లేదు కదా! అలాగే అవతల వ్యక్తిని యాజ్ ఇట్ ఈస్‌గా ఎలా ఉంటే అలా నా వాడు, ఐ యామ్ రిలేటెడ్ టు దట్ అదర్ పర్సన్. నాకు సంబంధించిన వాడు. దిస్ పర్సన్ ఈస్ మై పర్సన్ అనేటువంటి భావన కలుగుతుంది కదా! దాన్ని స్నేహము అన్నామనమాట. సో ఎప్పుడైతే నా వాడు అని అనుకుంటామో వాళ్ళలో అన్నిటిని మనం యాక్సెప్ట్ చేస్తాం. యాక్సెప్ట్ చేసిన తర్వాత ఒక్కసారి ఈ వ్యక్తి నా వ్యక్తి, హి ఈస్ మై పర్సన్ అని అనుకున్నప్పుడు, అతని శరీరం పట్ల కూడా మనకు బాధ్యత కలుగుతుంది. అతని సెల్ఫ్ పట్ల కూడా మనకు బాధ్యత కలుగుతుంది. శరీరాన్ని సరిగ్గా నర్చర్ చేసి, ప్రొటెక్ట్ చేసి, సరిగ్గా రైట్ యుటిలైజ్ చేసుకునే శక్తిని అవతల వ్యక్తికి ఇస్తాము. అలాగే అతని సెల్ఫ్‌లో రైట్ అండర్‌స్టాండింగ్ అండ్ రైట్ ఫీలింగ్ వచ్చేలాగా గైడ్ చేస్తాము. ఈ రెండిటినే మమత, వాత్సల్యం అన్నాము. వాటి గురించి మనం తెలుసుకుందాం. సో ఇంతకుముందు మనం చెప్పుకున్నాం. హ్యూమన్ బీయింగ్ అంటే నేనున్నాను, నా శరీరం ఉన్నది. నా శరీరానికి కొన్ని అవసరాలున్నాయి, నాకు కొన్ని అవసరాలున్నాయి. నా శరీరానికి పోషణ కోసం కొన్ని వస్తువులు, రక్షణ కోసం కొన్ని వస్తువులు, సదుపయోగం కోసం కొన్ని వస్తువులు కావాలి. నాకు కొన్ని అవసరాలున్నాయి. నాకు హ్యాపీనెస్ కావాలి. ఆ హ్యాపీనెస్ ఎప్పుడు నాలో ఉండాలంటే నాలో కొన్ని భావాలుండాలి. రైట్ ఫీలింగ్స్ ఉండాలి. అలాగే నాలో ఒక రైట్ అండర్‌స్టాండింగ్ ఉండాలి. ఒక క్లారిటీ ఉండాలి. అవగాహన ఉండాలి. జ్ఞానం ఉండాలి. సో ఇది నా అవసరం. ఇప్పుడు అలాగే నాకెలా అయితే ఒక బాడీ, ఒక సెల్ఫ్ ఉన్నదో, నా ఇంట్లో పెరుగుతున్న నా పిల్లవాడికి, నన్ను పెంచిన నా తల్లిదండ్రులకి, నా భార్యకి, అందరికీ కూడా ఒక శరీరము, ఒక సెల్ఫ్ ఉన్నాయి. అందరికీ కూడా శరీర అవసరాలున్నాయి. వాళ్ళ సెల్ఫ్ అవసరాలు కూడా ఉన్నాయి. వాళ్ళ సెల్ఫ్ అవసరాల్ని తీర్చడాన్ని వాత్సల్యం అన్నాము. శరీర అవసరాలను తీర్చడాన్ని మమత అన్నాం. మమత, మమ అంటే నా యొక్క, మమ నామ అంటే నా పేరు. మమ పిత అంటే నా తండ్రి. మమ మాత నా తండ్రి, నా తల్లి. మమ పత్ని, మమ పుత్రః, మమ పుత్రి, మమ నా వాళ్ళు వీళ్ళు. వాళ్ళ తనువు ఉంటుంది కదా! మమ అనుకున్న వాళ్ళ తనువుని మనం పట్టించుకుని దానికి కావాల్సినటువంటి పోషణ, రక్షణ, సదుపయోగానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు చేయడమే మమత అన్నాము. ఓకేనా అండి? సో మనవాళ్ళు అనే భావన మనలో ఉంటే సహజంగా కలిగే భావాలన్నమాట మమత, వాత్సల్యం అనేది. అప్పుడు మనవాళ్ళు అనుకున్నప్పుడు వాళ్ళ పట్ల రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. వాళ్ళ పట్ల కమిట్మెంట్ ఉంటుంది. సో మమత, వాత్సల్యము, కేర్ అండ్ గైడెన్స్ అనేటువంటి భావాల గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మమత అనేది ఇప్పుడు చెప్పాం కదా! మనవాళ్ళు అనుకున్న వాళ్ళ శరీరం పట్ల మనకున్నటువంటి రెస్పాన్సిబిలిటీ. వాళ్ళ శరీర అవసరాలు వాటి పట్ల బాధ్యత. ఇది చాలా అందరికి చాలా క్లియర్‌గా మన వాళ్ళు అనుకున్న వాళ్ళ శరీర అవసరాలను తీర్చాలనే దాంట్లో ఏ మాత్రము ఎవరికీ డౌట్ లేదు. చాలా క్లియర్‌గా ఉంది. చిన్నప్పటి నుంచి మనము పుట్టిన పిల్లవాడిని ఎంతో జాగ్రత్తగా చూసుకుంటాం. వాడికి పోషణ ఇవ్వడము, జాగ్రత్తగా రక్షించడము, మంచి బట్టలు వేయడము, జాగ్రత్తగా చూసుకోవడము, సరిగ్గా నిద్రపోయేలాగా చూసుకోవడము. ఎవ్రీథింగ్ శరీరానికి కావాల్సిన అవసరాలన్నీ కూడా బ్రహ్మాండంగా తీరుస్తున్నాం. కానీ సెల్ఫ్ కూడా ఉన్నది. సెల్ఫ్‌కు కూడా అవసరాలున్నాయి. అవి తీర్చాల్సిన బాధ్యత కూడా నాది అనేది ఒక్కొక్కసారి మర్చిపోతుంటాం. ఎందుకంటే ఎక్కువగా వాళ్ళ శరీరమే మనకు కనబడుతుంటుంది. సెల్ఫ్ ఉన్నది. ఆ సెల్ఫ్‌కి కొన్ని అవసరాలున్నాయి. అవి తీర్చాల్సిన బాధ్యత ఉన్నదనేది మర్చిపోయినప్పుడు, మమతకి ఇచ్చినంత సమయం వాత్సల్యానికి మనం ఇవ్వడం లేదన్నమాట.
వాత్సల్యం అంటే ఏంటంటే గైడెన్స్ ఈస్ ద ఫీలింగ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ అండ్ కమిట్మెంట్ ఫర్ ఎన్షూరింగ్ రైట్ అండర్స్టాండింగ్ అండ్ రైట్ ఫీలింగ్ ఇన్ ద సెల్ఫ్ ఆఫ్ మై రిలేటివ్. నా బంధువు ఎవరైతే ఉన్నారో ఆ బంధువు యొక్క సెల్ఫ్‌కి ఏవైతే అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలు తీర్చి, వారిలో సరైన అవగాహన, సరైన భావాలు వచ్చేలాగా నేను చేయగలగడం. అలా చేసినప్పుడు నాలో కలిగేటువంటి భావమే వాత్సల్యము. జనరల్‌గా కేర్ అనేది చాలా బాగా మనం చేస్తామండి. మన పిల్లలున్నారు. ఆ పిల్లలకి మనం ఫుడ్ పెట్టడంలో ఏ మాత్రం మనం తక్కువ చేయము. మాక్సిమం వాడు తినకపోతే 3 గంటలు, 4 గంటలైనా సరే వాడితో పాటు కుస్తీ పడైనా సరే మొత్తానికి వాడి కడుపు నింపే ప్రయత్నం చేస్తాం. ఒక్కొక్కసారి మీరు గమనించండి అప్పటిదాకా చాలా ఈ ఈ ఈ పెళ్లి చేసుకుంటుంటే తల్లిదండ్రులకి అనిపిస్తుంది. అరే! నా నా ఇప్పటిదాకా అల్లరి చిల్లరగా తిరిగినటువంటి నా పిల్ల నా పిల్లవాడు ఇప్పుడు రేపొద్దున ఒక ఫ్యామిలీని సా సపోర్ట్ చేసేటువంటి అంతటి బాధ్యత ఉన్నదా? అంతటి రెస్పాన్సిబిలిటీ ఉన్నదా అని అనుకుంటాం. అప్పటిదాకా యంగ్‌స్టర్‌లాగా అట్లా తిరిగి, ఇట్లా తిరిగిన ఒక తల్లి మదర్ అవ్వగానే ఎప్పుడైతే భార్య నుంచి తల్లి అవ్వగానే ఎంతో బాధ్యతను తీసుకొని, ఆ పిల్లవాడిని ఎంతో బాగా చూసుకొని, దాని కోసం ఎన్నో సాక్రిఫైసెస్ చేసి, ఒక్కొక్కసారి జాబ్‌ని గూడా మానేసి, ఆహ్, ఆల్‌మోస్ట్ రాత్రంతా నిద్రను గూడా వదిలేసి, పగలంతా గూడా కష్టపడినా గూడా రాత్రంతా వాడి కోసం మెలకువగా ఉండి ఎంతో అన్‌కండిషనల్ లవ్‌ని ఇస్తారనమాట. సో, కావాల్సినవన్నీ కూడా సమకూరుస్తాం. సో, ఇదంతా శరీరానికి సంబంధించినది ఇస్తున్నాం మనం. మన పిల్లలతోనే గాదు, మనం జనరల్‌గా ఒక పెళ్లయిందనుకోండి. పెళ్లయితే ఆ పెళ్లిలో మనం ఏం చేస్తాం, మంచిగా అన్ని ఫెసిలిటీస్‌ని ఏర్పాటు చేసి, బ్రహ్మాండమైనటువంటి ఫుడ్‌ని పెట్టి, అక్కడ స్టేజ్ డెకరేషన్ చేసి, వాళ్ళకి కావాల్సిన అన్ని సదుపాయాల్ని మనము సమకూరుస్తున్నాం. ఎవరైనా ఇంటికి గెస్ట్‌లొచ్చారనుకోండి, ఆ గెస్ట్‌లొచ్చినప్పుడు వాళ్ళు ఫస్ట్ రాగానే వాళ్ళకి మీకేమైనా తాగడానికి కావాలా? తినడానికి ఏమైనా కావాలా? ఎప్పుడు తిన్నారు? అలసిపోయారా? కాసేపు రెస్ట్ తీసుకుంటారా? అని వాళ్ళ శరీరాన్ని బాగా పట్టించుకుంటున్నాం మనం. మన ఇంట్లో పెద్దవాళ్ళుంటారు. ఆ పెద్దవాళ్ళకి కూడా వాళ్ళ శరీర అవసరాలు ఏవైతే ఉన్నాయో అవి తీర్చడానికి వాళ్ళకి కావాల్సినటువంటి మందులివ్వడం గాని, వాళ్ళు తిన్నారా లేదా? వాళ్ళకి ఏమైనా ఫెసిలిటీస్ కావాలంటే మనం ఊర్లో లేకపోతే మనము వేరే దేశంలో ఉంటే వాళ్ళకి కావాల్సిన అన్ని ఏర్పాట్లు మనం కరెక్ట్‌గా ఉండేలాగా చూసుకుంటున్నాం. అంటే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ శరీరానికి కావాల్సిన అవసరాల్ని చాలా మటుకు ఫుల్‌ఫిల్ చేస్తున్నాం. అఫ్‌కోర్స్ ఇందులో కూడా ఇంకొంచెం నాలెడ్జ్ బాగుంటే ఇంకొంచెం బెటర్‌గా మనం చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకెంతో ఇష్టంగా మనం వండుతాం. ఆ వండే పాత్రలు అల్యూమినియం పాత్రలో వండుతున్నామనుకోండి, అది వాళ్ళకి ఎంతో అనారోగ్యాన్ని కలగజేస్తుంది. అది మనకు తెలిస్తే ఖచ్చితంగా వెంటనే ఈ అల్యూమినియం క్యాన్సర్ లాంటి జబ్బులను కలిగిస్తుందని గాని వెంటనే దాన్ని తీసేసి మంచిగా ఇత్తడి పాత్రలో, మట్టి పాత్రలో, ఇనుప పాత్రలో మనం తీసుకునే ప్రయత్నం చేస్తాం. కుక్కర్‌లో వండడం మంచిది కాదు అంటే దాన్ని అత్తెసరు వండడమో, వార్చడమో ఇట్లా ఫ్రిడ్జ్‌లో పెట్టడం మంచిది కాదు అని మనకు తెలిస్తే ఖచ్చితంగా ఫ్రిడ్జ్ వాడకుండా మనం ఇంకా బెటర్‌గా వాళ్ళని ఇప్పుడు ప్రస్తుతం దొరుకుతున్న సోనా మసూరి, బీపీటీ ఇలాంటి రైస్‌లు మంచివి కాదు. దానివల్లనే ఈ డయాబెటిస్ లాంటి సమస్యలొస్తున్నాయని మనకు తెలిస్తే వెంటనే ఆ రైస్ తీసేసి మంచి రైస్ ఎక్కడ దొరుకుతుందో తెలుసుకొని కొని ఎక్కువ రేట్ అయినా కూడా అవి కొని తెచ్చి ఇస్తున్నాం. అయితే ఇవన్నీ ఎప్పుడు చేస్తున్నామంటే మనలో ఆ శరీరానికి ఎట్లా చేస్తే వాళ్ళు ఆరోగ్యంగా ఉంటారో అని తెలిసినప్పుడు ఇవన్నీ కూడా చేస్తున్నాం. తెలియకపోతే మనకెట్లా తెలిస్తే అట్లా చేస్తున్నాం. బట్ చేయడంలో ఏమాత్రం మనం లోపం చేయట్లేదు. ఇది ఫర్ ఎగ్జాంపుల్ మన ఆయుర్వేద యోగ శిక్షణ సప్తాహానికొచ్చారనుకోండి. వచ్చినప్పుడు ఈ శరీరాన్ని ఎలా కాపాడుకోవాలో ఎన్నో విషయాలు మనం చెప్తున్నామనమాట. అందులో ఏమి కామన్‌గా మనం మిస్టేక్ చేస్తున్నాము. జనరల్‌గా మనం వాడేటువంటి వస్తువుల్లో ఎన్నో రకాల విష పదార్థాలుంటున్నాయి. మనం తీసుకున్న ఆహారంలోనే బోలెడన్ని పెస్టిసైడ్స్ గాని, బోలెడన్ని ఆహ్, కెమికల్ ఫెర్టిలైజర్స్ గాని ఇలాంటివి ఉండడం వల్ల తీసుకుంటున్న ఆహారం విషతుల్యంగా ఉంటుంది. అందువల్ల ఈ పలానా సోర్సెస్‌లో మీకు మంచి ఆహారం దొరుకుతోంది అంటే వెంటనే ఆ నంబర్స్ తీసుకొని వాళ్ళందరికీ కాల్ చేసి అక్కడి నుంచి కొని తెప్పించుకొని వాడుతున్నారు మన వాళ్ళందరూ కూడా. ఇలాంటి గిన్నెలు మంచివి కాదు. ఇలాంటి బట్టలు మంచివి కాదు. ఈ బట్టలు కెమికల్స్ ఉన్నటువంటి డైస్‌తో చేసిన బట్టలు మంచివి కాదు అని చెప్పగానే ఆ సోర్స్ తెలుసుకొని అక్కడి నుంచి మంచి బట్టలు కొనుక్కునే ప్రయత్నం చేస్తున్నారు. ఇట్లా ఎప్పుడైతే మనలో క్లారిటీ వస్తుందో, మనకి రైట్ ఇన్ఫర్మేషన్ వస్తుందో దాన్ని వెంటనే మార్చుకునే ప్రయత్నం మనం చాలా ఈజీగా చేయగలుగుతున్నాం. ఇలా నిల్వంచిన వస్తువులు తినకూడదు. రెండోసారి వేడి చేసిన వస్తువులు తినకూడదు. ఓవర్‌గా ఫ్రై చేసిన వస్తువులు తీసుకోకూడదు. అండ్ ఆ ఫ్రై చేయడానికి వాడే ఆయిల్‌లో కూడా ఇప్పుడు ఎన్నో రకాల కెమికల్స్ కలుపుతున్నారు. ఆయిల్‌ని బాగా ఫోర్స్‌ఫుల్‌గా చాలా హీట్‌లో ఎక్స్ట్రాక్ట్ చేసినప్పుడు చాలా నల్లగా వాసనతో వస్తున్నటువంటి ఆయిల్‌ని తెల్లగా మంచి ఏ వాసన లేకుండా నార్మల్‌గా ఉండేలా చేయడం కోసం ఎన్నో కెమికల్స్ వాడడం వల్ల ఆ ఆయిల్స్ వల్లే హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. బ్రెయిన్‌లో స్ట్రోక్ వస్తోంది. హార్ట్‌లో స్ట్రోక్ వస్తోందని చెప్పిన వెంటనే
మన వర్క్‌షాప్‌కి వచ్చిన వాళ్ళందరూ గూడా ఆయిల్ మార్చేసి ఎక్కడ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ దొరుకుతుంది, ఎక్కడ చెక్క గానుగలో వాడిన ఆయిల్ దొరుకుతుందని తెలుసుకొని వెంటనే దాన్ని తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఎప్పుడైతే రైట్ ఇన్ఫర్మేషన్ వస్తుందో ఇమ్మీడియేట్‌గా మనము మన వాళ్ళు అనుకున్న వాళ్ళ శరీరాన్ని కాపాడుకోవడానికి కావాల్సిన అన్ని పనులు మనం చేస్తున్నాం. దానికి ఇంకొంచెం రైట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ప్రయత్నం ఇలాంటి హెల్త్ వర్క్‌షాప్స్ అటెండ్ అవ్వడం వల్ల వస్తుంది. అయితే ఇప్పుడు మన బాధ్యత కేవలం వాళ్ళ శరీరాన్ని పట్టించుకోవడంతోటే సరిపోతుందా? అక్కడితో అయిపోయిందా? గైడెన్స్ లేదా వాత్సల్యం అనుకున్నాం. అంటే అనుకున్న వాళ్ళకి సరైన భావాలు, సరైన అవగాహన ఉండేట్టు చూసుకోవడం చాలా ఇంపార్టెంట్ కదా! మన వాళ్ళు అనుకున్న వాళ్ళు, ఎవరి పట్లయితే మనకి స్నేహం అనే భావన ఉందో, అఫెక్షన్ అనేటువంటి భావన ఉందో, ఇతను నా వ్యక్తి అనుకుంటున్నామో, వాళ్ళ సెల్ఫ్ కోసం మనం ఏమైనా చేస్తున్నామా? ఎంతసేపు మనము వాళ్ళ సెల్ఫ్ కోసం పట్టించుకుంటున్నాము? ఇప్పుడేమవుతుందంటే మమత అనేది చాలా ఎక్కువున్నది. ఒక చాక్లేట్ అడిగితే డబ్బాడు చాక్లేట్‌లు కొనిచ్చేస్తున్నాం. ఏదడిగినా దానికన్నా ఎక్కువ మమత ఓవర్‌ఫ్లో అయిపోతుంది. కానీ వాత్సల్యం అనేదేంటంటే వాడు సమయాన్ని కోరుకుంటున్నాడు. ప్రతి ప్రతి సృష్టిలో ఉన్న ప్రతి వ్యక్తికి అన్నీ తెలుసుకోవాలనేటువంటి భావన ఉంటుంది. మన పిల్లలుంటారు. వాళ్ళని మనం కూర్చోబెట్టి మాట్లాడిస్తుంటే వాళ్ళు ప్రతి దాని గురించి అడుగుతారు. మీరు మీరు జనరల్‌గా చాలా ప్లెజెంట్‌గా ఉన్నప్పుడు, మీ మూడ్ బాగున్నప్పుడు, వాడితో సరదాగా మాట్లాడుతున్నప్పుడు ప్రతీదీ అడుగుతారు. ప్రతీదీ తెలుసుకోవడానికి ట్రై చేస్తారు. కానీ ఏమవుతుందంటే కొంతసేపు మనం కొన్ని క్వెషన్‌కి సమాధానం చెప్పాక మనకు చిరాకొచ్చేస్తుంది. ఏంటి వీడు నాకు ఇంపార్టెంట్ పనులుంటే అలాగా అన్ని క్వెషన్‌లు అడుగుతున్నాడని. మన చిరాకు మన మొహంలో కనబడగానే వాడికి అర్థమైపోతుంది. వీడి మూడ్ మారిపోయింది. ఇంతకన్నా ఎక్కువ క్వెషన్‌లు అడిగితే వీడు యానిమల్ లాగా బిహేవ్ చేస్తాడు. నన్ను చితక్కొడతాడు లేదా మాటలు అంటాడు అని చెప్పేసి వాడు కామ్‌గా వెళ్ళిపోతాడనమాట. లేదు మనం అవకాశం ఇస్తే, మనం గనక సమయాన్నిస్తే ప్రతీదీ తెలుసుకోవాలనే కోరిక. జీవన విద్య గురించి కూడా మనం ఎక్స్‌ప్లెయిన్ చేస్తే విని అర్థం చేసుకునే ఇంట్రెస్ట్ ఉంటుంది పిల్లలకి. ముఖ్యంగా చిన్న పిల్లలకి డెఫినైట్‌లీ ఆ తల్లిదండ్రులు ఒక రోల్ మోడల్స్‌లా కనబడతారు. వాళ్ళు ప్రతీదీ నేర్చుకోవాలని అనుకుంటారు. అప్పటినుంచే మనం వాళ్ళతో కమ్యూనికేషన్ ఛానెల్ ఓపెన్ చేస్తే, తర్వాత పెద్దయిన తర్వాత అది కంటిన్యూ అవుతుందనమాట. లేదా చిన్నప్పుడే మనం సరిగ్గా వాళ్ళకి సమయాన్ని ఇవ్వలేదనుకోండి, ఆ తర్వాత వాళ్ళు పెద్దయిన తర్వాత వాళ్ళు మనకి సమయాన్ని ఇవ్వరు. వాళ్ళు మనకి ఏం చెప్పరు. ఎవరో వాళ్ళ ఫ్రెండ్స్‌తోటి షేర్ చేసుకుంటారు గానీ, మనతో ఏమి షేర్ చేసుకోరనమాట. సో, అలాంటి కమ్యూనికేషన్ ఛానెల్‌ని క్లోజ్ చేయకుండా మనం కంటిన్యూ చేయడం చాలా అవసరం అనమాట. కేవలం మన పిల్లలనే కాదు, మన స్పౌస్‌తో, మన తల్లిదండ్రులతో వీళ్ళందరితో కూడా వాళ్ళ సెల్ఫ్ పట్ల నాకు ఉన్నటువంటి బాధ్యతను నేను నిర్వర్తిస్తున్నానా? వాత్సల్యాన్ని చూపిస్తున్నానా? సమయాన్ని ఇస్తున్నానా? సో, వాళ్ళలో రైట్ అండర్‌స్టాండింగ్ అండ్ రైట్ ఫీలింగ్ వచ్చేలాగా దానికోసం నేను ప్రయత్నిస్తున్నానా? ముఖ్యంగా ఆ అవతల వ్యక్తిని చూడగానే కేవలం శరీరం మాత్రమే కాదు, సెల్ఫ్ కూడా ఉన్నది అనేది మనకి కనబడుతుందా లేదా? ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే. సో, మనము మన పిల్లల్ని చాలా రకాలుగా గైడ్ జేస్తాం. గైడెన్స్ అనేది ఇస్తాం. ఎలా తినాలి? ఎలా నడవాలి? ఎలా మాట్లాడాలి? స్కూల్లో ఎలా ఉండాలి? శరీరాన్ని ఎట్లా కాపాడుకోవాలి? ఇవన్నీ కూడా మనం గైడ్ జేస్తుంటాం అన్నమాట. అయితే అలా ప్రాపర్ గైడెన్స్ ఇవ్వాలి అంటే మనలో హార్మనీ ఉంటే, మనలో రైట్ అండర్‌స్టాండింగ్ ఉంటే, అప్పుడు మన పిల్లల్ని సరిగ్గా గైడ్ చేయగలుగుతాం. మనలో రైట్ అండర్‌స్టాండింగ్ లేదనుకోండి, ఆబ్వియస్‌లీ వాళ్ళకి మనం ఇచ్చేది రాంగ్ గైడెన్సే. అండ్ మనం మంచి విషయాలు చెప్తూ ఉన్నా కూడా మనం సరిగ్గా బిహేవ్ చెయ్యకపోతే, మన ప్రవర్తన సరిగ్గా లేకపోతే, మన మాటలు ఎంత మంచిగా ఉన్నా కూడా మన ప్రవర్తనని చూసే వాళ్ళు నేర్చుకుంటారు. ఓకే. సో, చాలామంది అడుగుతారు మా పిల్లలు అన్‌హెల్తీ ఫుడ్‌ని కోరుకుంటున్నారండి. ఇట్లా. సో, ఆ పర్టిక్యులర్ నిక్ ఆఫ్ ద మొమెంట్‌లో వాళ్ళు అన్‌హెల్తీ ఫుడ్‌ని అడిగినప్పుడు వాళ్ళ క్లాస్ పీకడం కాకుండా, మామూలుగా ఉన్నప్పుడు వాళ్ళతో డిస్కస్ చేసేయడానికి మనకు టైం ఉన్నదా? అసల ఈ అన్‌హెల్తీ ఫుడ్‌లో ఏమేం ఫ్లేవర్ ఎన్హాన్సరింగ్ ఏజెంట్స్ వేస్తున్నారో అది తీసుకుంటే ఎంత ప్రమాదం ఉంది? ఏ ఏ దేశాల్లో వాటన్నిటిని బ్యాన్ చేశారు? మన దేశంలో ఎందుకు బ్యాన్ చేయలేదు? ఇలా చేయడం వల్ల ఎంత నష్టం మనకు కలుగుతుందనేది మనం వాళ్ళతో క్లియర్‌గా కమ్యూనికేట్ చేయగలుగుతున్నామా? అలా కమ్యూనికేట్ చేసేటువంటి సమయం మన దగ్గర ఉన్నదా? ఇది చాలా ఇంపార్టెంట్ అండి. నేను మా పిల్లలు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు మా పాప ముఖ్యంగా మా పాప చిన్నదిగా ఉన్నప్పుడు ఆహ్, మామూలుగా పిల్లలు కథలడుగుతారు కదా! కథ చెప్పు అని చెప్పి. నేను తనలో ఏ మార్పు రావాలని అనుకుంటున్నానో, ఆ మార్పులన్నీ కూడా కథ ద్వారా తనకి అర్థమయ్యేలాగా చెప్పే ప్రయత్నం చేసేవాడిననమాట. సో, దానివల్ల ఏమయ్యేదంటే 2, 3 సార్లు ఆ కథ విన్న తర్వాత ఆ ప్రవర్తనలో ఆ మార్పు కనిపించేది. మా పాపకి సింహము, ఎలుక కథ అంటే చాలా ఇష్టం. ప్రతిసారి నాకు సింహం, ఎలుక కథ చెప్పు అని అడిగేదనమాట. అదేంటి ఆల్రెడీ చెప్పాను కదా! లేదు మళ్ళీ చెప్పు అనేదనమాట. మళ్ళీ చెప్పు అంటే నేనేం చేసేవాడినంటే అదే కథని రకరకాలుగా చెప్పేవాడిని. రకరకాలుగా చెప్పి ఒక్కొక్కసారి ఒక్కొక్క మెసేజ్ అందేలాగా తనకి చెప్పేవాడిని. ఒకసారి ఎప్పుడో
ఒక సింహము, ఎలుక, ఒక సింహం ఉంది. అడవికి రాజు. ఆ సింహం ఏంటంటే అడవిలో ఒక జంక్ ఫుడ్ తయారు చేసేటువంటి ఒక ఫ్యాక్టరీ పెట్టారు. నూడిల్సు, బర్గర్‌లు, పిజ్జాలు ఇలాంటివన్నీ కూడా అన్‌హెల్తీ ఫుడ్ అంతా కూడా అందులో కూడా చాలా ఫ్లేవర్ ఎన్హాన్సింగ్ ఏజెంట్స్ వేసి తినగానే స్వర్గం అనిపించేలాగా అనిపించేటువంటి విధంగా తయారు చేసి అది ఫస్ట్ రాజు కాబట్టి సింహానికి బాగా అలవాటు చేసేసారు. అలవాటు చేసేస్తే ఆ సింహం తిని బాగా ఒబేస్‌గా అయిపోయింది. ఎప్పుడు అలా నిద్రపోతూనే ఉండేది ఏ పని చేయకుండాను. ఒకసారి అలా నిద్రపోతూ ఉన్నప్పుడు చెట్టు మీద నుంచి ఒక ఎలకొచ్చి ఆ సింహం మీద పడింది. పడి జారిపోతూ సింహం మీసం పట్టుకొని వేలాడుతుంది. వెంటనే సింహానికి మెలుకువొచ్చింది. మెలుకువొస్తే ఆ ఎలకని చేత్తో పట్టుకొని, "ఎందుకు నా మీసం లాగుతున్నావంటే" "తాడనుకున్నాను మహారాజా" అంటే, "నా మీసాన్ని తాడనుకున్నావా? తినేస్తాను" అని సింహం భయపెడుతుందనమాట. "వద్దు మహారాజా, ప్లీజ్ మహారాజా నన్నొదిలేయండి మహారాజా" అని అడిగితే, "సరే పో, బతికిపోయావు పో" అని వదిలేస్తుందనమాట. వదిలేస్తే, "థాంక్ యూ మహారాజా నాకు సహాయం చేశారు. నేను కూడా మీకెప్పుడైనా సహాయం చేస్తాను మహారాజా" అంటే, "నువ్వేంటి నాకు సహాయం చేసేది? నీ సైజెంత? నా సైజెంత? నేను అడవికి రాజుని. నాకు నువ్వు సహాయం చేయగలవా?" అని గర్వంగా సింహం ఆ ఎలుకని పంపించేసింది. పంపించేసిన తర్వాత ఈ మొత్తం అడవిని మొత్తం కబ్జా చేయాలనుకుని ఆ జంక్ ఫుడ్ మ్యానుఫ్యాక్చర్ చేసేవాడు ఏం చేస్తాడంటే, ఒక నూడిల్స్‌తో చేసిన వలని సింహం మీద వేసేస్తాడన్నమాట. అప్పటికి సింహం పళ్ళన్నీ వీక్ అయిపోయి ఊడిపోతాయన్నమాట. ఆ వలను కొరకలేకపోతుంది. అప్పుడు సింహము ఎవరైనా నన్ను రక్షించండి, రక్షించండి అని అరుస్తుంటే, వెంటనే ఈ ఎలకొచ్చి నేను రక్షిస్తాను మహారాజా అని చెప్పి ఆ మొత్తం వలను కొరికేస్తుందన్నమాట. కొరికేస్తే, "అబ్బా! నీ పళ్ళేంటి ఇంత స్ట్రాంగ్‌గా ఉన్నాయి. నువ్వేం తింటావు?" అంటే, "నేను బోలెడు పళ్ళు తింటాను మహారాజా. పాలు తాగుతాను. నేను నట్స్ తింటాను, డ్రై ఫ్రూట్స్ తింటాను, ఫ్రూట్స్ తింటాను" అని చెప్తుందనమాట ఎలక. చెప్పేసరికి, "అందుకే నువ్వు ఇంత స్ట్రాంగ్‌గా ఉన్నావు. ఇంత చిన్న సైజ్ ఉన్నా కూడా నువ్వు ఇంత చక్కగా ఈ మొత్తం వలను కొరికేయగలిగావు. నేను కొరకలేకపోయాను. పద మనిద్దరం వెళ్లి ఆ నూడిల్స్ ఫ్యాక్టరీని మొత్తం నాశనం చేసేద్దాం" అని చెప్పి దాన్ని క్లోజ్ చేయించేసి, మొత్తం అడవిలో ఎవరు కూడా ఈ జంక్ ఫుడ్ తినకూడదని ఒక శాసనం చేస్తుంది సింహం. ఇలా ఇలా ఒక కథ ద్వారా నాకు చెప్పాలనుకున్నది జంక్ ఫుడ్ అనేది మంచిది కాదు. అది తింటే శరీరానికి ఇబ్బందవుతుంది అనేటువంటి కథని నేను చెప్పడం ద్వారా అంటే వాళ్ళు కథలు అడిగితే ఎప్పుడు గూడా నాకు సమయం లేదు, నేను అలసిపోయాను అనేటువంటిది కాకుండా రాత్రి పడుకునేటప్పుడు రోజంతా ఎంత అలసిపోయినా కూడా వాళ్ళకి ఏదో ఒక కథ, నాకు నచ్చిన కథ లేదా నాకు వాళ్ళలో మార్పు తీసుకురావాలని అనిపించిన కథ అలా కంటిన్యూయస్‌గా పిల్లలకి కథలు చెప్పడం వలన ఆ తర్వాత ఎప్పుడో ఒకసారి మా ఇంటికి వచ్చిన వాళ్ళని బయటికి తీసుకెళ్ళి ఏమైనా కొనిపిస్తామని చుట్టాలు అడుగుతుంటారనమాట. "వద్దు, వద్దు అవి ఇష్టం లేదు మాకు అవి మంచివి కావు" అని పిల్లలు చెప్పినప్పుడు వాళ్ళు ఆశ్చర్యపోతారు. ఏంటి మీ పిల్లలు ఇంత బాగా ఆ పిల్లలు బయటికి తీసుకెళ్ళి కొనిపిస్తామంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. మీ పిల్లలు వద్దంటున్నారేంటి అనే అంత బాగా మనము అవతల వ్యక్తిలో మార్పుని మన పిల్లల్లో మనం మార్పు తీసుకురావాలంటే మనం వాళ్ళకి సమయాన్నివ్వాలి. సమయాన్ని ఇవ్వాలి అంటే ముందు మనలో రైట్ అండర్‌స్టాండింగ్ ఉండాలి. రైట్ అండర్‌స్టాండింగ్ ఉన్నప్పుడు మనలో సరైన అవగాహన ఉన్నప్పుడు, ఆహ్, సరైన విధంగా వాళ్ళని గైడ్ చేసినప్పుడు వాళ్ళలో పాజిటివ్ ఫీలింగ్స్ అన్నీ కూడా పెరుగుతాయన్నమాట. లేకపోతే ఏమవుతుందంటే, మనమే కన్‌ఫ్యూజ్డ్‌గా ఉన్నప్పుడు, మన ఫోకస్ ఎక్కడుంది? కేవలం కేర్ మీదే ఉందా? వాళ్ళు ఫుల్‌గా అన్నం పెట్టాలి. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే పిల్లవాడికి ఇంక నాకు ఆకలేయట్లేదు, నాకొద్దు అంటాడు. చాలంటాడు. కానీ మనం మైండ్‌లో ఫిక్స్ అయిపోయాం. ఇంత ఆహారం పెడితేనే వాడు బలంగా ఉంటాడు అని చెప్పి. వాడు వద్దని చెప్పినా కూడా బలవంతంగా వాడిని ఫోర్స్ చేసి, వాడిని కుక్కి వాడి కడుపు నింపేస్తామనమాట. యాక్చువల్లీ వాడికి కూడా ఒక సెల్ఫ్ ఉంది. ఆ సెల్ఫ్‌లో నా శరీరాన్ని కాపాడుకోవాలనేటువంటి ఇంటెన్షన్ వాడికి కూడా ఉంటుంది. కానీ వాడు ఇంక నాకు చాలు అన్నప్పుడు మనము ఫోర్స్ చేసి ఫీడ్ జేయడం వల్ల వాడు సెల్ఫ్ కూడా వయలేట్ అయిపోతుంది. అరే! నన్ను బలవంతంగా పెడుతున్నారే ఆహారం అని చెప్పి వాడు ఫీల్ అవుతాడు. వాడి శరీరం కూడా ఇబ్బంది పడుతుంది. ఒక ఒక దూడ ఉందనుకోండి, ఒక ఆవు పెయ్య ఉందనుకోండి, దానికి ఎంత పాలు కావాలో అంతే తాగుతుంది. అది అయిపోయిన తర్వాత తల్లి దగ్గరికి తీసుకెళ్ళినా కూడా అంతకన్నా ఎక్కువ తాగదు. వద్దనేస్తుంది. సో, అప్పుడు మనం బలవంతంగా ఫోర్స్ ఫీడ్ చేయలేము వాటికి. కానీ మన పిల్లలకి మాత్రం మనం బలవంతంగా ఫోర్స్ ఫీడ్ చేస్తాం. ఎందుకంటే మన ఫోకస్ అంతా కూడా వాడి శరీరం మీదే ఉన్నది. మన ఫోకసు అవతల వ్యక్తి మన పిల్లలు గావచ్చు, భార్య గావచ్చు, తల్లిదండ్రులు గావచ్చు, ఎవరైనా గావచ్చు, వాళ్ళ సెల్ఫ్‌ని కూడా నర్చర్ చేయాలి. వాళ్ళ సెల్ఫ్‌లో కూడా రైట్ అండర్‌స్టాండింగ్ అండ్ రైట్ ఫీలింగ్ వచ్చేలాగా చేయాలి అనేది మనం గమనించాలి. ఎవరికి మనం వాత్సల్యం ఇవ్వాలి? వాత్సల్యం అనేది అందరికీ కావాలి. ప్రతి ఒక్క హ్యూమన్ బీయింగ్‌కి వాత్సల్యం కావాలి. మన ఇంట్లో ఉన్న కేవలం పిల్లలకి మాత్రమే కాదండి. అందరికీ కావాలి. ఎవ్రీ వన్ నీడ్స్ గైడెన్స్. అవునా అండి? అవునా కాదా? సో, అందరికీ మనం వాత్సల్యాన్ని ఇవ్వగలుగుతున్నామా? ఇది
మనము కంటిన్యూస్‌గా మనం మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదండి. అయితే పెద్దవాళ్ళుంటారు. మన తల్లిదండ్రులుంటారు. ఇంట్లో తల్లిదండ్రులని మనం జనరల్‌గా వాళ్ళ పట్ల మన బాధ్యత ఏంటి అని అనుకుంటామంటే, వాళ్ళలో గూడా ఒక సెల్ఫ్ ఉంది. ఆ సెల్ఫ్‌కి కూడా చాలా, చాలా గైడెన్స్ అవసరం అవుతుంది. ఆ సెల్ఫ్ అవసరాలు తీర్చాల్సిన బాధ్యత మనది అనేది జనరల్‌గా మర్చిపోతుంటాం. వాళ్ళకి చాలా కంఫర్టబుల్ బెడ్ కొన్నాము. రూమ్‌లో ఏసీ ఏదో ఏర్పాటు చేశాము. వాళ్ళకి కావాల్సిన మంచి ఫుడ్ టైంకొచ్చేలాగా మనం ఏర్పాటు చేశాము. వాళ్ళకి కావాల్సిన మందులేవైతే ఉన్నాయో, ఆ మందులు రెగ్యులర్‌గా ఇచ్చేలాగా చేస్తున్నాము. వాళ్ళకి కావాల్సిన హెల్త్ చెకప్స్ ఏవైతే ఉన్నాయో, అవన్నీ రెగ్యులర్‌గా చేస్తున్నాం. ఇవన్నీ చేస్తే చాలు అని అనుకుంటున్నాం. అవి సరిపోవండి. ఇప్పుడు పిల్లవాడికి కూడా జనరల్‌గా ఏమనుకుంటున్నామంటే, వాడికి మంచి స్కూల్‌లో చేర్పించాము. మంచి ఎడ్యుకేషన్ ఇచ్చాము. మంచి హాస్టల్‌లో చేర్పించాము. మంచి బోర్డింగ్ స్కూల్‌లో చేర్పించాము. ఇంతకు మించి నేను ఏమి ఇవ్వగలుగుతానని అనుకుంటాం. ఇక్కడ కేవలం మన బాడీకి సంబంధించినదే ఇచ్చాము. అవసరాలు తీర్చాము. సెల్ఫ్‌కి ఏమి ఇవ్వలేము. మన సమయాన్ని ఇవ్వలేదు. అప్పుడు వాడు పెద్దయిన తర్వాత ఏం చేస్తాడు? మన బాడీని పట్టించుకుంటాడు. మనకు కావాల్సిన అవసరాలు తీరుస్తాడు కానీ, మనకు సమయాన్ని ఇవ్వడు. తీసుకెళ్ళి అనాథాశ్రమంలో పెట్టినా కూడా వృద్ధాశ్రమంలో పెట్టినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సో, అండ్ పిల్లవాళ్ళు కూడా మనం గమనిస్తారు. మనం మన తల్లిదండ్రులని ఎట్లా కేర్ తీసుకుంటున్నాము? ఏం చేస్తున్నాము? వాళ్ళకి వాళ్ళ సెల్ఫ్‌లో ఎన్నో అవసరాలుంటాయి. వాళ్ళకి రెస్పెక్ట్ కావాలి, అఫెక్షన్ కావాలి, కేర్ కావాలి. ఇవన్నీ కావాలి. అవి ఇస్తున్నామా? వాళ్ళని గౌరవిస్తున్నామా? వాళ్ళని పట్టించుకుంటున్నామా? పట్టించుకోవడం అంటే ఎప్పుడన్నా ఒక మంచి పని చేసే ముందు వెళ్లి కాళ్ళకి దండం పెట్టి ఆశీర్వాదం తీసుకోవడం. లేదా అట్‌లీస్ట్ చెప్పడం. ఇదిగో నేను ఈ పని చేస్తున్నాను. పలానా పని చేస్తున్నాను. రోజు బయటికెళ్ళినప్పుడు నేను బయటికెళ్తున్నాను. ఆఫీస్‌కెళ్తున్నాను. ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత లేట్ అయితే పలానా రీజన్ వల్ల ఆఫీస్ నుంచి లేట్ అయ్యాను. అని మనం కొంత సమయం ఇచ్చి వాళ్ళతో మాట్లాడుతున్నామా? మాట్లాడి వాళ్ళకి మన జీవితంలో ఏం జరుగుతుందనే దాని పట్ల ఎంతో కుతూహలం ఉంటుంది. మన పిల్లలు సరిగ్గా ఉన్నారా? లేదా? అని అనుకుంటారు వాళ్ళు. వాళ్ళు బాగా ఉండాలని అనుకుంటారు. ఒక్కొక్కసారి మనం ఎందుకు చెప్పి వెళ్ళం అంటే, సపోజ్ సినిమాకెళ్తున్నానంటే, "ఏం సినిమాకెళ్తావురా? అన్ని సుత్తి సినిమాలున్నాయి" అని అంటారేమో. లేదా ఇలాగ పలానా చోటుకెళ్తున్నానంటే, "ఎందుకు ఓవర్‌గా ఆహ్, ప్రయాణాలు చేస్తున్నావు? అలసిపోతావు. అలా వద్దు" అని ఔట్‌రైట్ వాళ్ళు వద్దు అనేస్తారు. అలా వద్దు అంటారు. ఎందుకులే వాళ్ళకి చెప్పడం అని మనం చెప్పం. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే, ఇప్పుడు ఇప్పుడు మనం ప్రయాణం చేస్తుంటే జస్ట్ అరగంట ముందు వాళ్ళకి తెలుస్తుంది. అప్పటిదాకా వాళ్ళకి తెలీదు. మనం ప్లానింగ్ ఎప్పటినుంచో ఉంటుంది గానీ, చాలా లేట్‌గా చెప్తామనమాట. ముందే చెప్తే ఈ అనవసరమైన డిస్కషన్స్ అవుతాయి ఎందుకులే అని చెప్పి. దానివల్ల వాళ్ళెంతో బాధపడతారు, హర్ట్ అవుతారు. అరే! అంటే ఇంట్లో తీసుకున్న డెసిషన్స్ పైన నాకు ఏ విధమైనటువంటి హక్కు లేదు. ఒకప్పుడు వాళ్ళే ఆ తండ్రి మొత్తం ఇంటిని శాసించుంటాడు. అన్ని డెసిషన్స్ తీసుకొనుంటాడు. ఈ రోజున మనం ఏం చేస్తున్నామంటే, వాళ్ళని కేవలం వాళ్ళ శరీర అవసరాలు తీర్చి మీరు ఒక మూల కూర్చోండి. ఎవ్రీథింగ్ నేను తీసుకుంటాను అని. ఒకవేళ మనం ఏదైనా కొత్త డెసిషన్ తీసుకుంటున్నాము. ఏదో సోఫా కొంటున్నాము, లేకపోతే ఒక టీవీ కొంటున్నాము, ఒక ఫ్రిడ్జో, మిక్సర్ గ్రైండర్ ఏదో కొంటున్నాం. కొంటున్నప్పుడు వాళ్ళతో డిస్కస్ చేసి, వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పి, వాళ్ళకి అర్థం కాకపోయినా కూడా అట్‌లీస్ట్ మనం సిన్సియర్‌గా వాళ్ళతో మాట్లాడాము, వాళ్ళతో కమ్యూనికేట్ చేశాము అనేటువంటి భావన మనలో ఉండాలి. అలాంటి భావన మనలో ఎప్పుడుంటుందంటే, వాళ్ళని ప్రతి డెసిషన్ మేకింగ్‌లోని ఇన్వాల్వ్ చేస్తూ, ప్రతి దాంట్లోని వాళ్ళకి చెప్పి చేస్తూ, వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటూ, వాళ్ళు మనం ఎంత రాంగ్ పనులు చేస్తున్నామని వాళ్ళు అనుకుంటున్నా కూడా మనం ఆశీర్వాదం అడిగితే తప్పకుండా నువ్వు సక్సీడ్ అవ్వాలనే ఆశీర్వదిస్తారు తప్ప నువ్వు పాడైపోవాలని ఏమాత్రం కోరుకోరు వాళ్ళు. ఎందుకు? వాళ్ళకి వాళ్ళ జీవితంలో మోస్ట్ ఇంపార్టెంట్ వ్యక్తులు ఎవరంటే మనమే. సో, మనము వాళ్ళకి ఆ ఇంపార్టెన్స్ ఇస్తున్నాము జీవితంలోని. వాళ్ళకి మనం ఎన్నో ఇప్పుడు ఇప్పుడేమవుతుందంటే అండి, మీ తల్లిదండ్రులకి మీరు 5 రోజులు ఆహారం పెట్టలేదనుకోండి, అది అమానవీయత అని అందరూ యాక్సెప్ట్ చేస్తున్నారు. కోర్ట్ కూడా ఈ తల్లిదండ్రులకి ఫుడ్ పెట్టట్లేదు కాబట్టి మనకు శిక్షించే అవకాశం ఉంది. కానీ 5 రోజులు, 10 రోజులు, 5 సంవత్సరాలు కూడా మనం సరిగ్గా మాట్లాడకుండా, కమ్యూనికేట్ చేయకుండా, అంటే వాళ్ళ సెల్ఫ్ అవసరాలు తీర్చకుండా వదిలేస్తున్నాం. వాళ్ళ బాడీ అవసరాలు తీరుస్తున్నాం గానీ, సెల్ఫ్ అవసరాలు తీర్చట్లేదు. అలా తీర్చనప్పుడు ఏమవుతుంది? వాళ్ళలో వాళ్ళ సెల్ఫ్‌లో ఏం జరుగుతుందో ఒకసారి ఊహించండి. సో, అది మనకు ఓకేనా? వాళ్ళ సెల్ఫ్ అవసరాలు తీర్చాల్సిన బాధ్యత మనకు లేదా? మనకెంతో గైడెన్స్ మనకిచ్చి మనల్ని బాగా ఉండాలని కోరుకుంటున్నటువంటి వాళ్ళు చిన్నప్పటి నుంచి మనల్ని జాగ్రత్తగా పెంచి మనకెన్నో విలువల్ని ఎన్నో మంచి సంస్కారాలనిచ్చిన వాళ్ళని మనం ఇప్పుడు వదిలేయడం ఓకేనా? ఇది మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. సో, అలాగే ఈ తల్లిదండ్రులతో మనము ఎట్లయితే వాళ్ళ సెల్ఫ్‌కి
కావాల్సినవన్నీ తీరుస్తూ వాళ్ళతో చాలా ప్లెజెంట్‌గా మంచి రిలేషన్‌షిప్‌ని మెయింటైన్ చేస్తున్నట్టే, అలాగే మనకి ఇంపార్టెంట్ రిలేషన్‌షిప్స్ ఉన్నాయి. ఇంతకు ముందు ఒక 3, 4 రిలేషన్‌షిప్స్ రాసుకోమన్నాం గదా! మన భార్య, అలాగే లేదా భర్త, మన చెల్లెలు, అక్క, తమ్ముడు, అన్న, కజిన్స్, మన క్లోజెస్ట్ పీపుల్ ఉంటారు కదండీ! సో, వాళ్ళతో వాళ్ళ సెల్ఫ్‌ని మనం గైడ్ చేయడానికి, వాళ్ళకి వాత్సల్యాన్ని ఇవ్వడానికి మనం ప్రయత్నిస్తున్నామా? ఇప్పుడు నా భార్య గాని, భర్త గాని ఉన్నది. ఆ భార్య లేదా భర్త వారిద్దరి మధ్యన ఏ ఫీలింగ్ ఉండాలి? బేసిక్‌గా ఎఫెక్షన్. ఎఫెక్షన్ అంటే ఈ వ్యక్తి నా వ్యక్తి. అండ్ ఐయామ్ యాక్సెప్టింగ్ దట్ అదర్ పర్సన్ యాస్ హి ఈస్. వాళ్ళ పూర్వ సంస్కారాలు, పూర్వజన్మ సంస్కారాలు ఉండొచ్చు. వాళ్ళు పెరిగిన పద్ధతి వేరు కావచ్చు. వాళ్ళు మాట్లాడే భాష, యాస వేరు కావచ్చు. వాళ్ళ తల్లిదండ్రులు ఇచ్చినటువంటి మూల్యాలు వేరు కావచ్చు. వాళ్ళ సంస్కారాలు వేరు కావచ్చు. కంప్లీట్‌లీ ఒక డిఫరెంట్ పర్సన్ నాతో కలిసి జీవించడానికి వచ్చినప్పుడు, వాళ్ళు ఎలా ఉంటే అలా వాళ్ళని యాక్సెప్ట్ చేయగలుగుతున్నామా? ప్రకృతిలో ఒక ఇంద్రధనుస్సుని ఎలా ఉంటే అలా బావుంది చూడ్డానికి. ఇది ఇలా ఉంటేనే బావుంటదనుకున్నాం. లేదా దాని ఇంద్రధనుస్సు యాంగిల్ మార్చాలని అనుకోవట్లేదు. కలర్స్ మార్చాలని అనుకోవట్లేదు కదా! ఉన్నది ఉన్నట్టుగా మనం యాక్సెప్ట్ చేస్తున్నాం గదా! అట్లా అవతల వ్యక్తి నా స్పౌస్, నా భార్య, భర్త ఎలా ఉంటే అలా నేను యాక్సెప్ట్ చేయగలుగుతున్నానా? సో, నాకు తనతో ఉన్నటువంటి రిలేషన్‌షిప్ అనేది అన్నిటికన్నా టాప్ ప్రయారిటీ. మిగిలిన అన్నిటికన్నా కూడా టాప్ ప్రయారిటీ అదే అనేటువంటి భావన నాలో ఉండాలి. అవతల వ్యక్తికి తెలియాలి. అవతల వ్యక్తిలో మార్పు రావాలని మనం కోరుకుంటున్నామనుకోండి. ఏదన్నా ఒకటి చెయ్యాలి. పొద్దున్నే లేచి ఆసనాలు వెయ్యి, యోగా చెయ్యి అని నాతో పాటు చెయ్యి అని చెప్తున్నామనుకోండి. చెప్పినప్పుడు వినకపోవచ్చు. వినట్లేదు అంటే అర్థం వాళ్ళకి వాళ్ళ శరీరం పట్ల కేర్ లేదని కాదు. వాళ్ళ శరీరాన్ని పాడు జేసుకోవాలని ఉందని కాదు. కేవలం వాళ్ళ సామర్థ్య లోపం ఉంది. పొద్దున్నే లేవాలని వాళ్ళు అనుకుంటారు కానీ, వాళ్ళు లేవలేకపోతున్నారు. అలిసిపోవడం వల్లో, రాత్రి లేట్‌గా పడుకోవడం వల్లో, ఎక్కువ బద్ధకంగా ఉండడం వల్లో, శరీరం వీక్‌గా ఉండడం వల్లో, ఏదో ఒక రీజన్ వల్ల వాళ్ళు లేవలేకపోతూ ఉండొచ్చు. వెంటనే వీళ్ళు నేను చెప్పిన మాట వినట్లేదు, నాకు గౌరవం ఇవ్వట్లేదు, నా నా నేను చెప్పిన దీనికి ఇచ్చేయట్లేదు, ఇంక వాళ్ళని పట్టించుకోవడం మానేస్తాను అనుకోవడం కాదు. ఒకసారి, 2 సార్లు చెప్పేసి వదిలేయకూడదు అవతల వ్యక్తిని. ఒకవేళ మీరు అవతల వ్యక్తి ఇలా ఉండాలి, ఇట్లాంటి జీవితం గడపాలి అని మీరు అనుకుంటూ ఉంటే గనక, మీరు ఎలా ఉండాలని అనుకుంటున్నారో అలా మీరు ఉండి చూపిచ్చండి. మీరు పొద్దున్నే లేచి ఆసనాలు వెయ్యాలి అని వాళ్ళు చేయాలని అనుకుంటే మీరు చెయ్యండి. ఒక సంవత్సరం పాటు కంటిన్యూయస్‌గా ఒక్కరోజు కూడా బ్రేక్ రాకుండా మీరు చెయ్యండి. ఆబ్వియస్‌లీ అలా మీరు చేయడం వల్ల మీరెంతో ఆరోగ్యంగా అవుతారు. మీ స్కిన్‌లో గ్లో ఒస్తుంది. మీరొక రోల్ మోడల్‌లాగా కనిపిస్తారు. మిమ్మల్ని చూసి వాళ్ళు కూడా అరే! నా భర్త, నా భార్య ఇంత సిన్సియర్‌గా చేస్తున్నారు అండ్ నన్ను కూడా చేయమని ప్రాధేయపడుతున్నారు. చాలా అఫెక్షనేట్‌గా అడుగుతున్నారు. మనం కూడా చేద్దామని వాళ్ళకి అనిపించేయన్ని సార్లు మీరు చేయండి. అండ్ మీరు వాళ్ళకి ఏదైతే చెప్పాలనుకుంటున్నారో అది మీరు చెప్పిన పద్ధతిలో వాళ్ళకి అర్థం కాకపోతే ఇంకా బెటర్ పద్ధతిలో ఎలా చెప్పొచ్చు? మరి మంచి పుస్తకాలు చదవండి. ఇలాంటి వర్క్‌షాప్స్‌కి రండి. వచ్చి నేర్చుకుని ఇంకొంచెం బెటర్‌గా కమ్యూనికేట్ చేసే ప్రయత్నం చేస్తూ వాళ్ళ సెల్ఫ్ పట్ల ఏదైతే బాధ్యత ఉందో దాన్ని మాత్రం వదిలేయవద్దు. ముఖ్యంగా స్పౌస్ పట్ల మీకున్నటువంటి బాధ్యతని ఎంత మాత్రం వదిలేయొద్దు. ఏ రోజు హోప్‌ని వదిలేయొద్దు. అండ్ వాళ్ళు మనం చెప్పింది వినట్లేదు కాబట్టి వాళ్ళకి మన మీద ప్రేమ లేదు అని అనుకోవద్దు. వాళ్ళ కాంపిటెన్స్ తక్కువగా ఉన్నది. అంతే. వాళ్ళ కాంపిటెన్స్ ఎంతుందో దాన్ని మనం అసెస్ చేస్తే, వాళ్ళ కాంపిటెన్స్ తక్కువగా ఉన్నప్పుడు, మనం ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేస్తుంటే, కాంపిటెన్స్ లోపం మనలో గూడా ఉన్నట్టు. మనలో కూడా సామర్థ్య లోపం ఉన్నట్టు. వాళ్ళ సామర్థ్యం తక్కువగా ఉంది. కానీ వాళ్ళు ఎన్నో చేయాలని మనం కోరుకుంటున్నాం. అలా కోరుకుని వాళ్ళు చేయకపోతే మనం చాలా హర్ట్ అవుతున్నాం. అలా హర్ట్ అవుతున్నామంటే అర్థం ఏంటి అంటే, వాళ్ళని మనం సరిగ్గా అంచనా వేయలేదు. రైట్ ఇవాల్యుయేషన్ చేయలేదు. రైట్ ఇవాల్యుయేషన్ చేయకుండా ఓవర్ ఎక్స్‌పెక్టేషన్ చేసి, ఆ ఓవర్ ఎక్స్‌పెక్టేషన్ ఫుల్‌ఫిల్ కానప్పుడు మనం హర్ట్ అవుతున్నాం. అప్పుడు రిలేషన్‌షిప్‌లో ప్రాబ్లమ్ వస్తుందనమాట. అందువల్ల రైట్ ఇవాల్యుయేషన్ చేయడం అనేది చాలా అవసరం. సో, అలాగే నా 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 బ్రదర్ గాని, నా సిస్టర్ గాని, ఎవరైతే నా తోడబుట్టిన వాళ్ళున్నారో, మన రక్తం పంచుకొని ఉన్నారో, వాళ్ళ పట్ల మనకెంతో అభిమానం ఉంటుంది. కాకపోతే ఏంటి పెళ్లయిపోయిన తర్వాత ఎక్కడో ఉంటారు. సో, వాళ్ళని ఇంటికి పిలిచి వాళ్ళకి పండగల్లో మనం ఏదో మంచి గిఫ్ట్‌లివ్వడమో, ఏదో చేయడమో అక్కడితో మన బాధ్యత తీరిపోతుందా? అది కేవలం మళ్ళా మమత మాత్రమే కదండీ! వాత్సల్యం కాదు. వాత్సల్యం కోసం మనం ఏం చేయగలుగుతాం? వాళ్ళలో ఒక మంచి సత్ప్రవర్తన రావడం కోసం, సరైన అవగాహన రావడం కోసం, సరైన భావాలు నిండడం కోసం మనము ఏం చేస్తున్నాం? మనం నిరంతరం ఆ ఫీలింగ్ ఆఫ్ అఫెక్షన్‌ని ఎక్స్‌ప్రెస్ చేయగలుగుతున్నామా? మనలో ఉన్న సరైన భావాల్ని మనం ఎక్స్‌ప్రెస్ చేయడం ద్వారా, వాళ్ళకెప్పుడన్నా సమస్య వచ్చినప్పుడు వెంటనే వాళ్ళని సరైన విధంగా గైడ్ చేయడం ద్వారా, సో, వాళ్ళ సెల్ఫ్‌లోని
రైట్ అండర్‌స్టాండింగ్ అండ్ రైట్ ఫీలింగ్ రాగలిగితే అది రెస్పాన్సిబిలిటీ అనమాట. అంతేగాని వాళ్ళకి కావాల్సినటువంటి సౌకర్యాలన్నీ సమకూర్చి వాళ్ళు అడిగినప్పుడు అప్పిచ్చి, లేకపోతే ఇంకేదో చేసి అక్కడితో సరిపోదు. వాళ్ళ పిల్లలుంటారు. మన మేనకోడలు, మన యూ నో మేనల్లుడు వీళ్ళందరూ కూడా మనవాళ్ళు అనుకున్నప్పుడు వాళ్ళ సెల్ఫ్‌ని ఎన్హాన్స్ చేసి హైయర్ స్టేట్‌కి తీసుకెళ్ళడానికి మనం ఎంతవరకు ప్రయత్నిస్తున్నాము. ఇది కూడా మనం గమనించాలి. ఇవన్నీ కూడా మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, మనవాళ్ళు అనుకున్న వాళ్ళందరి సెల్ఫ్ పట్ల మనకి బాధ్యత ఉన్నది. ఇది మనం గమనించాల్సిన అవసరం అన్నమాట. అయితే ఇక్కడ ఏమవుతుందంటే జనరల్‌గా పిల్లలు చిన్నప్పుడు వాళ్ళకి మా 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 పాప చిన్నప్పుడు ఏం చేశామంటే కొంచెం పళ్ళు రాగానే టూత్ పౌడర్‌తో పళ్ళు తోమించాం. టూత్ పౌడర్‌తో పళ్ళు తోమిస్తే అందులో వేప పొడి ఇవన్నీ ఉంటాయి కాబట్టి అది చేదుగా ఉంటుంది కాబట్టి అసలు ఏడ్చేదన్నమాట. చాలా ఏడ్చేది. అయినా కూడా బలవంతంగా పళ్ళు తోమించాం. వదిలేయలేం గదా! బలవంతంగా పళ్ళు తోమించేవాళ్ళం. ఎందుకంటే ఆ టైంలో వాళ్ళకి ఏది రైట్, ఏది రాంగ్ అనేది తెలియకపోవచ్చు. కేవలం వాళ్ళ సెన్సేషన్ బాగోలేదు. తియ్యగా ఉండే పేస్ట్ అయితే బాగుంటుంది. చేదుగా ఉండే టూత్ పౌడర్ బాగోకపోవచ్చు. అందువల్ల వాళ్ళు పళ్ళు తోముకోవాలని మారం చేస్తూ ఉండొచ్చు. సో, మారం చేస్తున్నారు కాబట్టి వదిలేయం గదా! వద్దంటున్నారు కాబట్టి వదిలేయలేం కదా! బలవంతంగా మనం చేస్తాం. బలవంతంగా చేసేదేంటంటే, దాన్ని మనం డిసిప్లిన్‌లో పెట్టడం అన్నమాట. జనరల్‌గా యాక్చువల్లీ మనము టూత్ పౌడర్ కాకుండా టూత్ పేస్ట్ అనుకోండి. మంచి కలర్‌ఫుల్ టూత్ పేస్ట్, కలర్‌ఫుల్ టూత్ బ్రష్ ఇస్తే గనుక ఖచ్చితంగా మనం బ్రష్ చేస్తుంటే వాళ్ళు కూడా చేయాలనుకుంటారు. అంటే జనరల్‌గా మనం ఏం చేస్తున్నామో దాన్ని అనుకరిస్తూ ఉంటారు. మనం ఎట్లాంటి మాటలు మాట్లాడుతుంటే సేమ్ అవే మాటలు ఆరిందాల్లాగా పెద్దవాళ్ళలాగా మాట్లాడుతూ ఉంటారు. ఇది చేస్తుంటారు. మనల్ని చూసి చేసేదాన్ని అనుకరణ అంటాం. అలాగే మనం చెప్పిన వాటిలన్నిటిని కూడా ఫాలో అవుతుంటారు. వాళ్ళు కూడా కొన్ని ఇన్‌పుట్స్ ఒస్తాయి. ఆ ఇన్‌పుట్స్‌ని కూడా తీసుకుంటూ వాళ్ళు వీలైనంత వరకు మనం చెప్పిన విధంగా మనం చేయాలనుకుంటారు. అది అనుసరణ. ఈ అనుసరణ చేస్తున్నప్పుడు మనం ఏం చేస్తామంటే, వాళ్ళని ఒక డిసిప్లిన్‌లో పెంచడానికి ప్రయత్నిస్తాం. మన అన్‌రిటెన్ రూల్స్ ఉంటాయి మన ఇంట్లో. రాత్రి తొందరగా పడుకొని పోవాలి. తెల్లవారుజామునే లేవాలి. అన్నం తినేటప్పుడు టీవీ చూడకూడదు. లేకపోతే పొద్దున్నే స్నానం చేయగానే పూజ చేయాలి. ఇలా మన ఇంట్లో కొన్ని ఖచ్చితమైనటువంటి కొన్ని రిచువల్స్ మనం ఫాలో అవుతాం. ఇలా చేయాలి, ఇలా ఉండాలి, ఇలా చేయాలి. అంటే మంచం మీద కూర్చొని అన్నం తినకూడదు. నేల మీద కూర్చొని తినాలి. చెప్పులేసుకొని ఇంట్లోకొచ్చేయకూడదు. ఇలా ఏవో మనం అన్‌రిటెన్ రూల్స్ ఉంటాయన్నమాట. మామూలుగా స్కూల్‌లో అయితే రూల్స్ క్లియర్‌గా ఉంటాయి. మన దాంట్లో అన్‌రిటెన్ రూల్స్ కూడా అవి పాటించకపోతే ఆటోమేటికల్లీ వాళ్ళకి ఒక రకమైనటువంటి వ్యతిరేకత ఏర్పడుతుంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు పాటిస్తారు. పాటించకపోతే మనం మనం వాళ్ళని మందలిస్తాము, గద్దిస్తాము కాబట్టి వాళ్ళు డెఫినైట్‌లీ వాటిల్ని పాటిస్తూ ఉంటారు. అయితే ఈ డిసిప్లిన్ అనేది ఎన్నాళ్ళుంటుందండి? ఎన్నాళ్ళ పాటు మనము వాళ్ళని కంట్రోల్ చేయగలుగుతాము? టైప్ చేయండి. లేదా చెప్పండి. ఎన్నాళ్ళ పాటు మనం వాళ్ళని కంట్రోల్ చేయగలుగుతాం? ఇట్లానే ఉండాలి, ఇట్లానే చేయాలి, నేననుకున్నట్టుగా నువ్వు గడపాలి జీవితం అని ఎన్నాళ్ళు మనము వాళ్ళని కంట్రోల్ చేయగలుగుతాం? ఎవరైనా చెప్పండి. సార్ వాళ్ళకి సర్టెన్ టైమ్ వరకు అలవాటు చేస్తే మళ్ళీ చెప్పక్కర్లేదు సార్. ఫాలో అవుతారని అనుకుంటున్నాను సార్. అదే ఆ! ఏదైనా ఇప్పుడు సరే మీ ఫ్రెండ్స్‌లో చెప్పండి. మీ ఫ్రెండ్స్‌లోని, మీ కాలేజ్ స్టూడెంట్స్‌లోని చూడండి చిన్నప్పటి నుంచి ఇంట్లో పూజ చేయడం అలవాటు చేస్తారు. లేకపోతే కొన్ని థింగ్స్ అలవాటు చేస్తారు. అలవాటు చేసిన తర్వాత వాళ్ళు హాస్టల్‌కెళ్ళగానే అవన్నీ కంటిన్యూ అవుతున్నాయా? లేదు సార్. లే కొద్ది రోజుల వరకే చెప్పగలుగుతాము. ఆ! తర్వాత ఎంత చెప్పినా వినకపోయేతలకి ఇంకా చెప్పే ఎక్కువ టైమ్స్ తగ్గిచ్చేస్తాము. ఆ! రాను రాను అది గూడా తగ్గిపోతుంది. ఇంకా వాళ్ళిష్టం అన్నట్టు వదిలేస్తాం. కానీ ఏ విధంగా చెప్పగలిగితే వాళ్ళకి అది హ్మ్, మనం చేయగలమా అనే ఆ వేలో ఆలోచన ఉండదు. హ్మ్. మీరన్నట్టు ఎన్ని సార్లైనా ప్రయత్నం చేయాలని చెప్తారు. అది హ్మ్. చేయడం చాలా తగ్గిపోయింది. ఈ అవును. విధంగానే ఉంటుందనమాట. ఒక 10 సార్లు చెప్తాము. తర్వాత వదిలేయడం అంతే. అవును. దీనికి సో, మనం హ్మ్. డిసిప్లిన్‌లో పెట్టాం. మన కంట్రోల్ ఉన్నంత వరకు డిసిప్లిన్‌లో పెట్టాం. అవును. ఆ తర్వాత ఆ డిసిప్లిన్ అనేది సెల్ఫ్ డిసిప్లిన్‌గా మారాలి. అవును. వాళ్ళలోంచి రావాలి. ఇప్పుడు, ఇప్పుడు మా పాప ఈ రోజుకి ఆ చేదుగా ఉండే టూత్ పౌడర్ తోటి బ్రష్ చేసుకుంటుంది. నేనేమి ఇప్పుడు బలవంతంగా బ్రష్ చేయించట్లా. లేదా పేస్ట్ వాడొద్దు అనే ఆంక్ష ఏమి విధించలేదు. అయినా కూడా తను అంత టేస్టీగా లేనటువంటి పళ్ళ పొడితో తను పళ్ళు తోముకుంటుంది. సో, ఎప్పుడు అది డిసిప్లిన్ నుండి సెల్ఫ్ డిసిప్లిన్‌గా మారుతుంది?
దాని వెనక ఉన్నటువంటి జ్ఞానము తనకి అర్థమైతే, ఎందుకు ఇది చెయ్యాలనేది అర్థమైతే అప్పుడు ఖచ్చితంగా వాళ్ళు అది కంటిన్యూ చేస్తారు. అర్థం కాకుండా జస్ట్ నాన్న చెప్పాడు కాబట్టి, అమ్మ చెప్పింది కాబట్టి చెయ్యాలి, లేకపోతే వాళ్ళు తిడతారు, కొడతారు అనే భయంతో చేస్తుంటే ఎప్పుడైతే నాన్న, అమ్మ కంట్రోల్ వెళ్ళిపోతుందో ఆటోమేటిక్‌గా వెంటనే ఇన్‌స్టంట్‌గా నెక్స్ట్ డే, వెరీ నెక్స్ట్ డే మానేస్తారు. రైట్? సో, మా అవును సార్. మా అమ్మమ్మ గారికి ఒక 15 మంగళహారతులొచ్చు. మా అమ్మగారికి ఒక 5 మంగళహారతులొచ్చు. మా మా చెల్లికి ఒకటే వచ్చు మంగళహారతి. దాని కూతురికి ఆ ఒకటైనా వస్తుందో లేదో కూడా తెలీదు. మంగళహారతులు ఎందుకు పాడాలో తెలీదు గాబట్టి, అది నెక్స్ట్ జనరేషన్‌కి ట్రాన్స్‌ఫర్ అవ్వట్లేదు ఆ నాలెడ్జ్ అనేది. సో, నాలెడ్జ్ అనేది నెక్స్ట్ జనరేషన్ ట్రాన్స్‌ఫర్ అవ్వాలి అంటే, మన ఆచారాలు ఏవైతే ఉన్నాయో, అవి ఎందుకున్నాయనేది వాళ్ళకి తెలియాలి. తెలియకపోతే ఏమవుతుందంటే, ఆటోమేటిక్‌గా ఆ డిసిప్లిన్ దాటిపోగానే ఆ ఆచారాలన్నీ కూడా కట్ అయిపోతాయన్నమాట. మా వైఫ్ ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు మేము సార్ ఒక మా డౌట్. హస్బెండ్ చెప్పండి. చెప్పండి. అడగండి. సార్ ఇప్పుడు మీరు చెప్పింది డెఫినెట్‌గా ట్రూత్ సార్. ఇప్పుడు అండర్‌స్టాండింగ్ ఆఫ్ థింగ్స్ వల్ల డిసిప్లిన్ అయితే కంటిన్యూ అవుతుంది సార్. అంటే ఇప్పుడు ఏదైతే ఇప్పుడు పళ్ళపొడిది కూడా నేను ఎందుకు ఇది యూజ్ చేస్తున్నానంటే దీనివల్ల నేను హెల్తీగా ఉంటాను. ఏమి ఎఫెక్ట్స్ ఉండదు. అని ఎలా అయితే అండర్‌స్టాండింగ్‌తో మూవ్ అవుతాదో అన్ని హ్మ్. థింగ్స్‌ని అలా ముందుకెళ్తాం. కానీ హ్మ్. కొన్ని థింగ్స్ సర్టెన్ థింగ్స్ ఏంటంటే మన పక్కన ఉన్న సరౌండింగ్స్ కానీ ఇంపాక్ట్ ఉండడం వల్ల ఆ వైబ్స్ వల్ల కొన్ని చేంజెస్ ఏర్పడొచ్చు కదా సార్ బయటైనా. అంటే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్ ప్రాక్టికల్‌గా. ఆ! ఆహ్, మన జీవన విద్యలోనే ఐ మీన్ నేను మన సెషన్‌లోనే ఆహ్, వైజాగ్‌లో 7 డేస్‌లో ఉన్నప్పుడు ఒక చిన్న పాపతో మాట్లాడాను సార్. ఆ! ఆ పాప మనకి గురుకుల్ స్కూల్‌లో చదువుతుంది. ఆ! ఆ పాపకి అన్నీ చెప్పించారు వాళ్ళ పేరెంట్స్. అంటే అన్ని విధాలుగా ఏది మంచి, ఏది చెడును. కానీ ఆ ఆ! పాప ప్రాబ్లమ్ ఏందంటే, ఆ పాప ఒక విషయం చెప్పింది సార్ నాకు. ఏ విషయం అనంటే, మా ఇంట్లో నన్ని ఆహ్, ఎలా చూస్తారంటే, కనీసం బర్త్‌డే కేక్ కూడా కట్ చేయించరు అని బాధపడుతుంది ఆ పాప. హ్మ్. యాక్చువల్లీ వాళ్ళ పేరెంట్స్ చాలా పెంచుతున్నారు ఆ పాపని. ఆ పాప హ్మ్. పక్క వాళ్ళతో కంపేర్ చేసుకొని, పక్క వాళ్ళ వైబ్స్‌తో కంపేర్ చేసుకొని బాధపడుతుంది. ఇదొక వైబ్స్, ఇదొక సెలబ్రేషను. ఇది కేక్ కూడా కట్ చేయించరు. మా ఇంట్లో బర్త్‌డే డిఫరెంట్‌గా చేస్తారని ఫీల్ అవుతుంది. సో, నా హ్మ్. నా ఇంటెన్షన్ ఏంటంటే ఇక్కడ, మనం చేసేది కరెక్ట్ అని కాన్షియస్‌గా ఉంది. కానీ పక్క వాళ్ళ ఇంపాక్ట్ వల్ల సో, ప్రాబ్లమ్ అవుతుంది అని అనిపిస్తుంది సార్. ఆ ఇది పాప విషయం అన్నాక కంటిన్యూయస్‌గా, నాకు అది అర్థం. కంటిన్యూయస్‌గా పక్క వాళ్ళ నుంచి ఎన్నో ఇన్‌పుట్స్ వస్తాయండి. ఈ ప్రపంచంలో హ్మ్. టీవీ ద్వారా, యాడ్స్ ద్వారా, ఇప్పుడున్న సోషల్ మీడియా ద్వారా, వాళ్ళ కాలేజ్‌లో, స్కూల్‌లో ఉన్నటువంటి వాటి ద్వారా, పిల్లలకే కాదు పెద్దవాళ్ళకి కూడా. ఇప్పుడు చూడండి పెద్దవాళ్ళకి ఇన్స్యూరెన్స్ యాడ్ వస్తుంది. సర్ ఉఠా కే జియో అని. అంటే రేపొద్దున నీ పిల్లలు నిన్ను పట్టించుకోరు. నువ్వు ఇప్పుడే ఇన్స్యూరెన్స్ చేసుకుంటే, డబ్బులు దాచుకుంటే, నువ్వు తలెత్తుకొని బతకొచ్చు. నువ్వు ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు అని ఒక రకమైన, అంటే నా పిల్లలు నన్ను చూస్తారు అనేటువంటి గ్యారంటీ ఉండదు అని చెప్తున్నారనమాట. ఇలా అందరికీ కూడా రాంగ్ ఇన్‌పుట్స్ ఎళ్తున్నాయి సమాజం నుంచి. ఓకే. ఆ సమాజం నుంచి రాంగ్ ఇన్‌పుట్స్ ఏవైతే వస్తున్నాయో వాటికన్నా ఎక్కువ, వాటిని మించినటువంటి రైట్ ఇన్‌పుట్స్ మనం ఇవ్వగలుగుతున్నామా? వాళ్ళు ఎంత సమయాన్ని ఇస్తున్నారో, అంతకన్నా ఎక్కువ సమయాన్ని మనం ఇచ్చి, ఇంకా బెటర్‌గా మనం వాళ్ళకి అర్థమయ్యేలా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ పాప అన్‌హ్యాపీగా ఫీల్ అవ్వడానికి కేక్ ఒక్కటే కారణం కాకపోవచ్చు. ఆ సెలబ్రేషన్ అనేటువంటి ఒక ఫీలింగ్. ఇప్పుడు మా పిల్లలున్నారు. మా పిల్లల బర్త్‌డేస్ ఎప్పుడు కూడా మేము ఒక పెద్ద హోటల్‌లోన, ఈవెన్ ఫస్ట్ బర్త్‌డే, జనరల్‌గా ఫస్ట్ బర్త్‌డేని చాలా గ్రాండ్‌గా చేస్తుంటారు. మా పాపది, మా బాబుది ఇద్దరి ఫస్ట్ బర్త్‌డేలు కూడా మేము ఆహ్, హైదరాబాద్‌లో ఒక ఆడపిల్లల అనాథాశ్రమంలోనేమో మా పాప ఫస్ట్ బర్త్‌డే, అండ్ హైదరాబాద్‌లోని ఒక, అప్పట్లో హైదరాబాద్‌లో ఉండేవాడిని నేను. సో, ఒక మెంటల్లీ డిస్టర్బ్డ్ పీపుల్ ఉన్నటువంటి ఒక పెద్ద ఆశ్రమం ఒకటున్నదనమాట. అందులో మా బాబు ఫస్ట్ బర్త్‌డే సెలబ్రేట్ చేశాం. సో, అక్కడికి కూడా మా రిలేటివ్స్ అందరూ వచ్చారు. అక్కడ కూడా చాలా గ్రాండ్‌గా చేసుకున్నాము. అందరూ హ్యాపీగా, చాలా సంతోషంగా అందరూ వచ్చి సెలబ్రేట్ చేసుకున్నారు. అండ్ అట్ ది సేమ్ టైమ్ కొన్నాళ్ళకి వాళ్ళ చిన్నప్పుడు ఫోటోలు చూస్తుంటే మా పిల్లలు, ఇదిగో ఈ ఫస్ట్ బర్త్‌డే ఇలా చేసాము సార్, ఫస్ట్ బర్త్‌డే మీ అక్కది ఇలా చేసాము, తమ్ముడిది ఇలా చేసాము అని చూపిస్తుంటే వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. అరే! ఇంతమందొచ్చారు, ఇంతమంది నన్ను విష్ చేశారు. బట్ వి డిడ్ ఇట్ ఇన్ ఎ రైట్ వే అనేది వాళ్ళకి అర్థమవుతుంది. అలా అర్థమయ్యేలాగా
వాళ్ళ సెలబ్రేషన్‌లో ఏమాత్రము మనము వి విల్ నాట్ డూ ఎనీ కాంప్రమైజ్. అక్కడ సెలబ్రేషన్ ఏంటంటే అందరితో నేను నా సంతోషాన్ని పంచుకోవాలి. అది ఎట్లా పంచుకుంటున్నాం అనే దానికి ఎందుకు ఇలా పంచుకున్నాం అది కూడా మనం చెప్పగలిగాం. ఇలా ఎందుకు నేను చేశానంటే, నా తల్లిదండ్రులు, మా నాన్నగారు మా బర్త్‌డేస్‌ని అలాగే సెలబ్రేట్ చేసేవారు. ఈ వైజాగ్‌లో ఉన్నటువంటి చాలా అనాథాశ్రమాలకు వెళ్ళి వాళ్ళకి మేము వండి పెట్టి, వాళ్ళ్ వ మాకు మేము యాక్టింగ్ అది మాకు బాగొచ్చనమాట. నేను మా చెల్లి ఆహ్, వ చిన్న చిన్న నాటకాలు అవన్నీ కూడా వాళ్ళు ప్లే చేస్తే, వాళ్ళందరూ వచ్చి ఎంతో సంతోషపడుతూ వాళ్ళు మా చేతులు పట్టుకొని, మమ్మల్ని బుగ్గలు పట్టుకొని వాళ్ళు ఎంతో హ్యాపీ ఫీల్ అయిపోయి, ఒక ఒక ఫీలింగ్ ఆఫ్ మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ లాగా నేను ఫీల్ అయ్యేలాగా చేశారనమాట మా తల్లిదండ్రులు. అంటే అక్కడ అనాథాశ్రమంలో సెలబ్రేట్ చేసుకోవడం అనేది ఒక ఏదో ఒక నార్మల్ సెలబ్రేషను. అదే మనం హోటల్‌లో కేక్ కట్ చేస్తే సెలబ్రేషన్ చాలా బాగుంటుంది అనే ఫీలింగ్ లేకుండా, నిజంగా దిస్ ఈస్ ద రైట్ సెలబ్రేషన్. ఈ రోజుకి కూడా నేను చాలా ప్రౌడ్‌గా ఇంత బాగా మా తల్లిదండ్రులు నా బర్త్‌డే సెలబ్రేట్ చేశారని గొప్పగా చెప్పుకుంటున్నాము. అట్ ద సేమ్ టైమ్ మా పిల్లలు కూడా దే ఆర్ హ్యాపీ. దే ఎవర్ ఆస్క్డ్ మీ ఫర్ ఎక్స్ట్రార్డినరీ సెలబ్రేషన్. అట్లా ఇన్‌పుట్స్‌ని మనం కంటిన్యూయస్‌గా ఇవ్వగలుగుతామా? అంత సమయాన్ని అవతల నుంచి వస్తున్నటువంటి నెగెటివ్ ఇన్‌పుట్స్‌ని డామినేట్ చేసి వాళ్ళని సరైన డైరెక్షన్‌లో తీసుకెళ్ళే పాజిటివ్ ఇన్‌పుట్స్‌ని మనం ఇవ్వడానికి మన దగ్గర సరైన సమయం ఉన్నదా లేదా? ఇప్పుడు ఆ పాప బాధపడుతుందంటే, బాధపడుతున్న విషయం ఆ తల్లిదండ్రులకి తెలిసి, తనని హ్యాపీగా చేయడానికి ఇంకొంచెం బెటర్‌గా ఎక్కువ సమయాన్ని ఇవ్వగలిగేటువంటి అవకాశం ఉన్నదా లేదా కూడా ఆ తల్లిదండ్రులు గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఓకేనా అండి? సో, డిసిప్లిన్ నమస్కారం. అంటే హలో? నమస్కారం. వాళ్ళ వాళ్ళ నమస్తేనండి. పేరెంట్స్ తెలీదు సార్ ఆ విషయం. వాళ్ళ పేరెంట్స్ తెలీదు. తెలీదు అనేది రాంగ్ గదా! నా పాప వేరే వాళ్ళతో ఇలా ఫీల్ అవుతుంది, ఇలా చెప్తోంది అనే సంగతి తెలియకపోవడం అంటే, వాళ్ళు సెల్ఫ్‌ని సరిగ్గా గైడ్ చేయట్లేదు, సరిగ్గా పట్టించుకోవట్లేదు అనేది అర్థం అన్నమాట. ఇంకొంచెం దాని మీద వర్క్ చేయాల్సిన అవసరం ఉన్నది. రైట్? నమస్కారం మహోదయ. నమస్తే. మీరు పంచుకున్న ఈ విషయంని వింటుంటే నా బాడీ వైబ్రేషన్ అయిపోతుంది మహోదయ. ఓకే. ఓకే. థాంక్ యూ అండి. థాంక్ యూ. అంటే అంత అంత నాలెడ్జ్ మీరు చెప్పిన సామర్థ్యము మనం పెంచుకుంటే కొన్ని మోరల్ స్టోరీస్ గాని ఇట్లా మనం నాలెడ్జ్ పెంచుకుంటే మన పిల్లలకి నేర్పగలుగుతాం మహోదయ. అవును. అవును. ఎగ్జాక్ట్‌లీ అండి. గురువుగారు ఇక్కడ ఏంటంటే పేరెంట్స్ నుండి మనకు ఏదైతే మనం నేర్చుకుంటున్నామో ఇన్ కేస్ మన పేరెంట్స్ ఎడ్యుకేటెడ్ కాకపోతే కూడా ఇన్ఫర్మేషన్ వాళ్ళ త్రూ మనకు రాదు కదా ఒకటి. అవును. రెండోది ఏంటంటే మన డైలీ యాక్టివిటీస్‌లో కూడా ఈవెన్ మన క్యాలెండర్‌లో ఉండే పండుగలు కూడా ఎందుకు చేసుకుంటున్నారు? ఏంటిది? అని చెప్పేసి ఇది నా పర్సనల్‌గా విషయంలోనే జరిగింది. ఇవి ఎందుకు అవును. జరుగుతాయి? ఎందుకు చేస్తారు అంటే కరెక్ట్ ఆన్సర్ ఇవ్వలేకపోయారు ఆ టైం నుండి. అవును. సో, అందరూ ఎలా చేస్తున్నారో అలా ఓ ఫ్లోలో ఎళ్ళిపోతున్నారు తప్పించి, ఇదెందుకు జేస్తున్నారనేది గూడా పేరెంట్స్ చిల్డ్రన్‌కి గైడ్ జేయలేకపోతున్నారు. సో, ఇది ఎగ్జాక్ట్‌లీ అండి. చెప్పాలనుకున్నాను. ఎగ్జాక్ట్‌లీ. అప్పట్లో ఏంటంటే ఆ యాక్సెప్టెన్స్ ఉండేది. తల్లిదండ్రులు ఏం చెప్తే అది కళ్ళు మూసుకొని చేసేసేవారు. అండ్ ఆ జీవితాంతం కంటిన్యూ చేసేవారు కూడాను. ఎందుకు అని క్వెషన్ చేసేవారు కాదు. ఇప్పుడు క్వెషన్ చేస్తున్నారు. ఇప్పుడు ఏది చేసినా కూడా మా బాబాయ్ ఉన్నాడు. ఏది చెప్పినా కూడా ఎందుకు? 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 నేనెందుకు చేయాలి? అని కంటిన్యూయస్‌గా అడుగుతాడు. అండ్ అడగడం మంచిదండి. వాడికి చిన్నప్పుడే అర్థమైతే ఇంకా బెటర్. వాడు అడగకుండా అమ్మో! ఎందుకు అనగానే మా నాన్న కొడతాడని భయమేసి అడగకుండా కూర్చుంటే ఎప్పటికీ అది తెలుసుకోలేడు. అది క్వెషన్ చేయడం అనేది ఆ క్వెషనింగ్ దీన్ని మనం ఎంకరేజ్ చేయాలన్నమాట. ఈ అడుగుతున్నప్పుడు ఏమవుతుందంటే మన దగ్గర టైం లేక వాడు అడుగుతున్నాడు అంటే అర్థం ఏంటి? ఎందుకు అని అడుగుతున్నాడు అంటే అర్థం ఏంటి? వాడి సెల్ఫ్ నీడ్ అది. ఈ జ్ఞానాన్ని సంపాదించాలి అనేటువంటి అవసరము సెల్ఫ్ యొక్క అవసరం. మనం ఆ సమాధానాలు చెప్పలేక నేను నీకు రేపు ఎక్కడికి తీసుకెళ్తాను, నేను ఇది కొనిస్తాను, లేకపోతే ఇంకేదో చేస్తాను అని చెప్పి వాడి సెల్ఫ్ నీడ్‌ని తీర్చకుండా వాడి బాడీ నీడ్‌తో దాన్ని సబ్స్టిట్యూట్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. సమాధానాలు మనకే తెలియక. అదే వాడి సెల్ఫ్ నీడ్‌ని సరిగ్గా ఫుల్‌ఫిల్ చేయగలిగితే ఈ డిసిప్లిన్ నుండి సెల్ఫ్ డిసిప్లిన్‌కెళ్తుందనమాట. ఇది వెళ్ళకపోతే చాలా ఆచారాలు, చాలా ఇంపార్టెంట్ ఆచారాలన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ రిచువల్స్ విచ్ ఆర్ వెరీ సైంటిఫిక్ అవన్నీ కూడా కోల్పోతున్నాం మనం. నేనిందాక చెప్పబోయే మధ్యలో ఎవరో క్వెషన్ వల్ల ఆగాను. నా వైఫ్ ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు మేము ఆయుర్వేదంలో చెప్పిన గర్భిణీ పరిచర్య అంతా కూడా సరిగ్గా పాటించడం వలన చాలా హెల్తీగా ఉండి, ఏ రోజైతే తనకి డెలివరీ డేట్ ఇచ్చారో ఆ రోజు అంటే మార్చ్ 25థ్ డేట్ ఇస్తే 24థ్ నైట్ వరకు కూడా 10:00 వరకు కూడా నైట్ వాకింగ్ చేస్తూ అన్నీ చేస్తూ ఆహ్, నైట్ పడుకొని పోయాము. పడుకొని పోతే అర్ధరాత్రి ఎప్పుడో 2:30, 3కి నన్ను లేపింది మా ఆవిడ మాటి మాటికి నాకు మోషన్ వస్తున్నట్టుగా కడుపులో నొప్పొస్తోంది అని చెప్పి. అది విన్న మా అమ్మగారు పక్క రూమ్‌లో ఉన్నారు మా అమ్మగారు. టక్‌మని మెలుకువొచ్చి
అది మోషన్ కాదు, అది పీరియడ్స్, అది అది పొరిటి నొప్పులు వస్తున్నాయి నీకు అంటే, తను కూడా డాక్టర్ కదా, లేదండి నొప్పులేం కాదు అంటే, లేదు లేదు బయలుదేరాల్సిందే హాస్పిటల్ కంటే, ఇంత 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 3ంటికి ఎవరు ఉంటారండి, కొంచెం తెల్లారిన తర్వాత సూర్యుడు వచ్చిన తర్వాత అప్పుడు వెళ్దామండి అంటే, లేదు 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 వెళ్ళాల్సిందే అని మా అమ్మగారు పట్టుబట్టి వెంటనే, అప్పుడు మాకు కార్ అది కూడా లేదు, ఒక ఆటో తీసుకొచ్చి మనం వెంటనే అందరం ముగ్గురం కూడా హాస్పిటల్కి వెళ్ళాం. వెళ్తే అక్కడ అప్పుడు 4:30 ఎంతో అయింది మేము హాస్పిటల్కి వెళ్ళేసరికి. అయితే అక్కడ మమ్మల్ని పడుకోబెట్టేశారనమాట. పడుకోమంటే, మేము డాక్టర్స్ కదా, మాకు కొంత ఐడియా ఉంది. అలా పడుకోకూడదు, నడవాలి, నడిస్తే గ్రావిటీతో ఈజీగా డెలివరీ అయిపోతుంది. నడుస్తుంటే నర్స్ వాళ్ళేమో లేదు లేదు మీరు పడుకోవాలి, డాక్టర్ గారు తిడతారు అంటే, లేదంటే మేము కూడా డాక్టర్స్‌మే అని చెప్పి, ప్లస్ ఆ డాక్టర్ గారు కూడా మాకు బాగా తెలుసనమాట. డాక్టర్ 5:30కి వచ్చారు. 5:30కి వస్తే పేషెంట్ ఇలా నడుస్తున్నారనంటే, నడిస్తే మంచిదే అని చెప్పారు. అప్పటికి వాళ్ళకి తెలీదు నర్సులకి నడిస్తే మంచిదే అనే సంగతి. సో, వెంటనే నన్ను కూడా లోపల డెలివరీ లోపలికి అలౌ చేశారు. మేము తను బెడ్ పైకి ఎక్కేసరికి 5:45 అయింది. ఆ డెలివరీ టేబుల్ మీదకి ఎక్కేసరికి. 5:51కి డెలివరీ అయిపోయిందండి. చాలా ఈజీగా డెలివరీ అయిపోయింది. మా ఆవిడకి కూడా ఆశ్చర్యం. అంటే మేము చదువుకున్నది ఏంటంటే 24 గంటల నుండి 48 గంటలు పడుతుంది. ఫస్ట్ టైమ్ డెలివరీ అయినప్పుడు పెయిన్స్ అవి కూడాను. అది వచ్చిన 2 గంటల్లో, పెయిన్స్ వచ్చిన 2 గంటల్లో ఏమి కాకుండా చాలా ఈజీగా డెలివరీ అయిపోయింది. అండ్ అంత బాగా డెలివరీ అయిపోవడం వల్ల సాయంత్రం 5కి డిశ్చార్జ్ చేశారు. పొద్దున్న 5కి డెలివరీ అయింది. సాయంత్రం 5కి డిశ్చార్జ్ చేశారు. బాగా తెలిసిన డాక్టర్ అవ్వడం వల్ల. మేము ఇంటికొచ్చి చూసేసరికి ఇంట్లో మేమప్పుడు వైజాగ్‌లో మా సొంత ఇంట్లోని ఉంటున్నాము. ఆహ్, ఫస్ట్ ఫ్లోర్‌లో మా ఇల్లుంది. గ్రౌండ్ ఫ్లోర్‌లో నా క్లినిక్ ఉంది. అప్పుడు నేను హైదరాబాదు, వైజాగ్ 2 చోట్ల తిరుగుతూ ఉండేవాడిననమాట. గ్రౌండ్ ఫ్లోర్‌లో క్లినిక్‌లో ఒక పక్కన ఒక చిన్న రూమ్ ఉంటే, ఒక సందులాగా ఉంటే, దాన్ని కొంచెం క్లీన్ చేసి, అక్కడ ఒక మంచం వేసి, అక్కడ పడుకోబెట్టారనమాట భార్యని అండ్ నా కూతురిని కూడాను. ఆ ప్లేస్ మా ఆవిడకి అస్సలు నచ్చలేదు. అస్సలంటే అస్సలు నచ్చలేదు. ఆహ్, ఎందుకు ఇక్కడ పడుకోబెట్టారని అడిగింది. దానికి మా అమ్మగారు, నాన్నగారు ఏం చెప్పారంటే, పురిటి మైల ఉంటుంది. ఈ పురిటి మైల టైంలోని ఆహ్, బెడ్‌రూమ్‌లో పడుకోకూడదు. వేరేగా గదిలో పడుకోవాలి. ఇది మన ఆచారము అని చెప్పారన్నమాట. అది తనకు నచ్చలేదు. తనకి షీ వాంట్స్ టు స్టే ఇన్ హెర్ ఓన్ బెడ్‌రూమ్ అండ్ షీ డజంట్ వాంట్ టు స్టే ఇన్ దట్ రూమ్ విచ్ ఈస్ నాట్ ప్రాపర్‌లీ వెంటిలేటెడ్, సరిగ్గా లేదు. అయినా కూడా ఎలాగోలాగా ఇంక తప్పక అలా ఉన్నది. తర్వాత ఒక 3 సంవత్సరాల తర్వాత మళ్ళా మా బాబు 3 కాదు 4 సంవత్సరాల తర్వాత మా బాబు కడుపులో పడ్డాడు. పడ్డప్పుడు మా ఆవిడ ఏం చెప్పిందంటే, ఫస్ట్ ప్రెగ్నెన్సీ అది డిక్లేర్ తెలియగానే, ప్రెగ్నెంట్ అవ్వగానే ఫస్ట్ తను ఏం చేసిందంటే, నేను డెలివరీ అయిన తర్వాత ఈవెన్ నార్మల్ డెలివరీ అయినా కూడా నేను 11 రోజుల పాటు హాస్పిటల్‌లోనే ఉంటాను. నేను ఇంటికి రాను అని డిక్లేర్ చేసేసింది. డిక్లేర్ చేసేస్తే అప్పుడు నేను మా అమ్మగారు, నాన్నగారి దగ్గరికి వెళ్లి, కవిత ఇలా అంటుంది. హాస్పిటల్‌లోనే 11 రోజులు ఉండిపోతానంటుంది. ఇంటికి రానంటుంది. తన బెడ్‌రూమ్‌లో తను పడుకునే ఛాన్స్ మీరు ఇవ్వగలుగుతారా అని అడిగాను. అడిగితే లేదు లేదు. మీకు ఆచారాల పట్ల గౌరవం లేకపోతే మేమేం చేయలేము. బట్ మన ఆచారాలైతే ఇది పురిటిమాయలైతే ఇలాగే చేయాలి. ఇది ఎప్పటినుంచో వస్తున్నటువంటి ఆచారం. మా తాతల దగ్గర నుంచి వస్తున్న ఆచారం. మీకిష్టం లేకపోతే ఏదో హోటల్ రూమ్‌లో తీసుకొని ఉండండి. లేకపోతే ఎక్కడికైనా వెళ్ళిపోండి. మన ఇంటికొస్తే మాత్రం ఖచ్చితంగా ఇది పాటించాల్సిందే అని మా అమ్మగారు, నాన్నగారు అన్నారు. ఇప్పుడు నేను ని ఎవరి డెసిషన్‌ని రెస్పెక్ట్ చేయాలి? ఎవరిని సపోర్ట్ చేయాలి? మీరు చెప్పండి. ఇద్దరికీ చేయాలి సార్. అదే ఎలా? వేరే ఇన్నోవేటివ్ ఆలోచనతోని చేయాలి. అసలు ఆ ఆచారం ఎందుకు చేస్తున్నామో దాని గురించి తెలుసుకోవాలి. అందులో ఉన్న రీజన్. ఇద్దరిని ఒకవేళ ఈ ఆచారం ఇప్పుడు ఇంకా పాటించాల్సిన అవసరం ఉంటే అది పాటించాలి. లేదంటే అవసరం లేదు అంటే పాటిం కావాలన్న వాళ్ళకి కన్విన్స్ చేయాలి. ఇది అవసరం లేదు. ఈ టైంలో, ఈ కాలంలో అవసరం లేదు. లేదంటే ఈ కాలంలో కూడా ఈ ఆచారము చెయ్యాలి సైంటిఫిక్‌గా అంటే వద్దు అన్న వాళ్ళకి చేయాలి. ఇన్‌కేస్ వినకపోయినా మీరన్నట్టు హోటల్‌లో ఇంకా హాస్పిటల్‌లో ఉంచడం వాళ్ళకి నచ్చినట్టు. శ్రీకాంత్ గారు, ఆచారం ఎందుకు అనేది తెలుసుకోవాలి. చాలా ఇంపార్టెంట్. మీరు చెప్పింది చాలా కరెక్ట్ శ్రీకాంత్ గారు. సో, కానీ ముందు మీకు కూడా అవగాహన ఉండాలి కదా సార్. అది ఏంటి ఎగ్జాక్ట్‌లీ. అనేది ఆమెకి చెప్పేది మీకు కూడా తెలుసుకోగలిగితే ఆమెకు అర్థమయ్యేటట్టు అంటే ఇద్దరికీ అర్థమయ్యేటట్టు మీరు చెప్పాలి. ముందు అవును. మీరు తెలుసుకోగలిగితే ఆమెకు చెప్పి అప్పుడు ఇద్దరిని కాంప్రమైజ్ చేయించొచ్చు. ముందు మనకి తెలియాలి. ఎగ్జాక్ట్‌లీ. మనకి తెలియాలి. అసలు ఎందుకు ఈ ఆచారం ఉన్నది అనేది మనకు అర్థం కావాలి. సుశ్రుత సంహితలో గర్భిణీ పరిచర్య తర్వాత ప్రసూతాగారం అని చెప్పి ఒక ఆహ్,
ఒక టాపిక్ ఉంటుంది. ప్రసూతి ఆగారం అంటే ప్రసూత అంటే బాలింత, డెలివరీ అయిన మదర్ అలాగే బేబీ ఎక్కడ ఉండాలి, ఒక స్పెషల్ రూమ్ వాళ్ళకి క్రియేట్ చేశారు. ఇదివరకు ఏంటంటే పెద్ద ఫ్యామిలీస్ ఉండేవి, కంబైన్డ్ ఫ్యామిలీస్. అందులో చాలా మంది ఆడవాళ్ళు ఉండేవారు. వాళ్ళు కంటిన్యూస్గా ఎప్పుడు ఎవరో ఒకరు ప్రెగ్నెన్సీ టైంలో ఎవరో ఒకరు డెలివరీ అవుతూ ఉండేది. వాళ్ళ కోసం అని చెప్పి ఒక రూమ్ సెపరేట్గా ఉంచేవారు. అయితే ఎందుకు సెపరేట్గా ఒక రూమ్ ఉంచాలి అంటే, తల్లి ఈ ప్రెగ్నెన్సీ అయిన డెలివరీ అయినప్పుడు ఎంతో రక్తం పోతుంది, చాలా వీక్ అయిపోతుంది, చాలా చాలా వల్నరబుల్గా ఒక ఆపరేషన్ అయిన ఒక పేషెంట్ని వెంటనే నార్మల్ వార్డుకి షిఫ్ట్ చేయము. చాలా హైజెనిక్గా ఉండేటువంటి అసెప్టిక్ పోస్ట్ సర్జికల్ వార్డులో ఉంచి ఏ ఇన్ఫెక్షన్ లేవని డిసైడ్ చేసుకున్న తర్వాత అప్పుడు రూమ్కి షిఫ్ట్ చేస్తారనమాట. సో అట్లా ఎంతో హైజెనిక్గా ఉండాలి, ఎందుకంటే దేర్ ఆర్ మెనీ ఛాన్సెస్ ఆఫ్ ఇన్ఫెక్షన్. అలాగే బిడ్డ కూడా 9 నెలలు శరీరంలో గర్భంలో ఉంటున్నప్పుడు ఎన్నో ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి, బయటికి రాగానే ఒక బ్యాక్టీరియా, వైరస్ ఇవన్నీ అటాక్ చేసే అవకాశం బిడ్డకి ఉన్నది కాబట్టి, బిడ్డను కూడా చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి కాబట్టి, వాళ్ళిద్దరిని ఉంచడానికి ఒక స్పెషలైజ్డ్ రూమ్ని, అందులో ఎన్నో ధూపాలు వేసి, లేపాలు వేసి, వేపాకులు లాంటి కొన్ని డిసిన్ఫెక్టివ్, యాంటీ మైక్రోబియల్ ఆకులు అవన్నీ కూడా వేలాడదీసి ఆ రూమ్ని కంప్లీట్గా శుద్ధి చేసి, బయట కల్లాపు జల్లి, ఇంకా చాలా రకాలుగా దాన్ని క్లీన్ చేసి, దాని తర్వాత అందులో ఎవరిని పడితే వాళ్ళు అలౌ చేయకుండా, ఒకవేళ తండ్రి వెళ్ళాలనుకున్నా కూడా ఎన్నో ధూపాలు అవి వేసుకొని చాలా క్లీన్గా ఉండి శుద్ధి జరిగిన తర్వాత లోపలికి వెళ్ళి ఎక్కువసేపు ఉండకుండా మళ్ళీ వెంటనే వచ్చేసేలాగా ఇలా రిచువల్స్ అన్ని కూడా మనకి ఎందుకు పెట్టారు అంటే, ఇన్ఫెక్షన్స్ వల్ల వాళ్ళకి ఏ ఇబ్బంది కలగకుండా ఉండాలి అని ఆ ఉద్దేశంతో పెట్టారు. ఇప్పుడు ఏం జరుగుతోంది, ఫలానా ఓ చుట్టాలు ఎవరికో డెలివరీ అయిందని తెలియగానే మొత్తం అందరు చుట్టాలు వెళ్ళిపోతారు, హాస్పిటల్కి వెళ్ళిపోయి ఆ బేబీని ఎత్తుకుని ముద్దులాడేస్తారు. ముద్దులాడేసిన తర్వాత ఇంటికి వచ్చి స్నానం చేస్తారు. ఏదో వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళకి ఏదో ఇన్ఫెక్షన్ వచ్చినట్టుగా చేస్తున్నారు అనమాట. బట్ ఒరిజినల్గా ఈ ఆచారం ఏముందంటే, మన నుంచి వాళ్ళకి ఏమీ జరగకుండా ఒక 11 రోజుల పాటు వాళ్ళిద్దరి ఇమ్యూనిటీ మళ్ళీ స్ట్రాంగ్గా అయ్యేదాకా వాళ్ళని ఎవరు టచ్ చేయకుండా, వాళ్ళని ఎవరు ముట్టుకోకుండా, వాళ్ళని ప్రత్యేకమైనటువంటి ప్లేస్లో పెట్టి పూర్తిగా ప్రొటెక్ట్ చేయడం అనేది ఇక్కడ ఉద్దేశం అనమాట. అంతే తప్ప వాళ్ళని అవమానించడం కాదు. సో ఇది అర్థమైంది అనుకోండి, ఇది ఎప్పుడైతే ఈ పుస్తకం నేను చదివి వినిపించానో మా అమ్మగారు నాన్నగారికి అర్థమైంది. ఆటోమేటిక్గా వెంటనే వాళ్ళేవో చిన్న అమెండ్మెంట్స్ చేశారు. సరే ఓకే, కానీ ఆ పరుపు మాత్రం తీసేయాలి ఏదో అన్నారు అనమాట. ఓకే, నో ప్రాబ్లం, పరుపు తీసేసి చెక్క మంచం మీద బొంత వేసాము. ఇందులో చెప్పినట్టుగా అన్ని ధూపాలు గీపాలన్నీ వేసి డైరెక్ట్గా ఈసారి బెడ్రూమ్లోకి అలౌ చేశారు. అండ్ మై వైఫ్ వాజ్ సో హ్యాపీ విత్ దిస్. సో మనకి తెలిస్తే అప్పుడు ఆటోమేటిక్గా మనము నెక్స్ట్ జనరేషన్కి అది ఇవ్వగలుగుతాం అనమాట, నాలెడ్జ్ అనేది. ఈ లేడీస్కి ఎవ్రీ మంత్ ఇది వస్తుంది, మెన్సెస్ వస్తుంది. ఆ టైంలో నీ ముట్టు కలపకూడదు, అంటు కలపకూడదు అని చెప్పి ఒక ఆచారం ఉన్నది. సో ఆ టైంలో బోల్డంత బ్లీడింగ్ అయిపోతుంది, ఫిజికల్గా చాలా వీక్ అయిపోతారు. అండ్ మెంటల్గా కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది కాబట్టి శరీరంలోని మెంటల్గా కూడా కొంత డిస్టర్బెన్స్ ఉంటుంది. అప్పట్లో ఆడవాళ్ళు చాలా పని చేసేవారు. చెరువు దగ్గరికి వెళ్ళి నీళ్లు మోసుకుని రావడం, లేకపోతే నూతులోంచి నీళ్లు తోడడము, దంచడము, ఉతకడము, రుబ్బడము, ఇప్పుడు మెషిన్లు చేసే పనులన్నీ ఫిజికల్గా వాళ్ళు చేసి విపరీతంగా ఫిజికల్ స్ట్రెయిన్ అయ్యేవారు కాబట్టి, ఆ టైంలో కూడా అంతే ఫిజికల్ స్ట్రెయిన్ అయితే చాలా అనారోగ్యం పాలయ్యి ఆరోగ్యం దెబ్బతింటుంది కాబట్టి వాళ్ళకి రెస్ట్ ఇచ్చి, అత్తగారు కానీ, లేదంటే భర్త కానీ, లేదంటే అవకాశం ఉంటే తోడుకోడలు కానీ, వాళ్ళు ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకుని వీళ్ళకి రెస్ట్ ఇచ్చేవారు. మా అమ్మమ్మ గారి ఇంట్లోని 3 అత్తలు, మా అమ్మమ్మ గారు కూడా అప్పుడు మెన్స్ట్రువల్ సైకిల్లోనే ఉండేవారు నా చిన్నప్పుడు. సో ఈ నలుగురు కూడా దే యూస్ టు వెయిట్, ఎప్పుడు నాకు మెన్సెస్ వస్తుందని వెయిట్ చేస్తుండేవారు అనమాట. అది రాగానే చాలా హ్యాపీగా వాళ్ళ రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోయి టైంకి వాళ్ళకి ఫుడ్ వచ్చేసేది, ఏదో నవలు చదువుకునేవారు, లేదా పిల్లలతో అష్టచమ్మ ఆడుకునేవారు, చాలా హ్యాపీగా ఉండేవారు అనమాట. కానీ ఇప్పుడు ఏంటంటే, నువ్వు ముట్టుకోవద్దు, నువ్వు దూరంగా ఉండు, నువ్వు ఇది చేయకూడదు, నువ్వు ఈ రూమ్లోకి రావద్దు అని అలా అంటుంటే, నేనేదో తప్పు చేసినట్టు, నేనేదో చాలా ఇంప్యూర్గా ఉన్నట్టు, నాలో ఏదో చెడు జరిగినట్టు వీళ్ళు నన్ను చూస్తున్నారు అని వ్యతిరేకత వస్తుంది. ఎప్పుడైతే ఆ డిసిప్లిన్ అనేది మనం సరిగ్గా వాళ్ళకి సెల్ఫ్ డిసిప్లిన్గా మార్చలేకపోతామో, అప్పుడు వెంటనే రెబల్స్గా మారిపోతారనమాట. మారిపోయి నేను ఇది చెయ్యను అని అంటారు. అప్పుడు మనం ఏం చేస్తాం? ఇప్పుడు టీవీలో చూడండి, ఆ టైంలో కూడా శానిటరీ నాప్కిన్ పెట్టుకుని గెంతొచ్చు, ఎగరొచ్చు, పరిగెట్టొచ్చు, ఏమైనా చెయ్యొచ్చు అని మనం చూపిస్తుంది. అరే ఆ టైంలో అవన్నీ చేయకూడదు, ఆ టైంలో రెస్ట్ తీసుకోవాలని ఎవరు చెప్పట్లేదు. ఆ టైంలో కూడా నువ్వు చెయ్యి అంటేనే వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతున్నారు అనమాట. అట్లా మనము గనుక మన ఏవైతే ఆచారాలు ఉన్నాయో అవి నెక్స్ట్ జనరేషన్ తీసుకెళ్ళాలంటే వాళ్ళకి సరైన నాలెడ్జ్ని ఇవ్వలేకపోతే నెక్స్ట్ జనరేషన్కి వెళ్ళకపోతే ఆ డిసిప్లిన్ అనేది కంటిన్యూ అవ్వదు అనమాట. సో ఎందుకు పూజ చేయాలి,
ఎందుకు పూజ చేస్తే నీకు ఎంత హెల్ప్ అవుతుంది, నువ్వు మెడిటేషన్లో కూర్చుంటే ఎంత ఎంత ఉపయోగం ఉంటుంది, నీ చదువుకి ఎంత బాగా ఉపయోగపడుతుంది, నీ ఫోకస్ ఎంత ఇంప్రూవ్ అవుతుంది, నీ కాన్సన్ట్రేషన్ ఎంత ఇంప్రూవ్ అవుతుంది, నీ గ్రహణ శక్తి ఎంత బాగుంటుంది, గ్రాస్పింగ్ పవర్ ఎంత బాగుంటుంది, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేస్తే ఆ పిల్లవాడు హాస్టల్కి వెళ్ళినా కూడా ఆ పూజ చేయడం ఆపడు. నేను చేసేవాడిని. నేను 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 ఫస్ట్ ఇయర్ బిఎంఎస్లో చేరిన తర్వాత కూడా చక్కగా ప్రతిరోజు సంధ్యావందనం చేసుకునేవాడిని, గాయత్రి మంత్రం జపం చేసుకునేవాడిని. ఎందుకంటే అప్పటికీ నాకు ఇది చేయడం వల్ల చాలా ఉపయోగం ఉన్నదని నాకు అర్థమైపోయింది అనమాట. అండ్ మా నాన్నగారు, నేను హాస్టల్లో ఉన్నప్పుడు అప్పట్లో పెద్దగా కమ్యూనికేషన్ అంటే ఓన్లీ లెటర్సే, ఫోన్లు అవి పెద్దగా ఆడేవాళ్ళం కాదు. ఎక్కడో ఒక ఎస్టీడీ బూత్లో ఫోన్ ఉంటే ఏదో ఎమర్జెన్సీలో ఫోన్ చేసేవాళ్ళం, కానీ మిగిలినంతా కమ్యూనికేషన్ లెటర్సే. లెటర్స్ తప్పకుండా ప్రతి వారము ఒక పెద్ద లెటర్, డీటెయిల్డ్ లెటర్ రాసేవారు. మామూలుగా పోస్ట్ కార్డ్ అయితే తక్కువ రేటు, ఎన్వలప్ అయితే కొంచెం ఎక్కువ రేటు, అయినా కూడా ఎన్వలప్ తీసుకుని పూర్తిగా ఆయన చెప్పాలనుకున్న విషయాలన్నీ కూడా కంటిన్యూస్గా రాస్తూ ఉండేవారు. ఒకసారి నేను హాస్టల్ నుండి రూమ్కి షిఫ్ట్ అయిపోతే నాకు బాగా గుర్తు అనమాట. ఆ లెటర్లో పని మనిషి కోసం వెతుకుతుంటే, పని మనిషిని కొంచెం పెద్ద వయసు ఉన్న పని మనిషిని పెట్టుకున్నా, చిన్న అమ్మాయి అయితే గనుక రేపు పొద్దున్న ఏదైనా సమస్య వచ్చే అవకాశం ఉంటుంది, నువ్వు మగవాడివి, ఇంట్లో ఒంటరిగా ఉంటావు, లేదా 2-3 ఉంటారు, ఏదైనా ప్రాబ్లం వచ్చే ఉంటుంది, ఒక పెద్ద వయసు ఉన్నటువంటి పని మనిషిని పెట్టుకో, ఇలా రీజన్ అని, ఇలా ప్రతి మైన్యూటెస్ట్ డీటెయిల్ కూడా వీలైనప్పుడల్లా వచ్చి అన్ని పట్టించుకుని మన సీనియర్స్తో మా వాడు ఎలా ఉన్నాడని అడగడం, మా టీచర్స్ని ఎలా ఉన్నాడని అడగడం, ఇలా కంటిన్యూస్గా నాన్నగారు అంత పట్టించుకున్నారు. కాబట్టి నేను ఐ కెన్ సీ దట్ ఐ వాజ్ ఆల్వేస్ లివింగ్ ఇన్ ఏ డిసిప్లిన్డ్ వే. ఆ సెల్ఫ్ డిసిప్లిన్ వచ్చేలాగా నాన్నగారు అంత వాత్సల్యాన్ని ఇచ్చారు నాకు. నా ఫ్రెండ్స్ని చూసినాను, నాతో పాటు వాళ్ళు కూడా సేమ్ ఒక క్లీన్ స్లేట్ లాగా డిగ్రీకి వచ్చారు. అప్పటి వరకు డిసిప్లిన్లో ఉన్నవారు. ఎప్పుడైతే సడన్ గా వాళ్ళకి ఫ్రీడమ్ వచ్చేసిందో ఆటోమేటిక్గా వాళ్ళు చాలా మంది సిగరెట్లు అలవాటు అయిపోయిన వాళ్ళు, మందు అలవాటు అయిపోయిన వాళ్ళు. ఒక ఫ్రెండ్ అయితే నార్త్ ఇండియా టూర్ వెళ్ళడానికి వాళ్ళ నాన్నగారు 10,000 పంపించారు. 10,000 పంపిస్తే ఇంకొక ఫ్రెండ్ రాలేదనే ఉద్దేశంతో ఆ టూర్కి వెళ్ళకుండా ఆ 10,000 ఊరికి అక్కడ ఖర్చు పెట్టేశాడు అనమాట. సో just because the other friend has not been allowed by their parents to come to the tour అన్నమాట. సో ఇట్లాంటివి ఎన్నో జరుగుతున్నా కూడా నాలో ఏ విధమైనటువంటి డిస్టర్బెన్స్ లేకుండా నేను చాలా డిసిప్లిన్డ్గా బతకడానికి కారణం మా నాన్నగారు నాకు అంత సమయాన్ని ఇచ్చారు, మా అమ్మగారు నాకు అంత సమయాన్ని ఇచ్చారు కాబట్టి, అంత వాత్సల్యం ఇచ్చారు కాబట్టి నేను ఐఎమ్ ఏబుల్ టు లివ్ ఇన్ ఏ బెటర్ వే అనేది నాకు అర్థమైంది అనమాట. సో ఇదే నేను నా పిల్లలకు కూడా నేను చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. డిసిప్లిన్ నుండి సెల్ఫ్ డిసిప్లిన్కి తీసుకెళ్లాలంటే ఆ రిలేషన్షిప్లో నాకు రైట్ అండర్స్టాండింగ్ ఉండాలి. రైట్ అండర్స్టాండింగ్ ఉన్నప్పుడు అప్పుడు ఏది రైటో వాళ్ళకి అర్థమైతే అప్పుడు ఈ డిసిప్లిన్ నుంచి సెల్ఫ్ డిసిప్లిన్కి వెళ్తుంది. సెల్ఫ్ డిసిప్లిన్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వస్తుంది. ఇప్పుడు ఏదైతే వాళ్ళు చేస్తారో అది స్వతంత్రత అనమాట. చిన్నప్పటి నుంచి నన్ను కూల్ డ్రింక్స్ కానీ, టీ, కాఫీ కానీ తాగనిచ్చేవారు కాదు. డిసిప్లిన్లో పెట్టారు. డిసిప్లిన్లో పెట్టినా కూడా ఆ తర్వాత ఏమైందంటే కొన్నాళ్ల తర్వాత నేను పెద్దవాడిని అయిన తర్వాత నాన్నగారు కూర్చోబెట్టి చెప్పారు, చిన్నప్పటి నుంచి నేను ఎందుకు తాగనివ్వలేదు టీ, కాఫీ, కూల్ డ్రింక్స్ అంటే ఇవి మంచివి కాదని నాకు తెలుసు కాబట్టి. నాకు కూడా టీ అలవాటు ఉన్నది, దానికి నేను ఎడిక్ట్ అయిపోయిన, లేకపోతే తలనొప్పి వస్తుంది, నాకు ఇబ్బంది అనిపిస్తుంది. నువ్వు కూడా అలా అవ్వకూడదు అనే ఉద్దేశంతో నీకు ఎంత మాత్రం టీ ఇవ్వలేదు, మేము కాఫీ ఇవ్వలేదు. ఇప్పుడు నువ్వు బయటకు వెళ్ళి హోటల్లో టీ తాగే శక్తి నీకు ఉన్నది. స్టిల్ ఇది మంచిది కాదని నేను చెప్తున్నాను, ఇది నీకు కరెక్ట్గా అర్థమైతే నువ్వు తాగకుండా ఉండడానికి ట్రై చేయి అని చాలా బాగా చాలా 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 ప్యాషనేట్గా చెప్పారు మా నాన్నగారు. ఈ రోజు దాకా నేను టీ, కాఫీ కానీ తాగకపోవడానికి కారణం, చాలా మంది కొంచెం పర్లేదు తాగండి అని ఒక చిన్న కప్ ఆఫర్ చేసినా కూడా మొహమాటానికి కూడా నేను ఎప్పుడు తీసుకోను. ఎందుకు అంటే నాకు సరైన గైడెన్స్ అందింది కాబట్టి తల్లిదండ్రుల నుండి. అట్లాగే మనం సరైన గైడెన్స్ మన పిల్లలకి ఇవ్వగలుగుతున్నామా లేదా? అలా ఇప్పుడు ఇదేంటంటే ఈ డెసిషన్ నాది స్వతంత్రతలోకి వచ్చేస్తుంది అనమాట. ఎప్పుడైతే నాకు అర్థమైపోతుందో అప్పుడు నేను ఇండిపెండెంట్గా డెసిషన్ తీసుకోగలుగుతాను. రైట్ థింగ్ని నేను డెసిషన్ తీసుకోగలుగుతాను అనమాట. జస్ట్ అజ్యూమ్ చేసుకోవడం కాదు, తెలుసుకోవడం, అర్థమైపోవడం. అర్థమైతే ఇన్ఫర్మేషన్ రావడం వేరండి. ఇది మంచి, ఇది చెడు అనే ఇన్ఫర్మేషన్ వేరు. అది మనకు అర్థమైపోవడం. పళ్ళు తోముకోకపోతే నోరంతా కంపు కొడుతుంది అని ఏదైతే వాళ్ళకి అర్థమవుతుందో, అర్థమైపోయిన తర్వాత మనం ఎవ్వరం కూడా మనం వాళ్ళని బలవంతంగా పళ్ళు తోమించాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా లేవగానే పళ్ళు చేసుకుంటారు అనమాట, తోముకుంటారు. అంటే వాళ్ళకి అర్థమైంది అది. జస్ట్ పొద్దున్న రోజు పళ్ళు తోముకో అనేది ఇన్ఫర్మేషన్. వాళ్ళకి అర్థం అవడం అనేది సాక్షాత్కారం అనమాట. సాక్షాత్కారం ఎప్పుడైతే అవుతుందో, జ్ఞానం యొక్క సాక్షాత్కారం ఎప్పుడవుతుందో అప్పుడు ఇంకా మనం హ్యాండ్ హోల్డింగ్ అవసరం లేదు. సో ఈ ఇంటర్నల్లీ గైడెడ్ డిసిప్లిన్ రైట్ అండర్స్టాండింగ్తో వస్తే ఆటోమేటిక్గా డిసిప్లిన్ నుండి సెల్ఫ్ డిసిప్లిన్ వస్తే స్వతంత్రంగా వాళ్ళు సరైన పని చేయడానికి అవకాశం ఉందన్నమాట.
సో నెక్స్ట్ జనరేషన్ బాగా డెవలప్ అవ్వాలంటే హార్మనీ విత్ ఇన్, హార్మనీ ఇన్ ద ఫ్యామిలీ, హార్మనీ ఇన్ సొసైటీ, హార్మనీ ఇన్ నేచర్. ఇదంతా కూడా డిసిప్లిన్ నుంచి సెల్ఫ్ డిసిప్లిన్కి వెళ్ళినప్పుడు వస్తుంది అనమాట. ఓకేనా అండి? అజ్యూమింగ్ కాదు, అవగాహన, రైట్ అండర్స్టాండింగ్ కావాలి. జస్ట్ ఊహించుకోవడం కాదు. అజంప్షన్స్ అంటే వేరే. అజంప్షన్స్ అంటే ఎలా ఉంటుందంటే ఇది రైట్ అని అనుకోవడం. మీరు హాస్పిటల్కి వెళ్ళారు, ఆపరేషన్ ఏదో డాక్టర్ ఏమో మీకు ఇంజెక్షన్ తీసుకోండి జ్వరం ఉంది కదా అని చెప్తే మీరు ఇంజెక్షన్ ప్రిస్క్రిప్షన్ తీసుకుని నర్స్ దగ్గరికి వెళ్ళారు. హెడ్ నర్స్ అని ఒక రూమ్ ఉంది, ఆప్రాన్ వేసుకుని ఒక ఆవిడ కూర్చున్నది, మీరు చూపించారు, వెంటనే ఆవిడ ఇంజెక్షన్ రెడీ చేస్తుంది, మీరు కూడా తీసుకోవడానికి రెడీ అవుతున్నారు. ఆ టైంలో కిటికీలోంచి ఎవరో వచ్చి, హే ఏం చేస్తున్నావు, ఆవిడ నర్స్ కాదు మెంటల్ హాస్పిటల్ నుంచి పరిగెట్టి వచ్చేసింది, ఆప్రాన్ వేసుకుని కూర్చున్నది, ఆవిడ దగ్గర ఇంజెక్షన్ తీసుకోవద్దని చెప్పారు. కిటికీలోంచి గట్టిగా అరిచారు. అప్పుడు మీరు తీసుకుంటారా? ఇంజెక్షన్ తీసుకుంటారా? సో అయితే సడన్ గా వెంటనే మీరు మన డాక్టర్ దగ్గరికి వెళ్ళి, డాక్టర్ దగ్గర మీరు ఏం చేశారు, డాక్టర్ గారు అక్కడ ఎవరో మెంటల్ హాస్పిటల్ నుంచి వచ్చిన ఆవిడ నర్స్ గా కూర్చున్నదండి అని చెప్పగానే డాక్టర్ వెంటనే వచ్చాడు. వచ్చి లేదు లేదు లేదు, ఈవిడ నా దగ్గర నుంచి 10 సంవత్సరాల నుంచి పనిచేస్తుంది, ఈవిడ నర్సే, ఇందాక కిటికీలోంచి అరిచాడు కదా, వాడే మెంటల్ హాస్పిటల్ నుంచి పరిగెట్టుకుని వచ్చినటువంటి పేషెంట్ అని డాక్టర్ గారు చెప్పారు. సో ఇందాక మీరు యాప్రాన్ వేసుకుని కూర్చుంది హెడ్ నర్స్ అని రాసింది కాబట్టి ఆ హెడ్ నర్స్ అని అనుకున్నారు, ఎజ్యూమ్ చేసుకున్నారు. ఆ తర్వాత కిటికీలోంచి ఎవరో ఆవిడ నర్స్ కాదు మెంటల్ పేషెంట్ అని చెప్పగానే నిజంగానే మెంటల్ పేషెంట్ ఏమో అని ఎజ్యూమ్ చేశారు. తర్వాత డాక్టర్ వచ్చి డాక్టర్ ఈవిడ నర్సే అనగానే మళ్ళీ ఎజ్యూమ్ చేసుకున్నారు డాక్టర్ ఏమోనని. ఇవన్నీ కూడా ఎజంప్షన్స్ అన్నమాట. ఈవెన్ ఆ డాక్టర్ నిజంగా డాక్టర్ కాదో కూడా మీకు తెలియదు. ఇవన్నీ కూడా ఎజంప్షన్సే. ఇది నిజంగా ఈ వ్యక్తి డాక్టర్ చిన్నప్పటి నుంచి మనకు తెలిసిన వ్యక్తి అనుకోండి, మా మెడికల్ కాలేజ్ కూడా వెళ్ళడం చూసాము, అది డాక్టర్ అని తెలుస్తున్నప్పుడు ఇది జ్ఞానం అనమాట, ఇది నాలెడ్జ్. ఈ నాలెడ్జ్ లోకి రావాలన్నమాట, సెల్ఫ్ డిసిప్లిన్ లోకి రావాలంటే అవగాహన రావాలి. ఇలా అవగాహన రావాలంటే ఎంతసేపు ఒకటి అవగాహన రావాలని అందరూ కోరుకుంటారు, తల్లిదండ్రులు అందరూ కూడా కోరుకుంటారు. అయితే హరిగారు చాట్వింటలో చెప్పినట్టుగా కేవలం వాళ్ళకి కంటిన్యూస్ గా చెప్పడం 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 అనేది ఎంతసేపు చెప్తూ ఉంటే వాళ్ళకి అది క్లాస్ పీకినట్టుగా అవుతుంది. అదే ఏదైతే మనము వాళ్ళు చేయాలనుకుంటున్నామో, ఎలా అయితే వాళ్ళు ఉండాలనుకుంటున్నామో అలా మనం ఉంటే, అలా మనం వ్యవహరిస్తూ ఉంటే, మన బిహేవియర్ లో అది కనబడుతూ ఉంటే పిల్లలకి, అది ఆటోమేటిక్ గా వాళ్ళ బిహేవియర్ లోకి ట్రాన్స్ఫర్ అయిపోతుంది అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్. అలా కాకుండా మనం కేవలం క్లాసే పీకుతూ ఉంటే కనుక ఆ క్లాస్ వింటారు, ఆ తర్వాత వాళ్ళు ఇండివిజువల్ గా అవగానే, వాళ్ళకి స్వతంత్రత రాగానే ఆటోమేటిక్ గా వాళ్ళకి నచ్చిందే వాళ్ళు చేస్తారు అనమాట. సో ఇది అటువంటి వాతావరణాన్ని మన ఫ్యామిలీలో మనం క్రియేట్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అలా కాకుండా ఏకపక్షంగా మనం శాసిస్తున్నాం, ఇలా చెయ్యి, ఇలా ఉండు, ఇలా ఉండని డామినేట్ చేస్తున్నాం. డామినేట్ చేస్తుంటే ఏమవుతుంది, అక్కడ ఫస్ట్ థింగ్ ఏంటంటే రిలేషన్షిప్ ఎన్షూర్ చేయలేకపోతున్నాము. అప్పుడు వెంటనే వాళ్ళు రివోల్ట్ చేస్తున్నారు. రివోల్ట్ చేస్తే వాళ్ళలో స్ట్రగుల్ అవుతుంది, వాళ్ళకి మనకి మధ్యన వార్ వస్తుంది. ఇది ఇది మనకి కావాలా? అవతల వ్యక్తుల్లోని మార్పు తీసుకురావాలంటే వాళ్ళని డామినేట్ చేసి వాళ్ళని డిసిప్లిన్ లో పెడితే ఏమవుతుంది, ఈవెన్ వాళ్ళు మన కంట్రోల్లోంచి వెళ్ళిపోవడానికి ముందే ఇప్పుడు రివోల్ట్ చేస్తున్నారు. ఇప్పుడు మన యంగ్స్టర్స్, టీనేజర్స్ అందరూ కూడా మన ఇంట్లో ఉంటూ మన మీద ఆధారపడి ఉండి కూడా మన పైన రివోల్ట్ చేస్తున్నారు. ఎందుకంటే మనం డామినేట్ చేస్తున్నాం కాబట్టి. మనకు కావాల్సింది ఆ డామినేషన్. అప్పుడు ఏమవుతుందంటే చైల్డ్ ఏమవుతాడంటే ఈ ఈ మనము చెప్పినట్టుగానే ఉండాలి అనుకుంటే అది పరతంత్రత అనమాట. ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది తెలియదు, అజ్యూమ్షన్ లో ఉన్నాడు అనమాట. సో ఫోర్స్డ్ డిసిప్లిన్, బయట నుంచి వచ్చినటువంటి డిసిప్లిన్, భయపెడుతున్నాం, ఇలా చేస్తే నేను కొడతాను, లేదా ఇలా చేస్తే నీకు మంచి ఇదిస్తాను చెయ్యి అని చెప్తున్నాం, కానీ ఎందుకు చేయాలో వాడికి తెలియట్లేదు. అప్పుడు ఏమవుతుంది, ఆ చైల్డ్ కి అది సెల్ఫ్ లోని చాలా ఇబ్బంది కలిగిస్తుంది అనమాట మన డామినేషన్ అనేది. అప్పుడు ఈ ఏదైతే మన మంచి సంస్కారాలు ఉన్నాయో అవి నెక్స్ట్ జనరేషన్ కి ట్రాన్స్ఫర్ అవ్వట్లేదు అనమాట. ఓకేనా అండి? అందువల్ల నెక్స్ట్ జనరేషన్ ఎప్పుడు కూడా బెటర్ గా అవ్వట్లేదు. కాంట్రడిక్షన్ ఉంటుంది. ఇప్పుడు ప్రతి మనిషిలోని ఒక కాంట్రడిక్షన్ ఉంటుంది, ఫ్యామిలీలో ఒక అపోజిషన్ ఉంటుంది, సొసైటీలో స్ట్రగుల్ కనిపిస్తుంది, అండ్ నేచర్ లోని ఎన్నో రకాల సమస్యలు మనం చూస్తున్నాం. ఇవన్నీ ఎందువల్ల అవుతున్నాయంటే సరైన అవగాహన లేనటువంటి పిల్లలు నెక్స్ట్ జనరేషన్ తయారవుతున్నారు కాబట్టి. అలాంటి సరైన అవగాహన మన ఎడ్యుకేషన్ సిస్టంలో రావాలి, వాళ్ళకి సరైన అవగాహన ఇవ్వగలగాలి. అంతకన్నా ముఖ్యంగా పేరెంట్స్ లోని సరైన అవగాహన ఉంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ ఒకవేళ నిజంగా బాగలేకపోయినా కూడా వాళ్ళు బాగు చేసుకోగలిగే శక్తి వాళ్ళకు ఉంటుంది. రెండు బాగుంటాయి, పేరెంట్స్ లో కూడా సరైన అవగాహన ఉంది, ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా బాగుంటాయి, అది నిజమైనటువంటి మంచి అద్భుతమైనటువంటి సమాజాన్ని చేసేదానికి అవకాశం ఉందన్నమాట.
ఓకేనా అండి? సో వాళ్ళకి మనం చూపించగలగాలి. వాళ్ళకి రైట్ ఫీలింగ్స్ అండ్ రైట్ అండర్‌స్టాండింగ్ ద్వారా హ్యాపీనెస్ వస్తుంది అనేది మనకు చెప్పగలగాలి. ఇప్పుడు ఏమవుతుందంటే మనం వాత్సల్యం అనేది ఇవ్వలేకపోవడం వలన, పిల్లలకి టైం అనేది ఇవ్వలేకపోవడం వల్ల, టైం బదులు వాళ్ళకి బొమ్మలిస్తున్నాం, ఫోన్ ఇస్తున్నాం, ట్యాబ్ ఇస్తున్నాం, టీవీ ఇస్తున్నాం. దానివల్ల ఏమవుతుంది, దాని నుంచి సంతోషం పొందడం వల్ల, మెటీరియల్స్ నుండి సంతోషం పొందుతుందనేటువంటిది వాళ్ళకి అలవాటయిపోవడం వల్ల, వాళ్ళు బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు మెటీరియల్స్‌కి అడిక్ట్ అయిపోవడము, స్మోకింగ్ చేయడము, ఆల్కహాల్ చేయడము, డ్రగ్స్ తీసుకోవడము, ఇవన్నీ ఎందువల్ల వస్తున్నాయంటే ఎవరి ఇంట్లో వాత్సల్యం కరువవుతుందో, ఎవరైతే తల్లిదండ్రులు సరిగ్గా వాళ్ళ సెల్ఫ్‌కి కావాల్సిన గైడెన్స్ ఇవ్వలేకపోతారో, ఆ ప్రేమ ఆప్యాయతల్ని చూపించలేకపోతున్నారో, వాళ్ళలోనే ఎక్కువగా ఈ అడిక్షన్స్ ఇవన్నీ కూడా మనకు కనిపిస్తున్నాయండి. సో, వాళ్ళకి మనం చూపించగలమా? ఇవి లేకుండా కూడా, ఫోన్ లేకుండా కూడా, ట్యాబ్ లేకుండా కూడా, ఇప్పుడు నా నా నాకు నా పిల్లవాడితో నేను చెస్ ఆడతాను. చెస్ ఆడితే ఆ టైంలో వాడికి ఫోన్ గుర్తురాదు, ఏం గుర్తురాదు. వాడితో నేను షటిల్ ఆడతాను. వాడు స్కూల్‌కెళ్ళి వాడు స్కూల్‌లో అందరూ ఎళ్ళిపోయిన తర్వాత కూడా నేను వెళ్ళి, నేను ఇంటి నుంచి బ్యాట్, బాల్ తీసుకెళ్ళి అక్కడ వాళ్ళ గ్రౌండ్‌లో ఇద్దరం కలిసి క్రికెట్ ఆడుకుంటాం. అందరూ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఎళ్ళిపోతారు. మేమిద్దరం ఆడుకుంటాం. సో, వాడికి నాతో టైమ్ స్పెండ్ చేయడం అనేది చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అలా హ్యాపీగా అనిపించడానికి వస్తువులు అవసరం లేదు. ఈ వ్యక్తి నా తోడుగా ఉంటే చాలు. ఆ వ్యక్తితో మంచి ఫీలింగ్స్, నేను ఆ ఫీలింగ్స్‌ని కన్వే చేస్తున్నాను. నాలో ఉన్నటువంటి రైట్ అండర్‌స్టాండింగ్ కన్వే చేస్తున్నాను. దాంతో హ్యాపీనెస్ వస్తుంది అనేది, ఇట్లాంటి హ్యాపీనెస్ ఉన్నది అనేది వాళ్ళకి అవగాహన అందేలాగా మన ప్రవర్తన ద్వారా మనం చేయగలుగుతామా? అలా చేయడానికి మన కుటుంబం అనేది ఒక అద్భుతమైనటువంటి ట్రైనింగ్ గ్రౌండ్. మనం ఒక బెటర్ హ్యూమన్ బీయింగ్‌గా ఇవాల్వ్ అవ్వడానికి ఒక ట్రైనింగ్ గ్రౌండ్ మన కుటుంబం అండి. మన ఫ్యామిలీ ఇ ఈని అర్థం చేసుకొని, పర్పస్‌ఫుల్‌గా మన ఫ్యామిలీని సరిగ్గా లీడ్ చేయడానికి ఇది ఒక ట్రైనింగ్ గ్రౌండ్. ఇది ఒక లాబొరేటరీ. ఈ లాబొరేటరీలో ఎన్నో ఎక్స్‌పెరిమెంట్స్ చేసి, మనం రైట్ అండర్‌స్టాండింగ్ వైపు వెళ్ళడానికి, మనం ఒక బెటర్ హ్యూమన్ బీయింగ్‌గా అవ్వడానికి మనకి ఈ ఫ్యామిలీ అనేది ఒక ల్యాబ్ లాగా పనిచేస్తుంది. ఇందులో మనం ఎన్నో ఎక్స్‌పెరిమెంట్స్ చేయొచ్చు. మనకు బోలెడంత సమయం ఉంటుంది. మన పిల్లలతో, మన భార్యతో, మన తల్లిదండ్రులతో మనము సరైన వ్యవహారం చేస్తూ మనం హైయర్ స్టేట్‌కి వెళ్ళడానికి, మనం ఎవాల్వ్ అవ్వడానికి, మనలో ఉన్నటువంటి హ్యూమన్ పొటెన్షియల్‌ని ట్యాప్ చేయడానికి మనకున్నటువంటి ఇది చాలా ఈ ఫ్యామిలీ అనేది చాలా అద్భుతమైనటువంటి గ్రౌండ్ అండి. శ్రీనివాస్ గారు అడుగుతున్నారు, కాఫీ, టీ, కూల్ డ్రింక్స్ తాగకపోతే బంధువుల నుండి, మిత్రుల నుండి కొంత వ్యతిరేకత వచ్చినా ప్రస్తుతం పర్వాలేదు సార్ అంటున్నారు. యాహ్! వ్యతిరేకత వస్తుంది. ఇప్పుడు కొంతమంది హర్ట్ అవుతారు కూడా. నేను ఇంత కష్టపడి కాఫీ, టీ చేసి తీసుకొచ్చాను. మీరు తాగకపోతే ఎలాగా, కొంచెమైనా తాగాల్సిందే అని బలవంతంగా చెప్పేవాళ్ళు కూడా ఉంటారు. ఆ పర్టిక్యులర్ టైంలో మనము వద్దు అనడం వల్ల, సున్నితంగా తిరస్కరించినా కూడా హర్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అయితే అక్కడితో ఆగిపోలేదు కదా! ఆ తర్వాత ఇంకా వాళ్ళతో మనం టైమ్ స్పెండ్ చేస్తాం కదా! ఆ టైమ్ స్పెండ్ చేస్తున్నప్పుడు వాళ్ళ గురించి తెలుసుకొని, వాళ్ళతో ఎంతో బాగా మాట్లాడి, వాళ్ళలో ఉన్న మంచి గుణాల్ని మనం అప్రిషియేట్ చేసి, వాళ్ళ పట్ల మన కన్సర్న్ చూపించినప్పుడు, వాడు మనం ఇచ్చిన టీ తాగలేదు, కాఫీ తాగలేదు అనేది ఎప్పుడో పోతుంది. టీ తాగినా, కాఫీ తాగకపోయినా కూడా వీడు నన్ను ఒక మనిషిగా గుర్తించి నాతో ఎంతో బాగా నా వ్యవహరిస్తున్నాడు అనేటువంటి ఫీలింగ్ ఏదైతే ఉందో, మనము టీ వద్దన్న ఫీలింగ్‌ని డామినేట్ చేసేస్తుందన్నమాట. సో, మనం ఏం చేస్తున్నామంటే టీ వద్దు, కాఫీ వద్దనేస్తున్నాం. బట్ తిరిగి ఆ వ్యక్తితో రిలేషన్‌షిప్‌ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఏం ప్రయత్నించలేదు. అప్పుడు ఈ చిన్న చిన్న విషయాలు కూడా ఎంతో ఇంపార్టెంట్ అనిపిస్తాయి అవతల వ్యక్తికి. ఓకేనండి శ్రీనివాస్ గారు? సో, ఇంకొక 2 నిమిషాల్లోనే మిగిలిన వాటిని కూడా ఎక్స్‌ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తానండి. ఎందుకంటే ఈ ఫీలింగ్స్ అన్నీ కూడా ఇవాళ కంప్లీట్ చేయాల్సిన సిలబస్ కంప్లీట్ చేయాలి. రివరెన్స్. రివరెన్స్ అంటే ఏంటంటే, మనలో శ్రేష్టత్వం కావాలి అనేటువంటి భావన ఉంటుంది కదా! ఆ భావననే రివరెన్స్ లేదా శ్రద్ధ అంటున్నాం. మనలో ది బెస్ట్ లైఫ్‌ని లీడ్ చేయాలి, శ్రేష్టమైనటువంటి జీవితాన్ని గడపాలి అనేటువంటిది రివరెన్స్ అని అంటున్నామనమాట. ఓకేనండి. ఈ 9 భావాల్లో ఈ భావాన్ని, చాలా ఇంపార్టెంట్ భావం ఇది కూడాను. సో, ఏంటి ఎక్సలెన్స్ అంటే, మనలో ఈ ఈ సామరస్యత అనేది అర్థమవ్వాలి. సామరస్యత ఇండివిడ్యువల్ లెవెల్‌లో, ఫ్యామిలీ లెవెల్‌లో, సొసైటీ లెవెల్‌లో అండ్ నేచర్ లెవెల్‌లో, అన్ని లెవెల్స్‌లోని నేను సామరస్యంగా, హార్మనీలో బతుకుతున్నాను. అలా బతకడం ద్వారా కంటిన్యూయస్ ఫీలింగ్ ఆఫ్ హ్యాపీనెస్ అండ్ ప్రాస్పెరిటీ నాలో ఉన్నది. అట్లాంటి ఫీలింగ్ నేను మెయింటైన్ చేయగలుగుతున్నాను. అది శ్రేష్టత్వం అన్నమాట. ఈ శ్రేష్టత్వం కోసం మనము పాటుపడాలి. దాన్ని యాక్సెప్ట్ చేస్తాం గదా! శ్రేష్టత్వం కావాలి అని కోరుకుంటాం గదా! దాన్ని రివరెన్స్ అన్నాము. శ్రద్ధ అన్నాము. అయితే ఇప్పుడు ఇప్పుడు మన సమాజంలో చూస్తే గనక శ్రేష్టత్వానికి కన్నా విశిష్టత్వానికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఉన్నది. ఐ యామ్ ఎ స్పెషల్ పర్సన్.
ఎవరు చేయనటువంటిది నేను చేస్తున్నాను, ఎవరు వేసుకొని బట్టలు నేను వేసుకుంటున్నాను, ఎవరు సాధించినటువంటి నేను సాధిస్తున్నాను, అలా చేస్తేనే బెస్ట్ అనేటువంటి ఫీలింగ్ సమాజంలో ఉంది, రాంగ్ కండిషనింగ్ ద్వారా అనమాట. ఒక క్లాస్లో ఇప్పుడు స్టూడెంట్స్కి ఎంఫసిస్ ఏంటంటే నీకు ఫస్ట్ ర్యాంక్ రావాలి, ఎలాగైనా సరే నువ్వు ఏదైనా చెయ్యి, దానికోసం నీ హెల్త్ పాడైపోయినా పర్వాలేదు, తక్కువసేపు పడుకున్నా పర్వాలేదు, ఏం చేసినా పర్వాలేదు, నీకు ఫస్ట్ ర్యాంక్ రావాలి. ఫస్ట్ ర్యాంక్కే మోస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. సో ఒక 30 మంది ఉన్నటువంటి స్టూడెంట్స్ ఉన్నటువంటి క్లాస్లో ఎంతమందికి ఫస్ట్ ర్యాంక్ వచ్చే అవకాశం ఉందండి? ఒకడికే వస్తుంది. ఈ ఫస్ట్ ర్యాంక్ రావడం అనేది విశిష్టత. అదే 30 మంది ఉన్నటువంటి క్లాస్లో ఎంతమందికి 100కి 100 వచ్చే అవకాశం ఉన్నది? బాగా చదివితే అందరికీ రావచ్చు. 100కి 100 రావడము శ్రేష్టత్వం. అంటే ఆ పర్టికులర్ టాపిక్ పూర్తిగా అర్థం అవ్వడము, అర్థమైన దాన్ని సరిగ్గా మళ్ళీ రిప్రొడ్యూస్ చేయగలగడము, అర్థమైంది జీవితంలో అన్వయించుకోగలగడము, దీన్ని శ్రేష్టత్వం అంటాం. 100కి 100 రావడం, అందరూ 100కి 100 తెచ్చుకోవాలి అన్నప్పుడు ఒకరికొకరు సహకరించుకుంటారు. అది గోల్ అయితే. గోల్ 1వ ర్యాంక్ రావడమే గోల్ అనుకోండి, నాకు 100కి 100 రాకపోయినా పర్లేదు, పక్కవాడికి నాకన్నా తక్కువ మార్కులు రావాలి, దానికోసం నేను ఏదైనా చేస్తాను అనేటువంటి రాంగ్ కండిషనింగ్ కూడా జరిగే అవకాశం ఉన్నదండి. సో విశిష్టత కాదు మనకు కావాల్సింది, శ్రేష్టత. అన్ని లెవెల్స్లో, ఇండివిజువల్ లెవెల్లో, ఫ్యామిలీ లెవెల్లో, సొసైటీ లెవెల్లో, నేచర్ లెవెల్లో, అన్నిటిలోని కూడా నేను శ్రేష్టమైనటువంటి జీవితాన్ని గడపాలి, ఎక్సలెన్స్ వైపు నా హ్యూమన్ పొటెన్షియల్ నేను ట్యాప్ చేస్తూ ఇంకా 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 బెటర్గా, సత్వగుణ సంపన్నులు అంటారు, స్థితప్రజ్ఞులు అంటారు, అటువంటి స్థితప్రజ్ఞత రావడం కోసం నేను ప్రయత్నించాలి, కంటిన్యూస్గా ప్రయత్నించాలి అనేటువంటి భావన మనలో ఉంటుంది కదండి, అది రివరెన్స్ అన్నాం. ఓకేనండి. అటువంటి రివరెన్స్ అనే భావన అలాగే ఆల్రెడీ శ్రేష్టత ఎవరైతే సాధించారో, మనం ఏదైతే శ్రేష్టత కావాలనుకుంటున్నామో అటువంటి శ్రేష్టత ఎవరైతే సాధించారో వారి పట్ల మనకు కలిగేటువంటి భావన ఏదైతే ఉందో దాన్ని గ్లోరీ లేదా గౌరవము అన్నాము. ఇందాక రెస్పెక్ట్ అంటే సమ్మానం అన్నాము, గ్లోరీ అంటే గౌరవం అన్నాము. గౌరవం అంటే ఏంటంటే అవతల వ్యక్తి తన శ్రేష్టత కోసం పాటుపడుతూ అది సాధించేశాడు, మనం ఏం సాధించాలనుకున్నా అది ఆల్రెడీ సాధించాడు. అటువంటి వ్యక్తిని చూస్తే మనకు కలిగేటువంటి భావననే గ్లోరీ లేదా గౌరవము అన్నాం అనమాట. ఇక నెక్స్ట్ లాస్ట్ మూల్యం, 9 మూల్యాల్లో 9 భావాల్లో లాస్ట్ది ఏంటంటే లవ్, ప్రేమ అన్నాం. సో ఇప్పుడు మీరు గమనించండి, మీలో మీ పట్ల, మీకు అవతల వ్యక్తి పట్ల ఒక సంబంధంతో ఉండేటువంటి భావన కావాలని మీరు కోరుకుంటున్నారు కదా, అందరూ కోరుకుంటాం కదా. అందరితోని కోరుకుంటామా లేదా కొందరితోనే కోరుకుంటామా? అసలు ఎవరితోని కోరుకోమా? ఎవరు కూడా నాకు రిలేటెడ్గా ఉండాలి అని అనుకోమా? గమనించండి, అసలు ఎవరితోని నేను నా వాళ్ళు అనేటువంటి భావన లేదు, అందరితోని అపోజిషనే ఉన్నది. ఎవరితోని వీళ్ళు నా వాళ్ళు, ఈ వ్యక్తి నా వ్యక్తి, వాళ్ళని నేను యాజ్ ఇట్ ఈస్ గా యాక్సెప్ట్ చేస్తున్నాను, ఇంద్రధనుస్సుని ఎలా యాక్సెప్ట్ చేస్తున్నాను అలా అవతల వ్యక్తిని యాజ్ ఇట్ ఈస్ గా ఎలా ఉంటే అలా యాక్సెప్ట్ చేస్తున్నాను అనేటువంటి ఫీలింగ్ లేకుండా ఎవరిని కూడా మనం యాక్సెప్ట్ చేయట్లే. ప్రతి వాళ్ళని మనకు చెడు కనిపిస్తుంది, నెగిటివ్ ఫీలింగ్ ఉన్నది. తమోగుణం ఉన్న వాళ్ళకి అందరికీ కూడా ప్రతి ఒక్కరిలోని కూడా నెగిటివ్ కనిపిస్తుంటుంది అనమాట. అలాంటప్పుడు అందరితోని అపోజిషన్ లో ఉంటారు. అదే ఉత్తములు ఎలా ఉంటారంటే, చరక సమితిలో ఏం చెప్తారంటే, కృత్స్నోహి లోకో బుద్ధిమతాం ఆచార్య శత్రుశ్చ బుద్ధిమతాం. ఈ మొత్తం ప్రపంచం అంతా కూడా బుద్ధిమంతుడికి ఒక గురువుగా పనిచేస్తుంది. అదే ఒక మూర్ఖుడికి ఇదే ప్రపంచం శత్రువుగా కనిపిస్తుంది. ఆ మూర్ఖుడికి ఏంటంటే ప్రపంచంలో ఎవరిని చూసినా నెగిటివ్ థింగ్సే కనిపిస్తాయి కాబట్టి అందరితోనే అపోజిషన్ లో ఉంటాడు అనమాట. అలాంటి ఫీలింగ్ ఓకేనా? లేదా కొంతమందితో ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ ఒక వ్యక్తి ఈ వ్యక్తి నా వ్యక్తి అనుకోవడం దాన్ని ఎఫెక్షన్ అన్నాం. లేదా కొంతమంది నా తల్లిదండ్రులు, నా పిల్లలు, నా భార్య లేదా నా భర్త, వీళ్ళు నా వాళ్ళు అనేటువంటి భావాన్నే ఎఫెక్షన్ అన్నాం. ఓకేనండి. వీళ్ళతో నేను ఐడెంటిఫై చేసుకుంటున్నాను, వీళ్ళు నా వాళ్ళు అనేది. ఇప్పుడు సపోజ్ ఏదో ఒక స్పెషల్ స్వీట్, నిన్న ఒక పేషెంట్, ఆయనకి బాగా సివియర్ డిస్క్ ప్రాబ్లం ఉంటే అది మనము చాలా బాగా తగ్గించాము. రాయచూరు నుంచి వచ్చారనమాట. ఆయన ఫాలోఅప్ మెడిసిన్స్ కోసం అని వచ్చారు. వచ్చినప్పుడు ఒక పెద్ద బాక్స్ ఆఫ్ జీడిపప్పుతో చేసినటువంటి స్వీట్స్ తీసుకుని వచ్చారు. అది చాలా చాలా బాగున్నాయి అనమాట. సో అలాంటి ఎక్స్క్లూజివ్ స్వీట్స్ వచ్చినప్పుడు మనం తిందామని అనుకున్నప్పుడు, సపోజ్ నాలో ఈ ఎఫెక్షన్ అనేటువంటి భావన అందరి పట్ల లేదనుకోండి, సడన్ గా నేను తింటున్నప్పుడు పని మనిషి వచ్చింది అనుకోండి ఇల్లు ఉడవడానికి, అప్పుడు నేను ఏం చేస్తాను, ఆ స్వీట్ బాక్స్ పక్కన పెట్టి క్లోజ్ చేసేసి, అదిగో ఇక్కడ చూడు అక్కడ చూడు అవన్నీ చూడు అని చెప్పేసి తుడిచేసిన తర్వాత వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ స్వీట్ బాక్స్ ఓపెన్ చేస్తాను. ఓకే, అలా ఓపెన్ చేసి తినబోతున్నాను, ఈ లోపు నా కొడుకు వచ్చాడు అనుకోండి. వస్తే ఏం చేస్తాను, వెంటనే వాడిని పిలిచి నేను తినాలనుకున్న స్వీట్ కూడా వాడికి ఇచ్చేస్తాను, సగం ఇస్తాను లేదా ఫుల్ ఇచ్చేస్తాను. ఎందుకు అంటే ఆ పని మనిషి పట్ల నాకు నా వ్యక్తి
ఐఎమ్ రిలేటెడ్ టు ద అదర్ పర్సన్ అనేటువంటి ఫీలింగ్ లేనప్పుడు నేను షేర్ చేసుకోను. అదే భావన నా కొడుకు పట్ల ఉంది కాబట్టి నాకు లేకపోయినా పర్లేదు వాడికి ఇవ్వాలి అనేటువంటి ఫీలింగ్ వస్తుంది. అది ఎఫెక్షన్ అనమాట. ఆ ఎఫెక్షన్ అనే ఫీలింగ్, అవతల వ్యక్తి నావాడు అనేటువంటి ఫీలింగ్ అందరి పట్ల కలిగితే, ప్రపంచంలో సృష్టిలో ఉన్నటువంటి అందరి పట్ల కూడా నాకు అదే ఫీలింగ్ కలిగితే దాన్ని లవ్ అన్నాము. ఫీలింగ్ ఆఫ్ బీయింగ్ రిలేటెడ్ టు ఆల్. అందరూ నా వాళ్ళే అనుకుంటే, అందరూ నాకు సంబంధించిన వాళ్ళు, అందరూ నా రిలేటివ్స్ అనుకుంటే ఆ ఫీలింగ్ నే ప్రేమ అన్నాం. అఫెక్షన్ అంటే ఫీలింగ్ ఆఫ్ బీయింగ్ రిలేటెడ్ టు అదర్ పర్సన్, యాక్సెప్టింగ్ ద అదర్ పర్సన్ యాజ్ దే ఆర్. వాళ్ళు ఎలా ఉంటే అలా వాళ్ళని యాక్సెప్ట్ చేయడము అనేది ఎఫెక్షన్. అలాంటి యాక్సెప్టెన్స్ అందరి పట్ల ఉంటే దాన్ని ప్రేమ అన్నం. ఇది పరిపూర్ణమైనటువంటి భావం అన్నమాట. ఇది కంప్లీట్ వాల్యూ అండి. ఇట్లాంటి భావన మనలో కలగడం అనేది చాలా చాలా అవసరం. ఈ చరాచర సృష్టి అంతా కూడా నాదే. దాన్నే వసుదైక కుటుంబం అని మన భారతీయ సంస్కృతిలో ఉన్నది. అయం నిజః పరోవేత్తి గణన లఘుచేతసాం ఉదార చరితానాంతు వసుదైవ కుటుంబకం. వీడు నావాడు, వాడు నావాడు కాదు, వాడు పరాయి వాడు అని స్మాల్ మైండ్స్ అలా అనుకుంటారట. కానీ ఉదార చరితులు, అద్భుతమైనటువంటి వ్యక్తిత్వం కలిగిన వాళ్ళు, డెవలప్ అయిన వాళ్ళు, వాళ్ళు ఏమనుకుంటారంటే ఈ ప్రపంచం మొత్తం నా కుటుంబమే అనుకుంటారు. అలా నా కుటుంబమే ఈ ప్రపంచం మొత్తం, ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా నా బంధువులే అనుకోవడమే ప్రేమ. సో ఈ ఫీలింగ్ ఆఫ్ బీయింగ్ రిలేటెడ్ టు ఆల్ అనేది కంప్లీట్ వాల్యూ అన్నాం కదా. ఇది ఎలా స్టార్ట్ అవుతుందంటే మనము ప్రతి ఒక్కరితోటి కూడా రిలేట్ అయి ఉన్నాం అనేది మనం గమనించాలి. అది మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో స్టార్ట్ అయ్యి ఇట్ విల్ ఎక్స్పాండ్ టు ద ఫీలింగ్ ఆఫ్ బీయింగ్ రిలేటెడ్ టు ఆల్ హ్యూమన్ బీయింగ్స్. హ్యూమన్ బీయింగ్స్ మాత్రమే కాదు, ఒక చెట్టు, ఒక ఒక ఆవు, ఒక పురుగు, ఒక ఏదైనా సరే, ఎనీథింగ్ ఇన్ ద లైఫ్ ఉన్నటువంటి ప్రతిదీ కూడా, అండ్ ఈవెన్ పదార్థావస్థ, ఈ భూమి, ఈ నేచర్, ఇదంతా కూడా నాదే. ఐఎమ్ రిలేటెడ్ టు ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్ అనేటువంటి భావన, అందరి పట్ల నా బాధ్యత పెరుగుతున్నప్పుడు ఆ భావననే ప్రేమ అన్నాం. అయితే అందరి పట్ల బాధ్యత ఉంటే ప్రపంచంలో ఉన్న వాళ్ళందరినీ నేను పట్టించుకుని అందరినీ బాగు చేయాలని కాదు. ఈ భావన ఏదైతే ఉందో, ఈ కైండ్నెస్ అనేది ఉందో, కంపాషన్ ఏదైతే ఉందో, బెనిఫిషన్స్ ఏదైతే ఉందో, ఈ భావాలు ఏవైతే ఉన్నాయో ఇవి మనము మన చుట్టుపక్కల ఎవరు మన కాంటాక్ట్ లో వస్తారో వాళ్ళందరికీ మనం ఎక్స్ప్రెస్ చేస్తాం. ప్రపంచంలో ఉన్న ప్రతి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎక్స్ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు. మనం ఎవరితో టచ్ లో ఉంటామో, మన ఇంట్లో పనిచేసే వాళ్ళు, మన ఆఫీస్లో ఉన్న కొలీగ్స్, మన బంధువులు కావచ్చు, ఇంకా మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, మన నైబర్స్, ఎవరెవరితో మనం రెగ్యులర్ గా కాంటాక్ట్ ఉంటామో వాళ్ళందరి పట్ల కూడా ఈ భావాన్ని మనం వ్యక్తపరుస్తాం అనమాట. లవ్ అనేటువంటి భావాన్ని మనం వ్యక్తపరుస్తాం. అందరూ మన వాళ్ళే అనేటువంటి భావాన్ని మనం వ్యక్తపరుస్తాం. సో అలా మనలోని ఎప్పుడైతే మనం డెవలప్ అవుతూ మనలోనే ఆ దైవత్వం బయటకు వస్తుందో, ఆ దైవత్వం అందరిలోనే కనిపిస్తుంది. అందరిలో కూడా అందరూ నా వాళ్లే, అందరూ కూడా భగవంతుడు సమానం, అందరూ కూడా ఎంతో మంచి వాళ్ళు అనేటువంటి, అందరిలో కూడా మంచిని చూడగలిగేటువంటి శక్తి అందరిలో కూడా, ఈ అందరికీ కూడా ఇదే సేమ్ పర్పస్ ఉంది. అందరిలో చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ హ్యాపీగా ప్రాస్పరస్ గా ఉండాలనుకుంటున్నారు, వేరే వాళ్ళు ఉంచాలనుకుంటున్నారు. అందరి ప్రోగ్రామ్ అదే. ఆల్ 4 లెవెల్స్ లో హార్మనీలో బతకడం అందరి ప్రోగ్రామ్ అదే. అందరికీ ఉన్న పొటెన్షియల్ కూడా అంతే. ఆల్ 4 లెవెల్స్ లో హార్మనీలో బతికేటువంటి పొటెన్షియల్ అందరికీ ఉన్నది. కేవలం కాంపిటెన్స్ లో తేడా ఉండొచ్చు, బట్ ఇంటెన్షన్ వైజ్ ఏ ప్రాబ్లం లేదు. ఐఎమ్ రిలేటెడ్ టు ఎవ్రీ వన్ ఆఫ్ దెమ్ అనేటువంటి భావన మనలో కలగడమే ఈ ప్రేమ అన్నమాట. సో ఈ ప్రేమ అనేటువంటిది ఏదైతుందో అన్డివైడెడ్ సొసైటీ నిర్మించడం కోసం, వసుదైవ కుటుంబం నిర్మించడానికి పిల్లర్ లాగా, ఒక పునాది లాంటిది ఈ ప్రేమ అనేటువంటి భావన అనమాట. సో మొత్తం ఈ 9 భావాలు ఉన్నాయి. ట్రస్ట్ అనేది అవతల వ్యక్తి యొక్క ఇంటెన్షన్ ఎప్పుడు కూడా కరెక్టే, అవతల వ్యక్తి నన్ను సంతోషంగా ఉంచాలని అనుకుంటున్నాడు అనేటువంటి భావన, అలాగే నాలో అవతల వ్యక్తిని సంతోషంగా ఉంచాలనేటువంటి భావన ఉన్నది. ఇది ట్రస్ట్ అన్నమాట. రెస్పెక్ట్ అనేది అవతల వ్యక్తిని, మనం చెప్పాను కదా, వాళ్ళ పర్పస్, ప్రోగ్రామ్ అండ్ పొటెన్షియల్ సేమ్. కేవలం వాళ్ళ కాంపిటెన్స్ తక్కువ ఉంటే ఆ కాంపిటెన్స్ ని సరిగ్గా ఎవాల్యుయేట్ చేయడము, వాళ్ళ శరీరం ఆధారంగా, వాళ్ళ క్యాస్ట్ ఆధారంగా, వాళ్ళ మతం ఆధారంగా, కులం ఆధారంగా, డబ్బు ఆధారంగా, పదవి ఆధారంగా కాకుండా వారిని ఒక సెల్ఫ్ గా, ఒక మనిషిని హ్యూమన్ బీయింగ్ గా ఎవాల్యుయేట్ చేయడం అనేది రెస్పెక్ట్. ఎఫెక్షన్ అంటే అవతల వ్యక్తి నావాడు అని యాజ్ ఇట్ ఈస్ గా ఎలా ఉంటే అలాగే యాక్సెప్ట్ చేయడం ఎఫెక్షన్. కేర్, యాక్సెప్ట్ చేసిన తర్వాత వాళ్ళ శరీరం పట్ల ఉన్నటువంటి బాధ్యతలు నిర్వర్తించడం కేర్, వాళ్ళ సెల్ఫ్ పట్ల ఉన్నటువంటి బాధ్యతలు నిర్వర్తించి వాళ్ళలో రైట్ అండర్స్టాండింగ్, రైట్ ఫీలింగ్ ని ఎన్ష్యూర్ చేయడం గైడెన్స్, వాత్సల్యము. ఎవరైతే శ్రేష్ఠత్వం కోసం శ్రేష్ఠత్వాన్ని కోరుకుంటున్నారో అలాంటి కోరిక, ఆ శ్రేష్ఠత్వం కావాలి అని అనుకోవడమే శ్రద్ధ, రివరెన్స్. అలా సాధించిన వాళ్ళ పట్ల మనకు ఉండేటువంటి ఫీలింగ్, ఇది ఇది ఐడియల్ లైఫ్ అంటే ఇలా ఉండాలి, మనం కూడా అలా ఉండాలి,
వాళ్ళు చూడగానే మనలో ఆ భావం కలుగుతుంది. గౌరవము లేదా గ్లోరీ అంటున్నాం. గ్రాటిట్యూడ్ అంటే మనలో శ్రేష్టత్వం కోసం ఎవరైతే కష్టపడుతున్నారో, చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా ఎంతో మంది మనల్ని బెటర్ హ్యూమన్ బీయింగ్ గా చేయడం కోసం కష్టపడ్డారు. అటువంటి వాళ్ళందరి పట్ల మనకి కలిగేటువంటి భావన, దాన్ని గ్రాటిట్యూడ్ లేదా కృతజ్ఞత అన్నాం. దాని తర్వాత కంప్లీట్ వాల్యూ అనేది లవ్. అది ఏంటంటే అందరూ నా వాళ్ళే అనేటువంటి భావన. అలా అందరూ నా వాళ్ళే అనుకుని ఆ భావన ఎప్పుడు కూడా ఉంటూనే అట్ ద సేమ్ టైం నా చుట్టుపక్కల ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి పట్ల అదే లవ్ ని మనం ఎక్స్ప్రెస్ చేయడం. మనం ఎవరి కాంటాక్ట్ లో ఉన్నారో వాళ్ళ పట్ల ఎక్స్ప్రెస్ చేయడం. ఇవి ఈ 9 వాల్యూస్, ఈ 9 మూల్యాలు అర్థమే, ఈ 9 భావాలు నాలో ఉంటే నేను సంతోషంగా ఉంటాను. అవి అవతల వ్యక్తికి ఎక్స్ప్రెస్ చేస్తే అవతల వ్యక్తి కూడా సంతోషిస్తాడు. అవతల వ్యక్తి రికగ్నైజ్ చేసి ఫీల్ అయ్యి ఎప్పుడైతే హ్యాపీ ఫీల్ అవుతాడో అప్పుడు ఆ బాండ్ అనేది సూపర్ స్ట్రాంగ్ గా ఉంటుందండి. సో ఈ హార్మనీ అనే సొసైటీ అనేది జస్ట్ ఇంట్రడ్యూస్ చేస్తాను. ఈ లోపు మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే చాట్ విండోలో టైప్ చేయండి. జస్ట్ ఇంట్రడ్యూస్ చేస్తాను, రేపు కంప్లీట్ చేస్తాను. సో సొసైటీ, ఇప్పుడు మనము కుటుంబం గురించి మాట్లాడుకున్నాం, ఇండివిజువల్ గురించి మాట్లాడుకున్నాం. సొసైటీ అంటే సమాజము, మన చుట్టుపక్కల ఉన్నటువంటి సమాజం అంటే ఏంటి? బేసిక్గా సమాజం అంటే కొన్ని కుటుంబాలు. ఈ కుటుంబాలన్నీ కూడా ఒక సొసైటీలో ఉన్నప్పుడు అందరికీ ఒక కామన్ గోల్ ఉంటుంది. కామన్ గోల్ ఉన్నటువంటి కొన్ని కుటుంబాలు కలిసి ఉంటే దాని సమాజం అనుకున్నాం. ఇప్పుడు కొంతమంది మనుషులు ఉన్నారండి, వాళ్ళందరూ కూడా కలిసే ఉన్నారు, కానీ వాళ్ళకి ఏమి కామన్ గోల్ లేదు. ఎవరి దారిలో వాళ్ళు వెళ్ళిపోతుంటే దాన్ని సొసైటీ అనము, దాన్ని క్రౌడ్ అంటాం, మంద. కలిసే ఉన్నారు, ఒక చోట జీవిస్తున్నారు, కానీ ఎవరికి ఒక కామన్ గోల్ లేదు, కలిసి పనిచేయడం లేదు, దాన్ని మంద అంటాం. చాలా మంది మనుషులు ఉన్నారు, కలిసి ఉండట్లేదు, చాలా వ్యతిరేక భావంతో ఉంటున్నారు, దాన్ని బ్యాటిల్ ఫీల్డ్ అంటాం, దాన్ని సొసైటీ అనము. అందరూ కూడా నన్ను వీడు కొల్లగొడుతున్నాడు, నేను వాడిని తిరిగి కొల్లగొట్టాలి అనేటువంటి భావనతో, పరస్పరము విద్వేష భావంతో, నెగటివ్ ఫీలింగ్స్ తో అందరూ ఒక చోట ఉన్నారు, దాన్ని బ్యాటిల్ ఫీల్డ్ అంటున్నాం. ఈ రోజున మనం సమాజంలో గమనిస్తే అందరూ కలిసి ఒక కామన్ గోల్ తో ముందుకు వెళ్తున్నటువంటి సమాజం కనిపిస్తుందా, లేకుంటే ఒక బ్యాటిల్ ఫీల్డ్ లాంటి సమాజం మనకు బయటకు వెళ్తే కనిపిస్తుందా? ఎలా ఉన్నది సమాజం? ఒకసారి మీరు ఆలోచించండి, లేదా చెప్పండి, టైప్ చేయండి. ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం ఎలా ఉన్నది? ఎగ్జాక్ట్లీ. మరి బ్యాటిల్ ఫీల్డ్ లా ఉండేటువంటి సమాజం మనకు ఓకేనా? అలాంటి సమాజంలో మనం ఉండాలనుకుంటున్నామా? నెక్స్ట్ జనరేషన్ మన పిల్లలు అలాంటి సమాజంలో ఉంటే ఓకేనా? నాట్ ఓకే కదండి. సో మన సమాజంలో అటువంటి మంచి సమాజాన్ని ఎన్షూర్ చేయాలంటే ముందు మనలో రైట్ అండర్స్టాండింగ్ అండ్ రైట్ ఫీలింగ్ ఉండాలి. ఇండివిజువల్ లెవెల్లో రైట్ అండర్స్టాండింగ్ అండ్ రైట్ ఫీలింగ్ ఉండాలి. ఫ్యామిలీ లెవెల్లో ప్రాస్పరిటీ, మనకి ఎంత కావాలో అంతకన్నా ఎక్కువ ఉన్నది అనేటువంటి భావన కలిగి ఉండాలి. అండ్ బయటకు వెళ్తే సమాజంలో అభయం ఉండాలి, ట్రస్ట్ ఉండాలి. రేపు పొద్దున్న బయటకు వెళ్ళినా ఏం కాకుండా సమాజం నన్ను కాపాడుతున్న అభయం ఉండాలి. అండ్ సృష్టిలో ప్రకృతితో సహ అస్తిత్వం ఉండాలి, కో ఎగ్జిస్టెన్స్, ప్రకృతితో కలిసి జీవించాలి, సహజీవనం చేయాలి. అలాంటి సమాజం మనకి కావాలి. మన ఇండివిజువల్ లెవెల్ నుండి ఫ్యామిలీలో ప్రాస్పరిటీతో పాటు నెక్స్ట్ సమాజంలో ఈ అభయము, తర్వాత నేచర్లోని ఈ కో ఎగ్జిస్టెన్స్, ఈ స్థితికి వెళ్ళాలి. ఈ అన్ని 4 కావాలి కదండి. ఏదైనా ఒకటి వదిలేయగలుగుతామా? మీరు చెప్పండి. 4 కావాలా, ఏదైనా ఒకటి వదిలేయగలుగుతామా? ఇండివిజువల్లో రైట్ అండర్స్టాండింగ్ అండ్ రైట్ ఫీలింగ్ ఉండాలి, ఫ్యామిలీలో ప్రాస్పరిటీ ఉండాలి, సొసైటీలో ఫియర్లెస్నెస్, అభయం ఉండాలి, నేచర్తో కో ఎగ్జిస్టెన్స్ ఉండాలి, సహస్తిత్వం ఉండాలి, కలిసి బతకాలి, ప్రకృతితో సహజీవనం చేయాలి. అన్నీ కావాలి కదండి. అన్ని లెవెల్స్లోని ఏ లెవెల్లో ఏ డిస్టర్బెన్స్ ఉన్నా కూడా మనం హ్యాపీగా ఉండలేం అనుకుంటాం. మనం అదే సమాజంలో ఏమైతే నాకేంటి, ప్రకృతిలో ఏమైతే నాకేంటి, వెన్ ఇట్ ఎఫెక్ట్స్ అస్ డెఫినెట్లీ వీ విల్ ఫీల్ డిస్టర్బెన్స్ అన్నమాట. సో ఈ 4 లెవెల్స్లో మన రెస్పాన్సిబిలిటీని మనం ఫుల్ఫిల్ చేసినప్పుడే మనం సంతోషంగా ఉండగలుగుతాం. దీని గురించి ఇంకొంచెం డీటెయిల్గా రేపు కంప్లీట్ చేసుకుందామండి. సో ఏమైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. 8 o'clock అయ్యింది. సో ఎవరైనా అర్జెంట్గా వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోండి, రికార్డింగ్ ఉంటుంది కాబట్టి ఆ క్వశ్చన్స్ మళ్ళీ వినొచ్చు. లేదు అవకాశం ఉంది అనుకుంటే కాసేపు ఉండి క్వశ్చన్స్ని ఆన్సర్స్ని తీసుకుందాము, డిస్కస్ చేసుకుందాము. బట్ అర్జెంట్గా వెళ్ళిపోవాల్సిన, ఇంతకు ముందు నెక్స్ట్ సబ్జెక్ట్ ఏం చెప్పాను కాబట్టి వెళ్ళాలనుకున్న వాళ్ళు వెళ్ళొచ్చు, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ని మళ్ళీ రికార్డింగ్లో వినొచ్చు. సో ఇప్పుడు మైక్ ఆన్ చేసుకుని క్వశ్చన్ అడగచ్చు, లేదా చాట్ విండోలో అడగచ్చు అండి. ఎస్ అండి. రికార్డింగ్ ఏంటో వస్తుంది సార్ మాకు? యూట్యూబ్ ఛానల్ ఉందండి, CHDHC అని.
అందులో రికార్డింగ్ ఉంది. మీకు స్పెసిఫిక్‌గా రికార్డింగ్ కావాలంటే గ్రూప్‌లో రికార్డింగ్ కావాలని అడగండి. మీకు ఆ లింక్ పంపిస్తారు. మహోదయ ఓకే సార్. శ్రీనివాస్ గారు చెప్పండి. అదే చిల్డ్రన్స్ గురించి డాక్యుమెంట్ ఉందన్నారు కదా, పంపిస్తున్నారు. హా! అది యాక్చువల్లీ హరి గారి దగ్గర ఆ డాక్యుమెంట్ మిస్ అయిందన్నారు. వెతుకుతున్నారు. దొరికితే పంపిస్తాను. ఓకే, ధన్యవాదాలు. బట్ ఈ మధ్య కాలంలో నేను చూసింది ఏంటంటే ఇన్‌స్టాగ్రామ్‌లోని చాలా పిల్లలతో బ్రహ్మాండంగా ఆడుకునే బోలెడన్ని స్మాల్ షార్ట్ వీడియోస్ చూసాను. అవి కూడా మనం షేర్ చేసుకోవచ్చు మనము. సో, ఆ గురుగారు తండ్రి, పిల్లవాడు లేదా తండ్రి, కూతురు ఆడుకుంటారన్నమాట. ఎన్ని మంచి వీడియోస్ ఉన్నాయో అవి నేను మీకు షేర్ చేస్తాను. అవైతే ప్రాక్టికల్‌గా ఎలా ఆడుతున్నారో కూడా కనిపిస్తుంది. ఓకే, ధన్యవాదాలు. నిన్న స్వాగతం. ఒక ఇన్సిడెంట్ జరిగింది గురువారం. చెప్పండి. నిన్న యూనివర్సిటీకి వెళ్ళాను. ఇంతకు ముందు బుక్స్ కోసం వెళ్తే 50, 60 అడిగారు వాళ్ళు. అడిగితే ఇయ్యలేదు స్టాఫ్. ఆ! నిన్న వెళ్తే బుక్కులు మొత్తం ఇచ్చినట్టు రాసుకొని 400 తీసుకొని బుక్ ఇచ్చేశారు. ఆ! కొంచెం వ్యతిరేకత అనిపించి బయటికి వచ్చేసాను. ఆ! బస్సు అందలేదు. ఒక పర్సన్ బైక్ మీద వచ్చి నన్ను నెక్స్ట్ స్టేజ్‌లో ఆ బస్సు అందించాడు. ఓహ్! అప్పుడు అనిపించింది అతను కూడా సాలరీ తక్కువ ఉంటుంది కదా, 50, 100 అడుగుతారులే అని. అంటే వ్యతిరేకత పోయింది గురుగారు. ఇక్కడ ఈ అవును. ఇన్సిడెంట్ ద్వారా అవును. ఒక వ్యక్తి మనకు మంచి చేయకపోయినా ఇంకో వ్యక్తి మంచి చేశాడు కదా. అవును. అక్కడ అంటే అందరూ చెడ్డవాళ్ళు కాదు, అందరూ మంచివాళ్ళు కాదు. ఆ వ్యక్తి అవును. కూడా సాలరీ తక్కువ ఉంటుంది కదా, అందుకే 50, 60 కూడా అడుగుతారులే అని ఒక మంచి భావన ఏర్పడింది. ఎగ్జాక్ట్‌లీ. ఎందుకు ఈ కరప్షన్ అనేది వస్తుందంటే, మనము మనీకి వాల్యూ ఇస్తున్నాం. మనం రెస్పెక్ట్ అనేది డబ్బు ఆధారంగా ఇస్తున్నాం. అవును. పనికి వాల్యూ లేదు. డబ్బుకే వాల్యూ ఉన్నది. అందువలన సమాజంలో వాడు కూడా ఒక బైక్ కొనుక్కొని, వాడు కూడా ఒక సొంత ఇల్లు కొనుక్కుంటే సమాజం గౌరవిస్తుంది కాబట్టి, ఆ గౌరవం కోసం, ఆ రెస్పెక్ట్ కోసము, ఆ సమ్మానం కోసం వాడు ఏదైనా చేయడానికి రెడీగా ఉన్నాడు. సో, నేను చేశాడు. లంచం తీసుకోవడానికైనా ఏదైనా చేయడం. ఎందుకు అంటే హి వాంట్స్ దట్ కైండ్ ఆఫ్ రెస్పెక్ట్ ఫ్రమ్ అదర్స్ అన్నమాట. సో, రాంగ్‌గా గైడ్ చేయబడినటువంటి ఒక ఇండివిడ్యువల్‌లో కూడా పర్పస్ ఈస్ అల్టిమేట్‌లీ హ్యాపీనెస్ అండ్ ప్రాస్పెరిటీ. ప్రోగ్రామ్ ఈస్ టు లివ్ ఇన్ హార్మనీ అట్ ఆల్ 4 లెవెల్స్ అండ్ పొటెన్షియల్ ఈస్ దేర్ టు లివ్ ఇన్ హార్మనీ ఇన్ ఆల్ 4 లెవెల్స్. అన్ని 4 లెవెల్స్‌లో కూడా హార్మనీలో ఉండడానికి పొటెన్షియల్ ఉన్నది గానీ, వాడికి కాంపిటెన్స్ తక్కువ ఉండడం వల్ల, వాడికి ఏది రైట్, ఏది రాంగ్ అని తెలియకపోవడం వల్ల, రెస్పెక్ట్ ఎక్కడి నుంచి వస్తుందనేటువంటి సరైన అవగాహన లేకపోవడం వలన మాత్రమే అతను ఇట్లా చేస్తున్నాడు అనేటువంటి భావన మనలో అర్థమైతే, అప్పుడు మనలో డిస్టర్బెన్స్ ఉండదండి. అవును, మనలో అవును గురుగారు. ఖచ్చితంగా డిస్టర్బెన్స్ ఉండదు. ఇప్పుడు ప్రాబ్లమ్ అంతా కూడా వాడు ఏం చేశాడన్నది కాదు. దానివల్ల మనం ఎంత డిస్టర్బ్ అయ్యామన్న దాని మీద ఎక్కువ మనల్ని ఎఫెక్ట్ చేస్తుంది కదండీ. ఎప్పుడైతే మనకి సొల్యూషన్ తెలిసిపోయింది. ఎందుకు అవతల వ్యక్తి ఇలా బిహేవ్ చేస్తున్నాడని మనకు అర్థమైపోతే, అప్పుడు మనం అంతగా డిస్టర్బ్ కాము. రైట్? 100% గురుగారు మీరు చెప్పింది. అవునండి. నాలో అయితే నాకొచ్చి చేంజ్ అయ్యింది 100%. అవును. ధన్యవాదాలు గురు. స్వాగతం అండి. సార్ ఒక డౌట్ సార్. ప్రేమ్ గారు చెప్పండి. సార్ అది ఇప్పుడు ప్రతి మనిషి పట్ల ప్రేమ భావంతో ఉండడం పాసిబుల్ అవుతుంది సార్. కానీ అది ఆల్ ద టైమ్ పాసిబుల్ అవ్వదు కదా సార్. ఇప్పుడు మనుషులు చాలా రకాల ఆలోచనలు చేస్తారు. చాలా వివిధ రకాలుగా ఉంటారు. మనం ప్రేమపూర్వకమైన భావంతో పలకరిస్తాం ఉండడం ఓకే. బట్ హ్మ్. కొంతమంది ఆహ్, ఆహ్, మన కీడు కోరుకోవడమో లేదంటే వాళ్ళ 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 లైఫ్ థాట్స్ వేరుంటాయి. మొత్తం డిఫరెంట్ ఉంటాయి. సో, హ్మ్. ఇలాంటి వ్యక్తులతో మనము ప్రేమపూర్వకంగా ఉండడం సాధ్యపడదు కదా ఆల్ ద టైమ్. అదే. ఇప్పుడు మా గురుగారు రామసుందరరావు గారున్నారు. ఆయన మా కాలేజ్ ప్రిన్సిపల్ అన్నమాట. అండ్ సంస్కృతం మాకు నేర్పించేవారు. అండ్ సర్జన్ అన్నమాట ఆయన. ఆయన సర్జరీ బుక్ రాస్తుంటే నేను రోజు వెళ్లి ఇంట్లో కూర్చొని ఆయన డిక్టేట్ చేస్తుంటే నేను రాస్తుండేవాడిని. రాస్తున్నప్పుడు నేను కాలేజ్‌లో జరిగిన విషయాలన్నీ చెప్తుండేవాడిని. వాళ్ళు ఇలా చేశారు, వీళ్ళు ఇలా చేశారు, వీళ్ళు నన్ను బాగా ఇరిటేట్ చేశారు, లేకపోతే వాళ్ళు రాంగ్‌గా బిహేవ్ చేశారు అని చెప్తుంటే, ఎవరి పట్ల నేను ఎవరిలో ఉన్నటువంటి లోపాలు నేను చెప్తున్నానో, వారిలో ఉన్నటువంటి మంచిని నాకు చెప్పేవారు వారు. నాకేమో చాలా కోపం వచ్చేది. వాడు నన్ను బాగా ఇబ్బంది పెట్టాడు అని వాడిలో ఉన్నటువంటి ఇది చేస్తుంటే అయ్యో పాపం అని అనకుండా, అంటే అయ్యో పాపం అని అనేవారు. బట్ స్టిల్ వాడిలో ఉన్న మంచిని మళ్ళీ గుర్తు తెచ్చి పొగుడుతున్నారేంటి అవతల వ్యక్తిని అని నాకు అర్థమయ్యేది కాదు. ఎట్లా ఆయన అవతల వ్యక్తిలో ఓన్లీ మంచే చూస్తున్నారు, ఏంటిది అని నాకు అర్థమయ్యేది కాదనమాట. తర్వాత నాకు ఆ సత్వగుణ సంపన్నుల యొక్క, స్థితప్రజ్ఞుల యొక్క ఆహ్, క్వాలిటీస్ నాకు అర్థమైన తర్వాత సత్వగుణ సంపన్నులు అందరిలోని మంచిని చూడగలుగుతున్నారు.
అందరిలోని మంచిని చూడగలగడం అంటే అందరిలో కూడా నేను హ్యాపీగా ఉండాలి, ప్రాస్పరస్‌గా ఉండాలి అనేటువంటి భావన ఉంది. అవతల వ్యక్తిని సంతోషంగా ఉంచాలనేటువంటి భావన ఉన్నది. కానీ వారి సామర్థ్య లోపం వల్ల వాళ్ళు రాంగ్‌గా బిహేవ్ చేస్తున్నారు. ఇక్కడ ప్రేమ అంటే ఏంటంటే, నువ్వు ఒక హ్యూమన్ బీయింగ్ విత్ సెల్ఫ్. ఆ సెల్ఫ్‌ని నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. నీలో రైట్ పర్పస్ ఉంది, రైట్ ప్రోగ్రామ్ ఉంది, రైట్ పొటెన్షియల్ ఉన్నది. అది సేమ్ నాలాగే ఉన్నదని నేను యాక్సెప్ట్ చేస్తూ, నిన్నుగా నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. అదే ప్రేమంటే. అందులో ఉన్నటువంటి నెగెటివ్స్‌ని కూడా నేను అర్థం చేసుకోగలుగుతున్నాను. బికాస్ ఆఫ్ రాంగ్ కండిషనింగ్, ప్రీ కండిషనింగ్ కావచ్చు, ఎన్నో జన్మల నుంచి వచ్చిన సంస్కారాల వల్ల కావచ్చు, ఎన్నో రకాల దీని వల్ల అతని కాంపిటెన్స్ తక్కువగా ఉన్నది. తక్కువగా ఉన్నంత మాత్రాన హి ఈస్ నాట్ ఎ రాంగ్ సెల్ఫ్. హి ఈస్ ఎ మిస్‌గైడెడ్ సెల్ఫ్ అయ్యుండొచ్చు. త దానంత అలా ఉండడం వల్ల నాలో ద్వేషభావం పెంచుకోవాల్సిన అవసరం లేదు. అలా పెంచుకోకుండా ఉన్నవాళ్ళు నా జీవితంలో నేను ఎగ్జాక్ట్‌లీ సత్వగుణం ఉన్న వాళ్ళకి ఎలాంటి లక్షణాలు ఉంటాయో, అలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళు నలుగురిని చూసాను నేను. నాకు మా ప్రిన్సిపల్ గారు, అలాగే నాకు సంస్కృతం నేర్పిన వెంకటకృష్ణయ్య గారు, మాకు ఈ ఈ ఈ ఈ నాలెడ్జ్‌ని అందించినటువంటి గణేష్ బగారియా గారు, అలాగే మాకు యోగా నేర్పించినటువంటి రామలింగ వెంకట సత్యనారాయణ గారు, వీళ్ళందరిలో కూడా ఆ సత్వగుణాన్ని చూసాను. అవతల వ్యక్తిలో మంచిని మాత్రమే చూడగలిగేటువంటి శక్తి. అది వీక్‌నెస్ కాదది. అది చాలా స్ట్రెంగ్త్ ఉంటేనే అవతల వ్యక్తి ఎంత మిస్‌బిహేవ్ చేస్తున్నా కూడా వారి పట్ల ప్రేమగా ఉంటూ మంచిగా వ్యవహరించగలిగేలా. అవతల వ్యక్తి చెడ్డవాడు అనగానే మన వ్యవహారం మారిపోతుంది. వాడిలో నెగెటివ్ క్వాలిటీస్ కనబడగానే మనం కూడా మిస్‌బిహేవ్ చేస్తాం వాడిని. వాడిని నీచంగా చూస్తాం, నీచంగా మాట్లాడతాం. అలా మాట్లాడకుండా అవతల వ్యక్తి ఒక మనిషిగా ప్రేమగా మాట్లాడేటువంటి శక్తి ఉన్న వాళ్ళు ఉన్నారు మన చుట్టుపక్కల ఎంతో మంది. సో, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ అనేది రాంగ్ స్టేట్‌మెంట్. పాసిబులే. మనం ఆ లెవెల్‌కి ఎదగాలి. మనం కూడా నిరంతరం అవతల వ్యక్తిలో మంచినే చూడగలిగి, చెడుని ఎప్పుడైతే మనం మంచిని చూడగలిగి అవతల వ్యక్తితో కమ్యూనికేట్ చేస్తామో, అప్పుడు మన ప్రభావం, మనలో ఉన్న మంచి ప్రభావం వాళ్ళ మీద కూడా పడుతుందనమాట. సో, అట్లాంటి శక్తి మనకి ఉన్నది. మనం ఆ లెవెల్ ఆఫ్ విశ్వ ప్రేమను చూపించగలిగేటువంటి, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి పట్ల ఆ ప్రేమ భావాన్ని చూపించగలిగేటువంటి శక్తి మనకుంది. పొటెన్షియల్ మనకున్నది. మనం మన సెల్ఫ్‌లో ఇంకొంచెం సాధన చేసి, ఇంకొంచెం హైయర్ లెవెల్‌కి ఎదగగలిగితే ఆటోమేటిక్‌గా అదొస్తుందండి. మీ పేరే ఓకే. ప్రేమ. మీ పేరే ప్రేమ్. సో, ఖచ్చితంగా మీరు ఈజీగా ఆ స్థితికి ఎదగగలుగుతారని నేను అనుకుంటున్నాను. మీరు చక్కగా 7 రోజుల సార్ డెఫినిట్‌గా. సెషన్ అటెండ్ అయ్యారు. సార్ డెఫినిట్‌గా అంటే ఒకటి సార్, నేను యాక్చువల్‌గా ఒక కొటేషన్ ఉంది శారదామాతది. ఆ! ఎదుటి వాళ్ళని లోపాల్ని చూస్తే మనం ప్రశాంతతను కోల్పోతాం సార్. సో, నేను అందుకని ఏంటంటే ప్రతి ఒక్కరితో అంటే లోపాలు అందరికీ ఉంటాయి డెఫినిట్‌గా. సో, మనం ఎలా అన్నా వాళ్ళతో ప్రేమతోని ఉండడానికి చూస్తాను, ఉంటాను అలాగా. సో, నేను అది హ్మ్. ఫాలో అవుతాను 100%. ఇంత స్థితప్రజ్ఞత కలిగేంత గురుగారు అంత యోగా మాస్టర్ అంత మనకి ఇంకా కలగలేదు నిజంగా చెప్పాలంటే. అంత అవును. అలా ఉంటే కష్టం. బట్ అది అనిపించింది సార్ అంతే. బట్ రైట్. డెఫినిట్‌గా నేను అందరితో ప్రేమగానే ఉంటాను సార్. వండర్‌ఫుల్ అండి. వండర్‌ఫుల్. థాంక్ యూ సార్థక అండి. నామధేయాలు మీరు. మా తల్లిదండ్రులకి ఇవ్వాలి సార్. ఆ పేరు పెట్టారు. ఎగ్జాక్ట్‌లీ. ఎంత మంచి పేరు పెట్టారు థాంక్ యూ చూడండి. నైస్. సార్. థాంక్ యూ సార్. రవికుమార్ గారు, లైక్ ఏదో ఒక తలపాగా కట్టుకొని బొట్టు పెట్టుకుంటే మీరు ఏదో అనుకోవద్దు. మేము కూడా ఎన్నో మిస్టేక్స్ చేసి, ఎన్నో ఒక డిస్టర్బెన్సెస్ చేసి, ఎన్నో అమానవీయ బిహేవియర్‌లు చేసి, తప్పులు చేసి, తెలుసుకొని ఆ దెబ్బలు తిని, పడి, లేచి ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తున్నామండి. లక్కీగా ఈ నాలెడ్జ్ దొరకడం వల్ల కొంచెం మీకన్నా ముందు తొలగడం వల్ల ఇంకొంచెం ముందు ప్రయాణం చేస్తున్నాం అంతే. చాలా హైయర్ లెవెల్‌లో ఏం లేమండి. చాలా నార్మల్ లెవెల్‌లోనే ఉన్నాము. మేము కూడా కంటిన్యూయస్‌గా పే చేస్తున్నాం. ఎంతో మారాల్సినది ఎంతో ఉన్నదండి మాలో కూడా, మా అందరిలో కూడాను. సీహెచ్‌జేసీ ఎవరైతే మా ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో ఈ నాలెడ్జ్‌ని మీకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్న వాళ్ళందరూ కూడా ఇవాల్వ్ అయిపోయి, ఇందాక నేను చెప్పినటువంటి ఆ స్థితికి వెళ్ళిపోయిన వాళ్ళు కాదు. ఈ రోజు కూడా డిస్టర్బెన్స్ వస్తున్నాయి. ఈ రోజు కూడా గొడవలొస్తున్నాయి. బట్ బెటర్ అండర్‌స్టాండింగ్‌తో సాల్వ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం అంతే. అంతేనండి రవికుమార్ గారు. రుదీన్ ప్రేమ్ కుమార్ గారు. ప్రేమ్ గారు చాలా గ్రేట్ సార్. తన క్రెడిట్ ఇచ్చినా కూడా తల్లిదండ్రులకి ఇచ్చారు కదా! అది ఇంకా గ్రేట్. అవునండి. రుదీన్ కుమార్ గారు. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి. సార్ ఇది ఇప్పుడు ఈ క్వాలిటీస్ మాకు అంటే ఉంటాయని మీరు చెప్పాకే తెలిసింది. అంటే ఉంటాయని తెలుసు కానీ వాటిని ఇలా చూడాలి, ఇలా అర్థం చేసుకోవాలని తెలీదు. అవును. మరి వీటిని ఇప్పుడు మీ క్లాస్ లేకపోతే మేము వీటిని ఎలా అర్థం చేసుకునే వాళ్ళం కూడా తెలీదు. అంటే లవ్ అంటే లవ్ అంటాం, ప్రేమ అంటే ప్రేమ అంటాం. కానీ వాటిని విడతీసి దానికి ఎలా ఇవ్వాలి, మా పేరెంట్స్ మాకు చెప్పలేదు. పేరెంట్స్ ఫార్మింగ్ బ్యాక్‌గ్రౌండ్ లేదు. జస్ట్ శరీర అవసరాలకు మనీ ఇచ్చేవాళ్ళు, చేసేవాళ్ళు తప్ప ఎన్నడూ వాళ్ళకిది ఫస్ట్‌లో తెలిసేది స్కూల్ డేస్‌లో గాని తర్వాత
అసలు తగ్గిపోయింది. మేము మా ఓన్‌గే మాకు తెలిసిందే రైట్ అనుకునే వాళ్ళం. కొంచెం నాకు యోగా బుక్స్ 'ఆచారంజీ బాబూజీ' అనేది ఒక యోగా బుక్ పరిచయం చిన్నప్పటి నుంచి. అవును. దానిలో చదివి నేను నా అంతట నేనే మోటివేట్ అయిపోయాను. అంటే అందులో అన్నీ రాసాడు. ఈ ఈ ఎందుకు రాసాడో తెలీదు. అది రైటో రాంగో తెలీదు గానీ, చేశాక కొన్ని రోజులయ్యాక నా సెల్ఫ్‌తో నేను వెరిఫై చేసుకున్నా. ఏంటి ప్రతిదీ దంతం, పళ్ళు పళ్ళు రుద్దడానికి మనం ఏం చేస్తున్నాం? వెస్టర్న్ సంస్కృతి వచ్చాక. ఎగ్ ఎందుకు తింటున్నాం? నాన్ వెజ్ ఎందుకు తినకూడదు? ఇవన్నీ ఎందుకు తినకూడదు? ఎందుకు టీవీలు ఎక్కువ చూడకూడదు? వీటన్నిటి గురించి బాగా రాసాడు. ఇప్పటికే ఆ బుక్ నాతో ఉంది. అప్పుడప్పుడు తీసి చదువుతాను. అందులో రాసాక అసలు ఇదంతా ఏంది? ఇదంతా మేమేం చదివాము? ఇదంతా ఏంది? అసలు ఇవన్నీ మాకెందుకు నేర్పట్లేదు? అని ఫీలింగ్ వచ్చేది కానీ, నాకెక్కడ ఆ గైడెన్స్ ఇచ్చేవాళ్ళు ఎక్కువ దొరకలేదు. అంటే మనని అందుకని డెవలప్ చేయాలి. రుదిన్ కుమార్ గారు, అందుకని మనం ఏం చేసామంటే ఈ యూహెచ్వి యూనివర్సల్ హ్యూమన్ వాల్యూస్ అనే పేరుతోటి ఈ నాలెడ్జ్ ని ఎడ్యుకేషన్ సిస్టమ్ లో తీసుకెళ్లే ప్రయత్నం చేశాము. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కి కంపల్సరీగా ఒక కోర్స్ ఇది రన్ అవుతోంది. అలాగే థర్డ్ ఇయర్ లోని 3 కోర్స్ రన్ అవుతుంది. మొత్తం భారతదేశంలోని అన్ని ఇంజనీరింగ్ కాలేజెస్ లోని యూహెచ్వి సెల్ ఉంది. ఇదే సేమ్ నాలెడ్జ్ ఇప్పుడు మనం ఏదైతే షేర్ చేసుకుంటున్నామో ఇది సిలబస్ బుక్ గా ఉంది. కంపల్సరీగా అందరూ నేర్చుకుంటున్నారు. దీన్ని యూజీసీ వాళ్ళు కూడా తీసుకుని డిగ్రీ కాలేజ్ లో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. స్కూల్ లెవెల్లో కూడా సార్ స్క్రీన్ స్ట్రక్ అయింది. సారీ అండి, లాగౌట్ అయ్యాను మధ్యలోనే ఎందుకునో. సో ఈ ఓకే అండి. మధ్యస్థ దర్శన్ అనేటువంటిది ఏదైతే ఉందో దీన్ని ఆయన రాయడం జరిగింది అనమాట. అయితే ఇది కూడా ఎక్కడి నుంచో రాలే. ఇది మన ఉపనిషత్తుల నుండి, మన భగవద్గీత వీటి నుండి వచ్చినటువంటి నాలెడ్జ్. అండ్ మన మతంలోనే కాకుండా వేరే మతాల్లో వాళ్ళ ధర్మ గ్రంథాల్లో కూడా ఇదే చెప్తున్నారు. కాకపోతే ఇంత సైంటిఫిక్ గా ఇంత క్లియర్ గా అర్థమయ్యేలాగా కొన్ని చోట్ల చెప్పట్లేదు, కొన్ని చోట్ల చెప్తున్నారు అనమాట. అంతే. ఇది ఎప్పటి నుంచో తరతరాలుగా వస్తున్నటువంటి నాలెడ్జ్ నే మనం ఒక అందరికీ అర్థమయ్యే రీతిలో ఒక పద్ధతిలో మనం అందరికీ చెప్పే ప్రయత్నం చేస్తున్నాం అంతే. ఓకే అండి. అయితే రుదిన్ కుమార్ గారు, సార్ నిన్న జరిగిన డిస్కషన్ లో మీ మిసెస్ ఈ పర్టికులర్ వర్క్ చేయడానికి ఎక్కువ సమయం దొరకట్లేదు బికాస్ ఆఫ్ ఆఫీస్ లో అలసిపోవడం వల్ల కావచ్చు, ఆఫీస్ లో పడిన స్ట్రెస్ వల్ల కావచ్చు, ఎక్కువ సమయం దొరకట్లేదు అనేటువంటి భావాన్ని ఎక్స్ప్రెస్ చేశారు, రైట్? సో దానికోసం అంటే ఇప్పుడు ఈ 9 మూల్యాలు ఉన్నాయని తెలిస్తే సరిపోదు కదా. వీటిని మనము నిరంతరం మనలో ఆ భావాలు మనలో ఉండేలాగా మనం ప్రాక్టీస్ చేయాలి. అండ్ ఆ భావాలను అవతల వ్యక్తికి ఎక్స్ప్రెస్ చేయగలగాలి, రైట్? సో దానికి మనం ఎంత సమయం ఇవ్వగలుగుతున్నాము మన సెల్ఫ్ డెవలప్మెంట్ కి, అలాగే మన అనుకున్న వాళ్ళకి వాత్సల్యం ఇవ్వడానికి ఎంత సమయాన్ని పక్కన పెట్టాము. తనువుకి, మనసుకి, ధనంకి ఈ మూడిటికి 8 గంటలు అనుకుంటే, పడుకోవడానికి తినడానికి ఒక 8 గంటలు పోతే, పని చేయడానికి ఒక 8 గంటలు పోతే, మిగిలిన 8 గంటలు మన సెల్ఫ్ లో డెవలప్మెంట్ కోసం మనం ప్రయత్నిస్తున్నామా? అందులో అతి ముఖ్యమైనటువంటి వాళ్ళకి మనం సమయాన్ని ఇవ్వగలుగుతున్నామా? 8 గంటల్లో ఒక గంట అయినా ఇవ్వగలుగుతున్నామా? దీని మీద మనం వర్క్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదండి. సో ఐఎమ్ ప్రతి షూర్ మీకు ఇంత చక్కటి ఇన్స్పిరేషన్ చిన్నప్పుడే మంచి పుస్తకాలు చదివి అంత ప్రభావితమైనటువంటి మీరు ఖచ్చితంగా అంత సమయాన్ని ఇచ్చి లక్కీగా అదృష్టం ఏంటంటే మీరు మీ శ్రీమతి ఇద్దరు కూడా పెళ్ళైన కొత్తలోనే ఇది తెలుసుకున్నారు. అండ్ ఇద్దరు కలిసి వింటున్నారు, డిస్కస్ చేసుకోవడానికి అవకాశం ఉంది, సెల్ఫ్ డెవలప్మెంట్ కి అవకాశం ఉంది. ఒకరినొకరు ఎత్తి చూపించుకోకుండా, క్రిటిసైజ్ చేసుకోకుండా, ఒకరి సెల్ఫ్ ని ఒకరు సెల్ఫ్ లో అవగాహన, రైట్ అండర్స్టాండింగ్ రావడం కోసం ప్రయత్నించే అవకాశం మీకు తొందరగా దొరికింది. మాకెప్పుడో మా పుట్టిన తర్వాత మాకు జీవన విద్య అనేది, ఆ పాపకి 3 ఏళ్ళప్పుడు మాకు తెలిసింది జీవన విద్య అనేది. సో మీకు ఇప్పుడే తెలియడం అనేది చాలా అదృష్టం అనుకుంటున్నాను. దానిపైన మీరు చాలా వర్క్ చేసి చాలా ఫాస్ట్ గా మా అందరికన్నా ముందే ఈ దీంట్లో ముందుకు వెళ్తారని నేను ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ అండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అమ్మా. ఒక చిన్న డౌట్ సార్. యాక్చువల్లీ మేము నాన్ వెజ్ తినే ఫ్యామిలీలో పుట్టాము. బట్ నేనైతే ఎప్పుడు నాన్ వెజ్ చిన్నప్పటి నుంచే తినలేదు. సంహౌ మా పేరెంట్స్ బలవంతం చేసినా నేను తినలేదు. ఇప్పుడు నా కొడుకు ప్రీవియస్ స్కూల్లో 3 సంవత్సరాలు మానేశాడు.
అయితే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అవును. వాడు గేమ్ చేంజర్ అనే డాక్యుమెంట్ చూపించినా మారలేదు గానీ, అవును. ఆ స్కూల్లో విధి విధానాల వల్ల దానివల్ల మారాడు. అవును. మళ్ళీ ఇప్పుడు స్కూలు ఇక్కడికొచ్చాడు మా దగ్గరికి. హ్మ్. ఇక్కడ స్కూల్లో భోజనంలోనే నాన్ వెజ్ ఉంటుంది. అయ్యో! వీక్లీ ట్వైస్. అయితే హ్మ్. ఫస్ట్ కన్సెంట్ ఇచ్చేటప్పుడు వెజిటేరియన్‌గా ఇవ్వనా అని అడిగితే ఓకే అన్నాడు. మళ్ళీ నిన్న వచ్చి ఐ వాంట్ టు ఈట్ నాన్ వెజ్ అంటున్నాడు. అవును. అప్పుడు ఏం చేయాలి సార్? నాకేం అర్థం కావట్లే. నాకేమో ఫస్ట్ ఈ నాన్ వెజ్, ఈ ఎగ్గులు అనేవి బయట ఒక సెషన్ అటెండ్ అయ్యాను నేను. ఫుడ్ ఆన్ ప్లేట్, పాయిజన్ ఆన్ ప్లేట్ అని అవును. రామాంజనేయులు సార్. ఆయన అవును. అగ్రికల్చరల్ సైంటిస్ట్. అవును. ఆయన అంటే నేను తినను కాబట్టి నేనేం చెప్పినా మా ఇంట్లో వాళ్ళకి "నువ్వు తినవు కదా! నీకేం తెలుసు దాని అవును. టేస్ట్, దాని ఎసెన్స్" అని ఇలా మాట్లాడతారు. అవును. పాపనైతే ఇంకేం చేయలేము. ఆమె తింటానే ఉంది. వదిలేసాము. ఓకే. అట్‌లీస్ట్ వీడేదో ఒక 3 సంవత్సరాలు తినలేదు, దారిలోకొచ్చాడనుకుంటే మళ్ళీ దారిలోకెళ్ళిపోతున్నాడు. ఓకే. ఇప్పుడు వాడు 13 సంవత్సరాలు కాబట్టి నేను చేయకూడదని నేననుకుంటున్నా. అవును. ఏం చేయమంటారు సార్? అంటే నాకు చిన్న అంటే డౌట్. మన ప్రయత్నం లేకుండానే తను ఇంతకు ముందు మానేశాడు. దానికి చాలా సంతోషము. ప్రయత్నం అంటే స్కూల్ ప్రయత్నం ఉందక్కడ. స్కూల్ ఆ! ప్రభావం వల్ల తను మానేయగలిగాడు. ఆ! ఇప్పుడు మళ్ళా సహచరులు. వేరే స్కూల్‌కి వెళ్ళడం వల్ల ఇది చాలా దురదృష్టకరం కూడా. స్కూల్ వాళ్ళే నాన్ వెజిటేరియన్ ఫుడ్‌ని పెట్టడము, దానివల్ల హ్మ్. వెజిటేరియన్ పిల్లలు కూడా అది ఇన్‌ఫ్లూయెన్స్ అవ్వడం అనేది దురదృష్టకరం. ఆ! అయితే ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు బాగా డిస్టర్బ్ అయిపోవడం గాని, టెన్షన్ పడడం గాని చేయొద్దండి. హ్మ్. ఓకే. ఇప్పుడు ఇమ్మీడియేట్‌గా ఒకటి 2 రోజులో, ఒక నెలో, 2 నెలల్లో నాన్ వెజ్ తిన్నా కూడా నష్టమేం లేదు. హ్మ్. ఓకే. ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ ట్రై టు వర్క్ ఆన్ ద రిలేషన్‌షిప్. హ్మ్. మీ బాబుతో ఎక్కువ సమయాన్ని గడపండి. హ్మ్. ఎక్కువ సమయాన్ని గడుపుతూ ఆహ్, నాన్ వెజిటేరియన్ ఫుడ్ ద చైనా స్టడీ అని ఒక పెద్ద బుక్ ఉందండి. దానిలో హ్మ్. సైంటిఫిక్‌గా శాస్త్రజ్ఞులు రిసర్చ్ చేసి ఎందుకు నాన్ వెజిటేరియన్ ఫుడ్ మంచిది కాదు అనేది ఒక హ్యూజ్ రిసర్చ్ అన్నమాట. కొన్ని సంవత్సరాల పాటు కొన్ని వందల దేశాల్లో జరిగిన రిసర్చ్ మొత్తం కలిపి కంపైల్ చేసి ఒక బుక్ రెడీ చేశారంట. మోస్ట్ సైంటిఫిక్ ఎక్స్‌ప్లనేషన్ ఆఫ్ వై వి ఆర్ నాట్ సూటబుల్ ఫర్ నాన్ వెజ్ కన్జంప్షన్ అనేది చాలా బాగా ఉంటుందన్నమాట. ఆ బుక్ చదవండి. ద చైనా యాక్చువల్లీ స్టడీ అని. 'గేమ్ చేంజర్' కూడా డాక్యుమెంటరీ అలానే చాలా రీసెర్చ్ స్టడీస్, అవును. ఎగ్జాంపుల్స్‌తోనే ఉంది సార్ అది. అవును. అది చూపించినా గానీ ఏం అవ్వలేదు. అవును. అయితే లాస్ట్ స్కూల్‌లో యోగా ఉన్నింది కంప్లీట్‌గా 1 అవును. అవర్. అయితే అవును. నేనిప్పుడు ఏం చేశానంటే, నేను వాడితో పాటు ఆఫ్‌లైన్ యోగా క్లాస్‌కెళ్తున్నా. ఒక హ్మ్. 20 రోజుల నుంచి. హ్మ్. అంటే ఆ యోగా మళ్ళీ చేస్తే ఏమన్నా బెటర్ కంట్రోల్ వస్తుందేమో ఈ ఫుడ్ మీద ఆ! అన్నట్టు. డెఫినెట్‌లీ. యోగా వెళ్ళడం వల్ల అండ్ హ్మ్. అక్కడ ఉండేటువంటి పరిచయాలు, అక్కడ ఉన్నటువంటి వ్యక్తులతో మాట్లాడడము, వారి అనుభవాలు ఇవన్నీ కూడా ఖచ్చితంగా తన మనసు పైన ప్రభావాన్ని చూపిస్తాయి. హ్మ్. అయితే మోస్ట్ ఇంపార్టెంట్ ప్రభావం మనదనమాట. ఆ! మనము ఇంకా ఎక్కువ ప్రేమ చూపిస్తూ, ఇంకా హ్మ్. ఎక్కువ పట్టించుకుంటూ, ఇంకా ఎక్కువ వాత్సల్యం ఈ నాన్ వెజిటేరియన్ ఫుడ్ పక్కన పెట్టి మిగిలిన తన అవసరాలు ఏవైతే ఉన్నాయో, తన ఎమోషనల్ నీడ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మీరు తీరుస్తూ, మీరొక హ్మ్. స్ట్రాంగ్ బాండ్‌ని క్రియేట్ చేసుకొని, హ్మ్. నెమ్మదిగా చిన్నగా మళ్ళీ ఇన్‌పుట్స్ ఇస్తూ ఉన్నారనుకోండి. హ్మ్. ఇస్తూ ఉంటే వన్ ఫైన్ డే మళ్ళీ అప్పట్లాగే సడెన్‌గా మానేసే అవకాశం కూడా ఉన్నది. హ్మ్. ఓకేనండి. దీనికోసం ఫస్ట్ మీ మనసులో సంకల్పం చేసుకోండి. నా నా బిడ్డ హ్మ్. ఖచ్చితంగా మళ్ళీ నాన్ వెజిటేరియన్ మానేసేయాలి అని ఒక సంకల్పం చేసుకోండి. ఓకే సార్. సంకల్పం చేసుకొని ఇప్పుడు తినేయడం వల్ల చాలా కొంపలు అంటుకుపోతున్నాయని కూడా ఏమి అనుకోవద్దు. ఓకే ఆ సార్. నెగెటివ్ ఫీలింగ్ తీసేసేయండి. పాజిటివ్ ఫీలింగ్ మాత్రమే మనసులో పెట్టుకొని ఒక ఆ! మంచి దీనికి తీసుకువెళ్ళే ప్రయత్నం చేయండి. అసలు ఆ! స్కూల్ మార్చాల్సిన అవసరం ఎందుకొచ్చింది? అక్కడ పిల్లలు ఇన్‌ఫ్లూయెన్స్ చాలా ఎక్కువైపోయాడు. వాళ్ళు ఏది పాడితే అది వీడు పాడేశాడు. ఇంకా వాళ్ళు పిల్లలే గదా! వాళ్ళని అనడానికి లేదు. అవును. అది రెసిడెన్షియల్ అక్కడ పేరెంట్స్‌కి ఇప్పుడు ప్రాబ్లమ్ ఏమొచ్చి పడతాందంటే, ఈ పేరెంట్స్ అనేవాళ్ళు ఎక్కువ క్వెషన్ చేస్తున్నారు స్కూల్‌ని. హ్మ్. యాక్చువల్లీ హ్మ్. మనము గురువుని, అక్కడ సిస్టమ్‌ని ఎక్కువ క్వెషన్ చేస్తే, హ్మ్. మనకే నమ్మకం లేనప్పుడు మన పిల్లలు ఎలా నమ్ముతారది? అవును. నమ్మరు. సో, అవును. ఇంకా అది మనం దాంట్లో పోయి కరెక్షన్‌లన్నీ చేయలేము. వీడు ఎవరి ఇంతకు వల్ల ముందు రెసిడెన్షియల్ ఇప్పుడు మీ దగ్గరే ఉంటున్నాడా? మా దగ్గర ఇంక నేను ఇవన్నీ చూసి అసలు ఇంత ఇన్‌ఫ్లూయెన్స్ అయ్యేటప్పుడు బెటర్ టు బీ విత్ మీ అని నా ఫ్రెండ్స్ డాక్టర్స్ ఇద్దరు సలహా ఇచ్చారు. "అక్క ఎందుకు నువ్వే లెక్చరర్ అయ్యుండి వాడిని బయట పెట్టడము, వాడు నీ దగ్గర ఉంటేనే బెటర్ అని మా ఫీలింగ్" అని ఇద్దరు చెప్తే, అప్పుడు నాకు అవును గదా! నేనే చేసుకోవచ్చు కదా! నా కొడుకుని. నేను ఎట్లాగో ఇది 9:30 చాలా to 4:30 కరెక్ట్ చెప్తాను. అండి సౌజన్య గారు. హ్మ్. మన పిల్లలని మనం గైడ్ చేసినంత బాగా ఇంకెవరు గైడ్ చేయలేరు. హ్మ్. ముఖ్యంగా మనలో రైట్ అండర్‌స్టాండింగ్ ఉంటే. హ్మ్. మనం ఇవ్వగలిగినంత సమయం కూడా ఎవరు ఇవ్వలేరు.
హాస్టల్లో ఎంత సమయం 15 ఏండ్ల వరకు నాకు నా దగ్గరే పెట్టుకోవాలనే ఉన్నిందనమాట. వాడేదో సమ్మర్ క్యాంప్ వెళ్ళి అక్కడ అట్రాక్ట్ అయిపోయి వెళ్ళిపోయాడు. మళ్ళీ అక్కడ అలానే అంటే తెలిసి తెలియనితనము అక్కడ పక్కన పిల్లల్ని నేను ఏమి అందలుచుకోలేదు. ఎందుకంటే వాళ్ళు చిన్న పిల్లలు. ఏం అర్థం కాదు సార్ ఇవన్నీ. ఇప్పుడు మీరు మామూలుగా వండి పంపించలేరా క్యారేజ్ స్కూల్లో? అక్కడ ఇప్పుడు ఇంకో ప్రాబ్లం ఏమంటే ఆంధ్రప్రదేశ్లో సోషల్, సైన్స్, ఇంగ్లీషు, మ్యాథ్స్, హిందీ ఈక్వల్ ప్రయారిటీ లేదు. 8th క్లాస్కి వచ్చాక వాళ్ళకి ఐఐటి ఫౌండేషన్ నీటో డిసైడ్ అవ్వాలి. వాడికి అంత నాకెందుకు అంత స్ట్రెస్ పెట్టాలి వాడికి? వాడు అన్నీ చదవాలంటే మా ఊర్లో 2 స్కూళ్ళు ఉన్నాయి సిబిఎస్ఈ ఆఫర్ చేసేది. ఆ రెండిట్లో ఫుడ్ పెడతారు. అంటే ఫుడ్ కంపల్సరీ మన బాక్స్ నాట్ అలౌడ్. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే అందరూ ఒకటే తింటే ఏ గొడవ ఉండదని ఒక్కో డబ్బా ఒకటి తెచ్చి ఆ డబ్బాలో వెజ్ డబ్బా, నాన్ వెజ్ డబ్బా, ఒక సిస్టమ్ ఒక సిస్టమ్ ఫాలో అవ్వాలి. అక్కడ కూడా పేరెంట్సే నాన్ వెజ్ పెట్టమనేది, స్కూల్ ఏం కాదు. పేరెంట్స్ ఏమనుకుంటున్నారు, ప్రోటీన్ వీళ్ళకి ప్రోటీన్ అంటే నాన్ వెజ్ అనే ఫీలింగ్. అదంతా కూడా మిస్అండర్స్టాండింగ్ లేండి. అది మనం చెప్పలేము వాళ్ళకి. బట్ సో ఇప్పుడు మీరు లైక్ స్కూల్ ఎట్లాంటి స్కూల్లో ఉంటే నా పిల్లవాడు బాగా చదువుకుంటాడు లేదా బాగా డెవలప్ అవుతాడు అనే దాంట్లో జడ్జ్మెంట్లో ఏమైనా తేడా వచ్చిందేమో కూడా ఒకసారి గమనించుకోండి. ఇప్పుడైతే నేను ఏం చూసానంటే ఆటలు, కళలు, చదువు 3 హోలిస్టిక్ గా ఉండే స్కూల్ సెలెక్ట్ చేసుకున్నా. ఎక్సెప్ట్ ఆ ఫుడ్ లో నాన్ వెజ్ ఒక్క పారామీటర్ తప్పనిచ్చి నాకు ఏమీ కనిపించలేదు నెగటివ్. వాడు చాలా హ్యాపీగా వెళ్తున్నాడు. ఏ క్లాస్ లో ఉన్నాడు ఇప్పుడు? ఇప్పుడు 8th లో ఉన్నాడు సార్. 8th లో ఉన్నాడా? 8th కాబట్టే మేము ఆ నీట్లు, మా హస్బెండ్ ఏమో అసలు 8th క్లాస్ కి వాడికి ఏం తెలుస్తుంది, సోషలా, సైన్సా, మ్యాథ్సా అనేది తప్పు. నేను ఒక్కసారి లైక్ హరిగారు అన్మ్యూట్ చేసుకోగలిగితే, 2 నిమిషాలు హరిగారు ఉన్నారు, సో వారిని ఒక్కసారి ఈ విషయంలో ఆయన ఇన్పుట్స్ ఏమైనా ఉంటాయేమో కనుక్కుంటాను. మచ్ బెటర్ ఇన్ ఎక్స్ప్లెయినింగ్ థింగ్స్ ఆన్ దిస్. హరిగారు అవుతుందండి మీకు అన్మ్యూట్ చేసుకోవడం? హలో, వినిపిస్తుందండి? వినిపిస్తుందండి. 8 అంటే కొంచెం కష్టమే, అబ్రప్ట్ గా స్కూల్ చేంజ్ చేయడం వల్ల కూడా. సో చాయిస్ ఆఫ్ స్కూల్ అండి. అంటే సరే, ఇప్పుడు ఒక జనరిక్ ఆన్సర్ చెప్తున్నా, నాట్ ఇప్పుడు ఫుడ్ చాయిస్ ఈ పర్టికులర్ అబ్బాయిది ఎలా మార్చాలనే దానికంటే జనరిక్ ఆన్సర్ చెప్తున్నారు. జనరిక్ ఆన్సర్ ఈజ్ ద చాయిస్ ఆఫ్ ద స్కూల్ అండి. చాయిస్ ఆఫ్ ద స్కూల్, హౌ వి డిసైడ్ అనేది. ఇప్పుడు బాగా చదువుకోవాలి, ర్యాంక్ రావాలి, ఐఐటి ఇవన్నీ ప్రయారిటైజ్ చేసుకొని రెసిడెన్షియల్ పెట్టడం అనేది ఒక సిస్టమ్ ఉంది. అప్పుడు ఏంటంటే సేమ్ ఇలానే ఈరోజు డిస్కస్ చేసుకునే టాపిక్ అండి, మమతన వాత్సల్యం అనేది. వీళ్ళకి అక్కడ సరైన వాల్యూస్ వస్తాయా లేదా సంబంధం లేకుండా మార్క్స్ వస్తాయా అనే దాంతోనే వెళ్తున్నాం. అదే ఇక్కడ కూడా అండి, సైన్స్, ఆర్ట్స్ ఇలా అన్నారు, అవన్నీ కూడా కొంచెం సూపర్ఫిషియల్. మచ్ డీపర్ ఆస్పెక్ట్స్ ఏమున్నాయి, స్కూల్ ఎన్వైరన్మెంట్ ఏముంది, వాట్ ఈస్ ద థాట్, అసలు ఆ స్కూల్లో భావజాలం ఏంటిది, హూ బిలీవ్స్ ఇన్ గివింగ్ దట్ ఫుడ్, దోస్ థింగ్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అండి మనం చాయిస్ ఆఫ్ ద స్కూల్ చేసేటప్పుడు. నౌ ఈజ్ ఇన్ 8th, అప్పుడు చేంజ్ చేయడము, ప్లస్ మన ఊర్లో మన నియర్ బై మన స్కూల్ ఉండడం లిమిటెడ్ చాయిసెస్ ఉంటాయి, అవన్నీ చూసి నిర్ణయం తీసుకోవాలండి. మేము కూడా మా పిల్లల విషయంలో అయితే వేరే ఇంకా స్కూల్స్లో ఇలాంటి ఆప్షన్స్ ఉన్న ఫుడ్ పెట్టేయడం కానీ, ఇంకా బెటర్ ఫెసిలిటీస్ ఉన్న, ఇంకా బెటర్ ఏది ఎకడమికల్ ఇంకా రిగర్ అలా ఉన్నా సరే, వీ ఫెల్ట్ దోస్ థింగ్స్ నాట్ సో ఇంపార్టెంట్. మోర్ వాల్యూస్ అండ్ కల్చర్, స్కూల్ కల్చర్ బాగుండాలి. అండ్ టీచర్స్ అండి, ఇంకా టీచర్స్ కొంచెం క్లారిటీ ఉన్న వాళ్ళు, ఎక్స్పీరియన్స్ ఉండాలని అలా చూసి చేసుకున్నామండి. సో ఒకసారి ఇలాంటి రాంగ్ చాయిస్ చేసి మళ్ళీ ఎలా అంటే ఇట్ బికమ్స్ వెరీ డిఫికల్ట్ అండి. లైక్ ఇంకా పెట్టడం ఒక సిస్టంలో పెట్టి ఆ సిస్టంలో ఉన్న ఎఫెక్ట్ కావద్దు చిన్నపిల్లడు అంటే చాలా కష్టం అండి. మనం మొత్తం మనం ఇచ్చిన సంస్కారం కానీ మన హ్యాబిట్స్ కూడా మారే అవకాశం చాలా ఎక్కువ ఉంటుందండి. ఇప్పుడు ఏం చేయగలుగుతారో అది చేయండి బెస్ట్. బట్ దెన్ ఇన్ జనరల్ ఆన్సర్ టు ఎవ్రీ వన్ is that you have to be very, very careful with this thing. And influence of the school is very high on the children. Thanks. ఇప్పుడు స్కూల్లో అయితే టీచర్స్ చాలా బాగున్నారు సార్. టీచర్స్ ఏమి అంటే చక్కగానే అనిపించింది నాకు అంతా.
సో ఓకే, అట్లీస్ట్ ఎడ్యుకేషన్ వరకు ఓవరాల్ ఎడ్యుకేషన్ దొరుకుతుందనే ఉద్దేశంతో మీరు దొరుకుతుంది పెట్టారు, అంతవరకు ఓకే. కాబట్టి అండ్ ప్రెషరైజ్డ్ కాదు మెయిన్. అది ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు ఇంకా ఈ నాన్ వెజిటేరియన్ ఫుడ్ ఒక దాని మీద మీరు కొంచెం వర్క్ చేయడానికి ట్రై చేయండి. ఇమ్మీడియట్ గా మార్పు రాకపోవచ్చు, బట్ నెమ్మదిగా వర్క్ చేయడానికి ట్రై చేయండి. ఇప్పుడైతే నేను ఇంకా అది తినాలనిపిస్తే తినే అని చెప్దాం అనుకున్నాను సార్. అంతే కదా సార్, ఇంకా అంతే ఫోర్స్ఫుల్ గా చేయకూడదు. ఫోర్స్ఫుల్ గా చేయొద్దు, బట్ స్టిల్ ఇది మైండ్ లో బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఎప్పుడు అది పెట్టుకుని సో వీలైనంత వరకు మంచి ఇన్పుట్స్ ఇచ్చే ప్రయత్నం చేయండి. ఓకే సార్, ఓకే సార్. అంటే ఇంకొకటి అండి, అక్కడ ఇప్పుడు ఈ సైంటిఫిక్ స్టడీ కానీ అదేంటంటే దే ఆర్ లుకింగ్ ఎట్ ద లెవెల్ ఆఫ్ ద బాడీ, బాడీకి ఏం నష్టం జరుగుతుంది ఇలానే చేస్తున్నారు. దానికంటే బియాండ్ కూడా ఏంటంటే వెన్ ఎవర్ ద ఏ ఫుడ్ తినాలనే ఐటమ్ కి వాట్ ఈస్ ద ఆన్ వాట్ బేసిస్ వీఆర్ మేకింగ్ ఏ చాయిస్, టేస్ట్ ఆర్ హెల్త్. ఇప్పుడు మనం ఒక ఫుడ్ ఐటమ్ సెలెక్ట్ చేసుకునే టైంకి ఇప్పుడు మనం ఎంతసేపు మీరు ఈ స్టడీస్ ఆ గేమ్ చేంజర్ కానీ ఇంకో బుక్ కానీ దాంట్లో ఏం చెప్తుంది, బాడీ పాడవద్దని చెప్తుంది అంతే కదా. అదేమో ఇమీడియట్ గా పాడవట్లేదు అనే విషయం అర్థమవుతుంది తిన్నోడికి, తర్వాత ఎప్పుడో పాడవద్దని చెప్తుంది కదా. రైట్, అంత దూరదృష్టి కానీ అంత ఫ్యూచర్ కానీ పిల్లలకు ఉండదు కదా, మనకే లేదు, పిల్లలకి కదా. సో అందుకనే మీరు ఎన్ని చూపించినా వెంటనే కన్విక్షన్ రాదు వాళ్ళకి. అయితే అక్కడ రావాల్సింది ఏంటి అంటే మన సెల్ఫ్ లో ఇప్పుడు ఇది తెలిసిన ఇన్ఫర్మేషన్ లాగా తెలిసిన ఆ టేస్ట్ డామినేట్ చేసి అది తినాలనిపిస్తుంది కదా మనకైనా వాళ్ళకైనా ఎవరికైనా సబ్జెక్ట్ మ్యాటర్. ఇప్పుడు నాన్ వెజ్ కాదు, విత్ ఇన్ వెజ్ లో కూడా అవసరం లేకుండా కళ్ళు చూస్తేనే తినాలనిపిస్తుంది కదా, మనకైనా అనిపిస్తుంది కదా. అసలు పాయింట్ అది అంటున్నా నేను. ఈవెన్ విత్ ఇన్ వెజ్ లో కూడా చిత్తత ఎదుపాటు చేసుకోలేదు, ఎంత వదిలేదు చెప్పండి. అసలు పాయింట్ అదన్నట్టు మనం దాని మీద వర్క్ చేయాలి అంటున్నట్టు నేను. ప్యూర్ వెజిటేరియన్ తిని హార్ట్ అటాక్ తెచ్చుకోవచ్చా లేదా, శరీరం నేనేమంటున్నా అంటే ఇట్స్ అబౌట్ ద వాల్యూ ఆఫ్ వెదర్ ఆ లెవెల్ ఆఫ్ క్లారిటీ నాలో హెల్త్ ఈజ్ హైయర్ దెన్ ద టేస్ట్. అండ్ టేస్ట్ అండ్ హెల్త్ సొల్యూషన్స్ ఉన్నాయి, టేస్టీగా ఉంది, హెల్తీగా ఉంది సొల్యూషన్ కూడా ఉంది. దాని మీద ఏ కన్వర్సేషన్ కెన్ హ్యాపెన్ అండి మీ బిట్వీన్ యూ అండ్ యువర్ చైల్డ్. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. చేద్దామండి మనం రెగ్యులర్ గా. మీరు ఎవ్రీ వీక్ జరిగేటువంటి యూనో ఆదివారం నాడు ఉదయాన్నే జరుగుతుంది కదండి వీక్లీ రిఫ్రెషర్, దానికి రెగ్యులర్ గా అటెండ్ కావండి. డెఫినెట్లీ అటెండ్ అవుతాను సార్ నేను. అటెండ్ అయితే మనం కంటిన్యూస్ గా ఎవల్యూషన్ అనమాట. ఇప్పుడు సమస్యలు ఈ రోజు సొల్యూషన్ దొరకకపోవచ్చు, బట్ డెఫినెట్ గా ఉంది. మన ప్రయత్నం అనేది మనం ఎప్పటికప్పుడు మనల్ని మనం గమనించుకుంటూ మనం బెటర్ గా ఇవాల్వ్ అవుతూ ఉంటే ఇంకా బెటర్ గా హెల్ప్ చేసే శక్తి మనకు వస్తుంది అనమాట. మనలోనే ఆ శక్తి లేకపోతే మనం వాళ్ళకి ఏ విధంగా హెల్ప్ చేయలేకపోతాం. డెఫినెట్లీ మన మీద మనం వర్క్ చేసుకుందాం. పాప కూడా ఒకసారి మ్యూజిక్ టీచర్ ఈ మాటలు విని 2 years మానేసింది. తర్వాత అమ్మ నేను ఇది మానలేకపోతున్నాను, లోపల నాకు తినాలనిపిస్తుంది అంటే, నువ్వు తినేయమ్మా అని చెప్పాను. నేను తినేయి, బట్ ఇన్ మోడరేషన్ ఈజ్ ఆల్వేస్ అడ్వైజబుల్, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇన్ మోడరేషన్ యూ హ్యావ్ టు అబాయిడ్ అని చెప్పామన్నమాట. మనం ఇప్పుడు దాని మీద ఎక్కువ టెన్షన్ పడకుండా మంచి సంస్కారాలు ఇచ్చే ప్రయత్నం చేస్తుంటే మళ్ళీ సడన్ గా వాళ్ళకి సమ్ పాయింట్ ఆఫ్ టైం మళ్ళీ ఎక్కడో కనెక్ట్ అవుతారు, అప్పుడు డెఫినెట్లీ మానేస్తారండి. సో అది టాప్ ప్రయారిటీ కాదు, టాప్ ప్రయారిటీ వాళ్ళు రైట్ అండర్స్టాండింగ్. దానికోసం మనం ప్రయత్నం చేద్దాం. తప్పకుండా సార్, థ్యాంక్ యూ సో మచ్. హలో అండి, శ్యామలమ్మ గారా? నమస్తే అండి, చాలా సంతోషపూర్వకంగా కృతజ్ఞతలు. మీరు చెప్తుంటే శతావధానంలో పాల్గొన్నట్టుగా ఉంది. అలాగే అర్జునుడికి కృష్ణుడు విశ్వరూప దర్శనం చేసినట్టు ఉందండి. ఈ గంటన్నర అదే అనుభూతితో చూశాను. ఇంకా జ్ఞానగంగా ప్రవహిస్తోంది మా ఇంట్లో. అంతేనండి. నమస్కారాలతో ఉంటాను. ధన్యవాదాలండి. నమస్తే. ఇంకా క్వశ్చన్స్ ఏమి లేకపోతే మనము క్లోజ్ చేద్దామండి. 8:30 అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్. మీరు 2 గంటలు మార్నింగ్ 6:20 కల్లా వచ్చేసారు. ఇప్పుడు 8:30 అయింది కూడా. ఇప్పటికీ కూడా మీకు ఆ నేర్చుకోవాలనేటువంటి జ్ఞాన తృష్ణ ఉన్నది. మంచి బెటర్ హ్యూమన్ బీయింగ్గా అవ్వాలి, రైట్ అండర్స్టాండింగ్ అండ్ రైట్ ఫీలింగ్ నాలో రావాలి అని మీరు అందరూ కోరుకుంటున్నారు కాబట్టి ఇంతసేపు మీరు సమయాన్ని ఇవ్వగలిగారండి. ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్. అంటే మీలో మీరు ఆ హయ్యర్ స్టేట్కి వెళ్ళడానికి ఎంత ప్రయత్నిస్తున్నారు, ఎంత తపన ఉంటే ఇలా చేయగలుగుతారు.
సో ఐఎమ్ సో హ్యాపీ అండ్ సో గ్రేట్ఫుల్. నా గ్రాటిట్యూడ్ని నేను ప్రకటిస్తున్నానండి మీ అందరికీ కూడాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు చెప్పే విధానం అంత అద్భుతంగా ఉంది సార్. మమ్మల్ని మంత్రముగ్ధులను చేస్తున్నట్టు అంత మార్చుకోవాలన్న తపన ఇంకా పెరుగుతుందండి. ధన్యవాదాలు నాగలక్ష్మి గారు. ఏది అర్థం చేసుకోవాలో అలా అర్థం చేసుకోగలుగుతున్నాం. రేపు మళ్ళీ 6:20కి కలుద్దామండి అందరం కూడాను. సో రేపు ఇంకా చాలా ఇంపార్టెంట్ టాపిక్ని మనం డిస్కస్ చేయబోతున్నాం. మోస్ట్ ఇంపార్టెంట్, ఇప్పుడు దాకా మనం డిస్కస్ చేసిన అన్నిటిలోకి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ రేపు డిస్కస్ చేసుకోబోతున్నాము. అందువల్ల తప్పకుండా మీరందరూ కూడా రేపు తొందరగా వచ్చేసి పూర్తి సెషన్ అటెండ్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఏంటి సార్ అది? అది సెల్ఫ్ గురించి అండి, మన డెవలప్మెంట్ ఎట్లా అనే దాని గురించి. ఓకే, ఓకే అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ప్రేమ్ గారు. ధన్యవాదాలండి. నేను శేఖర్ గుప్తా సార్. శేఖర్ గుప్తా గారు నమస్తే అండి. నమస్తే. థ్యాంక్ యూ రుదీన్ కుమార్ గారు. నమస్తే. నేను సెషన్ ఎండ్ చేస్తున్నానండి.